ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. సో ఈరోజు మనం బలాస్టిక్ మిసైల్ మరియు క్రూజ్ మిసైల్ యొక్క డిఫరెన్షియేషన్ గురించి నేర్చుకోబోతున్నాం. సో బలాస్టిక్ మిసైల్ అంటే ఏంటి, క్రూజ్ మిసైల్ అంటే ఏంటి, వాటిలో ఏ రకమైన ఫ్యూల్ యూజ్ చేస్తాం, ఏ రకమైన జెట్ ఇంజన్ లేదా రాకెట్ ఇంజన్ యూజ్ చేస్తామో ఈరోజు మనం పాయింట్ బై పాయింట్ డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం ఫస్ట్ థింగ్ ఈజ్ అవర్ బలాస్టిక్ మిసైల్. సో బలాస్టిక్ మిసైల్ బై ద నేమ్ ఇట్ సెల్ఫ్, మీరు ఇక్కడ ఫిగర్లో చూసినట్టయితే ఇది ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్కి వెళ్ళడానికి యూజ్ చేస్తున్నాం. ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్. మీరు ఈ ఫిగర్లో కనుక చూస్తుంటే ఇది అవుటర్ అట్మాస్ఫియర్, అంటే ఎర్త్లో ఉన్న అట్మాస్ఫియర్ని దాటుకొని స్పేస్లో నుంచి మళ్ళీ ఎర్త్ పైకి వచ్చింది. ఎర్త్లో ఉన్న అట్మాస్ఫియర్ దాటుకొని స్పేస్కి వెళ్ళి మళ్ళీ ఎర్త్కి వచ్చింది. మళ్ళీ ఇక్కడ చూస్తే స్టేజ్ 1, మళ్ళీ స్టేజ్ 2, ఓకే, మళ్ళీ స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5, మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ లోడ్స్, పేలోడ్స్, అంటే ఒకటేసారి మల్టిపుల్ బాంబ్స్ని రిలీజ్ చేసే కెపాసిటీ బలాస్టిక్ మిసైల్స్కి ఉంటుంది. సో దీని గురించి ఇంకొంచెం చూద్దాం. సో about ballistic missiles. Ballistic missile follows a ballistic trajectory that is parabolic trajectory అన్నమాట. Parabolic trajectory అంటే ఇలా స్పేస్లోకి వెళ్ళి అక్కడి నుంచి కిందికి వచ్చేస్తుంది. టు డెలివర్ వన్ ఆర్ మోర్ వార్ హెడ్స్ ఆన్ ఏ ప్రీడిటర్మైన్డ్ టార్గెట్, అంటే ఒక ప్రీడిటర్మైన్డ్ టార్గెట్ దగ్గరికి ఒకటి లేదా మల్టిపుల్ పేలోడ్స్, అంటే మల్టిపుల్ బాంబ్స్ని వదలడానికి మనం బలాస్టిక్ మిసైల్ని వాడతాం. A ballistic trajectory is that path of object that is launched but has no active propulsion during its actual flight. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు నేను ఫిగర్ చూపించా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ దాకా మీకు ప్రొపల్షన్ ఉంది, అంటే ఒక ఫ్యూయల్ ఇంజెక్షన్ ఉంది, ఆ దాంతో ప్రెషర్ తీసేసుకొని ఇక్కడ దాకా వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి మీకు ఎటువంటి ఫోర్స్ లేదు, గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారానే అది ప్రొపల్షన్ అయ్యి అంటే మూవ్ అవుతూ కిందికి వస్తుంది. దాని అర్థం బలాస్టిక్ అంటాం అన్నమాట. సో నెక్స్ట్, కాన్సిక్వెంట్లీ ద ట్రాజెక్టరీ ఈజ్ ఫుల్లీ డిటర్మైన్డ్ బై ద గివెన్ ఇనీషియల్ వెలాసిటీ, ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రావిటీ, ఎయిర్ రెసిస్టెన్స్ అండ్ మోషన్ ఆఫ్ ఎర్త్, దట్ ఈస్ కోరియాలిసిస్ ఫోర్స్. అంటే కిందికి పడుతున్నప్పుడు ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ ద్వారా కానివ్వండి, ఎర్త్ రొటేషన్ ద్వారా కానివ్వండి, అది డిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో ఆ డిఫ్లెక్షన్ వల్ల దాని యొక్క ట్రాజెక్టరీ లేదా ఫైనల్ డెస్టినేషన్ అనేది డిసైడ్ అవుతుంది. సో నెక్స్ట్ చూద్దాం. సో టైప్స్ ఆఫ్ బలాస్టిక్ మిసైల్. సో బలాస్టిక్ మిసైల్స్లో టైప్స్ కూడా ఉంటాయి, అంటే అది ఎంత దూరం వెళ్తుందన్న దాన్ని బట్టి మనకి 3 టైప్స్ ఆఫ్ బలాస్టిక్ మిసైల్స్ ఉంటాయి: షార్ట్ రేంజ్, మీడియం రేంజ్ అండ్ లాంగ్ రేంజ్. సో ఈ షార్ట్ రేంజ్లో డిస్టెన్స్ వచ్చేసి మనం 300 కిలోమీటర్స్ నుంచి 1000 కిలోమీటర్స్ వరకు యూజ్ చేస్తాం. మీడియం రేంజ్ వచ్చేసి మ్యాక్సిమం 3500 కిలోమీటర్స్. ఇంటర్మీడియట్ రేంజ్ అంటే మధ్యలో, మీడియంకును ఇంటర్ కాంటినెంటల్ అంటే ఒక కాంటినెంట్ని దాటి ఇంకో కాంటినెంట్కి వెళ్ళడాన్ని ఇంటర్ కాంటినెంటల్ బలాస్టిక్ మిసైల్స్ అంటాం. సో ఆ రెండింటి మధ్యలో మనకి ఇంటర్మీడియట్ రేంజ్ ఉంటుంది, అది 3500 నుంచి 5500 కిలోమీటర్స్ ఉంటుంది. సో దీనికి మించి అంటే 5500 కిలోమీటర్స్కి మించిన డిస్టెన్స్ అవుతే దాన్ని ఇంటర్ కాంటినెంటల్ బలాస్టిక్ మిసైల్ అంటాం. ఏమంటాం? ఇంటర్ కాంటినెంటల్ బలాస్టిక్ మిసైల్. సో నెక్స్ట్, సో ఇప్పుడు మనం క్రూజ్ మిసైల్కి వచ్చాం. మనం బలాస్టిక్ మిసైల్లో డిఫరెంట్ డయాగ్రామ్స్ చూసాం. అలానే క్రూజ్, దాని అర్థం ఏంటి అంటే విత్ ఇన్ ద అట్మాస్ఫియర్లోనే క్రూజ్ అవ్వడాన్ని క్రూజ్ మిసైల్ అంటాం. ప్లస్ బలాస్టిక్ మిసైల్లో ఏమైంది, మనం ఫ్యూయల్ ఒక దగ్గర వదిలేస్తాం, అంటే బయట అట్మాస్ఫియర్కి వెళ్ళిన తర్వాత దానికి ఏం ఫ్యూయల్ ఉండదు, గ్రావిటేషన్ ద్వారా, కోరియాలిసిస్ ఫోర్స్ ద్వారా డెస్టినేషన్కి వెళ్ళిపోతుంది. కానీ క్రూజ్ మిసైల్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ దాకా దానికి ఫ్యూయల్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా కావాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్రూజ్ మిసైల్ గురించి చూద్దాం. తర్వాత ఈ క్రూజ్ మరియు బలాస్టిక్ మిసైల్ గల డిఫరెన్స్ ఏంటో కూడా క్లియర్గా చూద్దాం. సో క్రూజ్ మిసైల్ ఇక్కడ చూడండి. సో ఇది మన అట్మాస్ఫియర్, దిస్ లేయర్ ఈజ్ అవర్ అట్మాస్ఫియరిక్ లేయర్, ఓకే. సో నౌ దిస్ ఈజ్ వేర్ లో ఎర్త్ ఆర్బిట్, వేర్ అవర్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్, 400 కిలోమీటర్స్ పైన మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది. సో మీరు బలాస్టిక్ మిసైల్ కనుక చూస్తే ఇలా వెళ్ళింది చూడండి, ఇక్కడ దాకా వెళ్ళిపోయింది. సో ఇక్కడికి వెళ్తే రేడార్స్ అనేవి డిటెక్ట్ చేయలేవు, ఓకే. సో రేడార్, బలాస్టిక్ ట్రాజెక్టరీ, రేడార్ ఇక్కడ దాకా డిటెక్ట్ చేస్తుంది. సో ఆ తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు క్రూజ్ మిసైల్ ఉంది. క్రూజ్ మిసైల్ ఇలా కొద్దిగా మీదకి వెళ్ళేసి మళ్ళీ మన అట్మాస్ఫియర్లోనే మ్యాక్సిమం ట్రావెల్ చేసేసి మీ టార్గెట్ని ఇక్కడ హిట్ చేస్తుంది. సో అయితే రేడార్ అనేది దీన్ని డిటెక్ట్ చేస్తుంది, కానీ ఆ స్పీడ్లో మనం డెస్ట్రాయ్ చేయడం అనేది అంత ఈజీ కాదు.
ఓకే, సో క్రూజ్ మిసైల్ ఎక్కడ ట్రావెల్ అవుతుందండి, మొత్తం కూడా అట్మాస్ఫియర్లోనే ట్రావెల్ అవుతుంది. కానీ బలాస్టిక్ మిసైల్ అవుటర్ స్పేస్కి వెళ్ళి మళ్ళీ ఎర్త్కి వస్తుంది. ఆ తేడాను మీరు గమనించాలి. సో నెక్స్ట్కి వెళ్దాం. సో types of cruise missile. Types of cruise missiles is based on speed. Hypersonic, supersonic and subsonic. Speed of sound తో కంపేర్ చేస్తూ మనం 3 టైప్స్ చేసాం: హైపర్సోనిక్, సూపర్సోనిక్ అండ్ సబ్సోనిక్. హైపర్సోనిక్లో మ్యాక్స్ స్పీడ్ 5 అంటే 5 టైమ్స్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ సౌండ్. సూపర్సోనిక్లో మ్యాక్స్ స్పీడ్ 2 to 3 అంటే 2 to 3 టైమ్స్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్. సబ్సోనిక్లో మ్యాక్స్ స్పీడ్ 0.8. సో దీంట్లో ఉన్న డిఫరెంట్ వర్షన్స్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ సూపర్సోనిక్లో బ్రహ్మోస్ మిసైల్, ఓకే, బ్రహ్మోస్ 2 వర్షన్. సబ్సోనిక్లో నిర్భయ మిసైల్ సిస్టమ్స్. సూపర్సోనిక్లో బ్రహ్మోస్. హైపర్సోనిక్లో బ్రహ్మోస్ 2. సో ఈ డిఫరెన్స్ ఏ స్పీడ్కి ఏ మిసైల్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ క్రూజ్ మిసైల్స్ ఉన్నాయో వాటిని మీరు ఒకసారి గమనించాలి. సో నా what is the major difference between the ballistic missile and the cruise missile? So ballistic missile, we have seen that it travels outer space. It travels, if this is earth, it travels outer space. Cruise missile travels within the earth, isn't it? And we have also seen they have a different technology for themselves. Okay, what is that technology? Let's see. Ballistic missile is propelled only for a brief duration after launch. Ante ఇలా వెళ్ళి ఇక్కడ దాకానే ప్రొపెల్ చేసాం ఫ్యూయల్. ఇక్కడ నుంచి అది ఎర్త్ గ్రావిటేషనల్ పుల్ ద్వారా ఒక హై స్పీడ్ని అచీవ్ చేసుకొని టార్గెట్ని హిట్ చేయడం జరుగుతుంది. అదే కనుక మీరు క్రూజ్ మిసైల్ చూస్తే సెల్ఫ్ ప్రొపెల్ టిల్ ద ఎండ్ ఆఫ్ ఇట్స్ ఫ్లైట్, అంటే దాని ఎండ్ వరకు కూడా అది టార్గెట్ని హిట్ చేసే అంతవరకు కూడా దానికి ఫ్యూయల్ అనేది ఖచ్చితంగా అవసరం. నెక్స్ట్, సిమిలర్ టు ఏ రాకెట్ ఇంజన్. బలాస్టిక్ మిసైల్ ఆబ్వియస్లీ అండి మనం ఎర్త్ యొక్క గ్రావిటీని పుష్ చేసుకుంటూ స్పేస్లోకి వెళ్ళి మళ్ళీ కిందకి వస్తున్నాం. కాబట్టి ఏ ఇంజన్ యూజ్ చేయాలి మనం? ఆబ్వియస్లీ రాకెట్ ఇంజన్నే యూజ్ చేయాలి. కానీ క్రూజ్ మిసైల్ అట్మాస్ఫియర్లోనే తిరుగుతుంది. దానికి ఏ ఇంజన్ యూజ్ చేయాలండి? దానికి మనం జెట్ ఇంజన్ యూజ్ చేయాలి. సో ఇక్కడ మేజర్ డిఫరెన్స్ దాట్ ballistic missile uses rocket engine and cruise missile uses the jet engine is one of your major point to remember. So next, long range missiles leave the earth atmosphere and re-enter it. The flight part is within the earth atmosphere. Low precision as it is unguided for the most of its path and its trajectory depends upon gravity, air resistance, Coriolis force. దీని అర్థం ఏంటండి అంటే క్రూజ్ మిసైల్లో ఇదే ప్రిసిషన్ ఎక్కువ ఉంటుంది. ప్రిసిషన్ అంటే మీరు టార్గెట్ని ఫిక్స్ చేస్తే కరెక్ట్ పాయింట్కి వెళ్ళి తగిలిపోతుంది క్రూజ్ మిసైల్లో. కానీ బాలిస్టిక్ మిసైల్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఒక 100 మీటర్లు అటు కానివ్వండి, ఒక కిలోమీటర్ ఇటు కానివ్వండి పడిపోతుంది. దేని ద్వారా? ఆ టైంలో ఎర్త్లో ఉన్న కోరియాలిస్ ఫోర్స్ కానివ్వండి, ఎయిర్ రెసిస్టెన్స్ కానివ్వండి. ఎయిర్ రెసిస్టెన్స్ అంటే ఏంటండి? అప్పుడు ఒకవేళ విండ్ హై ఫ్లోతో లెఫ్ట్ సైడ్ ఫ్లో అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? మీ పాత్ అనేది లేదంటే మీ ట్రజెక్టరీ, ఆ బలాస్టిక్ మిసైల్ యొక్క ట్రజెక్టరీ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అయిపోతుంది. మీ టార్గెట్ ఏమో ఇక్కడే ఉంది. సో అప్పుడు ఇలా వెళ్ళేసి ఇక్కడ పడుతుంది. సో ప్రిసిషన్ అనేది మీకు బలాస్టిక్ మిసైల్లో ఎక్కువగా ఉండదు, కానీ క్రూజ్ మిసైల్లో ప్రిసిషన్ ఈజ్ వెరీ హై. సో నా డిఫరెన్స్ బిట్వీన్ బలాస్టిక్ మిసైల్ అండ్ క్రూజ్ మిసైల్ ఇంకా కొన్ని చూద్దాం. కెన్ హ్యావ్ వెరీ లాంగ్ రేంజ్, చాలా రేంజ్కి వెళ్తుంది. ఆ రేంజ్ 12,000 కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళగలదు. The range is small, below 500 kilometers and need to be constantly propelled to hit the target with high precision. So which has the longest range, my friends? ఈ రెండిట్లో లాంగెస్ట్ రేంజ్ దేనికి ఉంది? బలాస్టిక్ మిసైల్కి లాంగెస్ట్ రేంజ్ అంటే ఎంతో దూరంలో ఉన్న టార్గెట్నైనా హిట్ చేసే కెపాసిటీ ఉంటుంది. కానీ క్రూజ్ మిసైల్ యొక్క కెపాసిటీ చాలా చిన్నది. హెవీ పేలోడ్ క్యారింగ్ కెపాసిటీ ఆబ్వియస్లీ, కానీ క్రూజ్ మిసైల్ ఎప్పుడు ఫ్యూల్ ఇవ్వాలి కాబట్టి అంత హెవీ లోడ్ పెడితే ఫ్యూల్ కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి దీని కెపాసిటీ, లోడ్ కెపాసిటీ ఈజ్ వెరీ స్మాల్, పేలోడ్ కెపాసిటీ ఈజ్ లిమిటెడ్. కెన్ క్యారీ మల్టిపుల్ పేలోడ్స్. మీకు ఆ డయాగ్రామ్లో చూపెట్టా. సో ఇలా వెళ్ళింది మీ బలాస్టిక్ మిసైల్. ఈ బలాస్టిక్ మిసైల్ యొక్క పేలోడ్ ఇది. ఇందులో నుంచి మళ్ళీ డిఫరెంట్ పేలోడ్స్ బయటకు వచ్చాయి. అంటే డిఫరెంట్ టార్గెట్స్ని ఒకటేసారి హిట్ చేయగల కెపాసిటీ మీకు బలాస్టిక్ మిసైల్లో ఉంటుంది. కానీ క్రూజ్ మిసైల్లో సింగిల్ టార్గెట్ అండ్ సింగిల్ బాంబ్. సో యూజువలీ క్యారీస్ ఎ సింగిల్ పేలోడ్. సో డెవలప్డ్ ప్రైమర్లీ టు క్యారీ న్యూక్లియర్ వార్ హెడ్స్.
primarily nuclear warheads developed primarily to carry conventional warheads. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అండి? పృథ్వీ డిఫెన్స్ సిస్టమ్ ఆర్ అగ్ని డిఫెన్స్ సిస్టమ్ ఈజ్ యువర్ ఎగ్జాంపుల్ ఫర్ ballistic missile. For cruise missile, your example is BrahMos missiles. సో ఇప్పుడు చాలా ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనం మిసైల్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఒక కన్వెన్షన్ ఉంటుంది, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్. ఏంటంటే అది మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్. దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది G7 కంట్రీస్ వాళ్ళు ఫామ్ చేయడం జరిగింది ఇన్ ద ఇయర్ 1987. What are these G7 countries? Those are highly industrialized countries such as USA, UK, Canada, France, Germany and Japan and Italy. ఈ 7 కంట్రీస్ ఏమనుకున్నాయంటే ఈ మిసైల్ టెక్నాలజీ అనేది కంట్రోల్ చేయాలి మనం. ఎందుకంటే కంట్రోల్ చేయకపోతే ఇది చెడ్డవారి చేతిలోకి వెళ్ళేసి మిలిటెన్స్ దగ్గరికి వెళ్ళేసి ఎక్కువగా డిస్ట్రక్షన్ అవుతుంది. కాబట్టి టెక్నాలజీని మనం కంట్రోల్ చేయాల్సిందే ఖచ్చితంగా అనేసి ఒక కన్వెన్షన్ ద్వారా వీళ్ళు ముందుకు రావడం జరిగింది. దీంట్లో ఏంటంటే గ్రూప్ ఆఫ్ కంట్రీస్ టుగెదర్ అయి ఒక ప్రామిస్ చేసుకుంటాయి, నేను ఈ టెక్నాలజీని ఎవరికి ఇవ్వను, ఎస్పెషల్లీ మిలిటెన్స్ చేతికి పోనివ్వను. సో ఇలా ప్రామిస్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇందులో ఈ ట్రీటీ వచ్చేసి లీగల్లీ బైండింగ్ కాదు. అంటే మీరు ఒకసారి దీంట్లో జాయిన్ అవుతే ఖచ్చితంగా మీరు దానికి కట్టుబడి ఉండాలన్న ఎటువంటి క్వశ్చన్ లేదు అక్కడ. యు ఆర్ నాట్ లియబుల్ ఫర్ దెమ్. దిస్ ఈస్ నాట్ లీగల్లీ బైండింగ్. సో యు ఆర్ ఫ్రీ టు టేక్ యువర్ ఓన్ డెసిషన్స్. బట్ దీంట్లో ఒక ప్లస్ పాయింట్ ఉంది అండి. ఏం ప్లస్ పాయింట్ అది? ఆబ్వియస్లీ G7 కంట్రీస్ అంటే ఏం కంట్రీస్? డెవలప్డ్ కంట్రీస్. సో వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఎక్కువగా ఉంటుంది. మీరు దీంట్లో జాయిన్ కావడం వల్ల ఏమవుతుంది? టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అంటే వాళ్ళకున్న అడ్వాన్స్ టెక్నాలజీస్ని మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని మీరు కూడా డెవలప్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అ మేజర్ పాయింట్. అండ్ చైనా ఈజ్ నాట్ ద మెంబర్ ఆఫ్ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్. నో చైనా. ఓకే, కరెంట్లీ దేర్ ఆర్ 35 మెంబర్స్. ఇండియా వచ్చేసి జాయిన్ అవ్వడం జరిగింది ఇన్ ద ఇయర్ 2015. 2016లో మనకి ఫుల్ మెంబర్షిప్ వచ్చింది. ఓకే, 2016లో ఫుల్ మెంబర్షిప్ వచ్చింది. మనకి USA సపోర్ట్ చేసింది అనమాట ఇందులో జాయిన్ కావడం కోసం. సో ఎవ్రీ మెంబర్ ఈజ్ సపోజ్ టు ఎస్టాబ్లిష్ ద నేషనల్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ పాలసీస్ ఫర్ బలాస్టిక్, క్రూజ్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, స్పేస్ లాంచ్ వెహికల్స్, డ్రోన్స్, రిమోట్లీ పైలటెడ్ వెహికల్స్, సౌండింగ్ రాకెట్స్ అండ్ అండర్లయింగ్ కాంపోనెంట్స్ అండ్ టెక్నాలజీస్. ప్రతి కంట్రీ ఒక నేషనల్ లెవెల్ బాడీని పెట్టేసి ఈ టెక్నాలజీస్ని అంటే డ్రోన్ టెక్నాలజీస్ కానివ్వండి, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ టెక్నాలజీస్ కానివ్వండి, లేదంటే మిసైల్ టెక్నాలజీస్ కానివ్వండి, ఈ అన్ని టెక్నాలజీస్, స్పేస్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ, బికాస్ దే కెన్ బి ఈజీలీ మిస్యూజ్డ్ వెన్ ఇట్ గోస్ టు బ్యాడ్ పీపుల్. చెడ్డవారి చేతిలోకి వెళ్తే ఈజీలీ మిస్యూజ్ అవుతుంది. సో ఈ టెక్నాలజీస్ అన్ని కంట్రోల్ చేయడానికి ఒక నేషనల్ లెవెల్ బాడీ ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేయాలి. దట్ ఈస్ ద వన్ మేజర్ రూల్ ఫర్ ఎ కంట్రీ టు జాయిన్ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్. So every member should look into the following 5 factors. 5 major factors ఏంటో చూద్దాం. Whether the intended recipient is pursuing or has ambitions of acquiring weapons of mass destruction, the capabilities and purposes of intended recipients, space and missile programs, potential contributions for the transfer could make to the recipient development delivery systems for weapons of mass destruction, the potential transfer conflicts with the multilateral treaty, the credibility of recipient stated purpose for the purchase. సో ఇక్కడ ఏం చెప్తున్నామంటే ప్రతి కంట్రీ 5 పాయింట్స్కి కట్టుబడి ఉండాలి. ఏంటి అంటే ఈ టెక్నాలజీ ద్వారా మీరు ఎవరికైనా చెడు పని చేయకుండా ఉండాలి. సో ఈ 5 పాయింట్స్ ఒక కంక్లూషన్ అదే, దాట్ యు ఆర్ నాట్ యూజింగ్ దిస్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఆర్ టెక్నాలజీ టు డెస్ట్రాయ్ ఎనీ అదర్ కంట్రీ ఆర్ ఎనీ అదర్ సివిలియన్స్ ఇన్ ద నేషన్ ఆర్ బియాండ్ ద నేషన్. మన దేశంలో కానివ్వండి, బయట దేశంలో కానివ్వండి, ఎటువంటి డిస్ట్రక్షన్స్కి పాల్పడము అన్న దాని మీద ఈ ట్రీటీ అనేది కట్టుబడి ఉండడం జరిగింది. సో నేను మీకు చెప్పాను, ఇండియా వచ్చేసి 2016లో ఫుల్ మెంబర్షిప్ వచ్చింది, 2015లో దాన్ని అప్లై చేయడం జరిగింది, 2016లో ఫుల్ మెంబర్షిప్. సో నెక్స్ట్, గివెన్ బిలో ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్. నేను చెప్పాను బెనిఫిట్స్ ఏంటి.
టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. సో ఇందులో ఉన్న ప్రతి పాయింట్ దాని గురించి చెప్తుంది. మేక్ ఇన్ ఇండియాకి బూస్ట్ ఇవ్వడం కానివ్వండి. సో ఇవన్నీ కూడా మనకున్న ప్లస్ పాయింట్స్. సో మీరు పాస్ చేసేసి ఒకసారి స్లైడ్ మొత్తం చూడొచ్చు. సో ఒక మోడల్ ప్రిలిమ్స్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పటివరకు మనం బ్యాలిస్టిక్ మిసైల్ గురించి కానివ్వండి, లేదంటే క్రూజ్ మిసైల్ గురించి కానివ్వండి, లేదంటే మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ గురించి కానివ్వండి, వీటి మీద ప్రిలిమ్స్ క్వశ్చన్ ఎలా వస్తుంది. సో నౌ కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ballistic missile are similar to rocket engines. మనం ఇప్పుడే చదువుకున్నాం. ballistic missiles are similar to rocket engines. Yes. Whereas cruise missiles are similar to jet engines. అది కరెక్టే. Yes. Generally, the accuracy of cruise missiles is low as compared to ballistic missile. ఇంతకు ముందే చదువుకున్నాం. ballistic missile కి అక్యురసీ ఎక్కువగా ఉండదు. ఎందుకంటే కోరియాలిసిస్ ఫోర్స్ని బీట్ చేసుకొని, ఎయిర్ రెసిస్టెన్స్ని బీట్ చేసుకొని, మిగతా అన్ని రకాల ఫోర్సెస్ని బీట్ చేసుకొని ఎర్త్లోకి ఎంటర్ అవుతుంటే దానికి అక్యురసీ ఎక్కువగా ఉండదు. కాబట్టి ఈ పాయింట్ ఏంటండి? తప్పు. సో జనరలీ ballistic missiles are long range, whereas cruise missiles are short range missiles. ఎస్, ఇంతకుముందే మనం డిఫరెన్షియేషన్ స్లైడ్లో చూసాం. ఏం చూసాం? ballistic missile యొక్క రేంజ్ 12,500 కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళగలిగితే, కానీ క్రూజ్ మిసైల్ యొక్క రేంజ్ 500 కిలోమీటర్ల వరకే వెళ్ళగలుగుతుంది. దాని అర్థం ఏంటండి? ballistic missileకి లాంగ్ రేంజ్ ఉంటుంది, క్రూజ్ మిసైల్కి షార్ట్ రేంజ్ ఉంటుంది అని అర్థం. సో ఈ పాయింట్ కూడా కరెక్ట్. సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఒకవేళ కరెక్ట్ అని అడిగితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అని అడిగితే 1 and 3 అవుతుంది. నాట్ కరెక్ట్ అని అడిగితే 2 అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్. ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రతిసారి గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ ఇచ్చాడా, ఇన్కరెక్ట్ ఇచ్చాడా, అది మీరు కనుక చూడకపోతే మీకు ఆన్సర్ తెలిసి కూడా మీరు ఒక మార్క్ లూజ్ అవ్వడం జరుగుతుంది, ప్లస్ నెగిటివ్ మార్క్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. అది మాత్రం గమనించుకోవాలి మీరు. సో సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ 1 and 3. ఆప్షన్ 1 and 3. ఇండియాస్ మిసైల్ సిస్టమ్స్. నెంబర్ 1. So Indian missile systems, first class we will be dealing with about the first one, integrated guided missile development program. ఇండియాలో మిసైల్స్ అనేటివి డెవలప్ చేయడానికి పెద్ద కారణం ఈ ప్రోగ్రామ్ అన్నమాట. సో ఏపీజే అబ్దుల్ కలాం హ్యావ్ ప్లేడ్ ఏ లీడర్షిప్ రోల్ ఇన్ డెవలపింగ్ దీస్ మిసైల్స్. ఓకే, సో ఈ మిషన్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1983 and completed by March 2012. అంటే 1983 నుంచి మార్చ్ 2012 వరకు కంటిన్యూస్గా మనం మిసైల్స్ డెవలప్ చేయడం, వాటి యొక్క వర్షన్స్ డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఎటువంటి రకాలైన మిసైల్స్ ఉన్నాయి? ఈ మిసైల్స్ని కూడా మన డిఫెన్స్ వాళ్ళు కానివ్వండి, డిఆర్డిఓ వారి చేత డెవలప్ చేయడం జరిగింది. సో ఈ డిఆర్డిఓ వాళ్ళు కూడా ఒకే సిస్టమ్ మీద ఎప్పుడు డిపెండ్ కాలేదు. అంటే గ్రౌండ్ నుంచే లాంచ్ చేయాలి, వాటర్ నుంచే లాంచ్ చేయాలి, ఎయిర్ నుంచే లాంచ్ చేయాలి, అలా లేదు. సో ప్రతి వర్షన్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్, అంటే స్పేస్ కానివ్వండి, లేకుంటే ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, లేదంటే వాటర్ కానివ్వండి, దట్ ఈస్ నేవీ కానివ్వండి, గ్రౌండ్ ఫోర్స్ కానివ్వండి, ప్రతి వర్షన్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ యూజ్ చేసే విధంగా డిఫరెంట్ మిసైల్స్ అనేటివి ఈ మిషన్ ద్వారా డెవలప్ చేయడం జరిగింది. So, Integrated Guided Missile Program was conceived by Dr. APJ Abdul Kalam to enable India attain self-sufficiency in missile technology. Integrated Guided Missile Development Program, IGMDP ante confuse kaakandi my friends, was conceived in response to missile technology control regime that decided to restrict the access to any technology that would help India its missile technology development program. అంటే మనం దీని గురించి ఇంతకుముందే చదువుకున్నాం. మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ మనం సైన్ చేయకముందు అది టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయదు, కానీ మనకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవసరం, కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. కాబట్టి మనం ఇండిజినియస్గా, అంటే మన దేశంలోనే మన సొంత తెలివితేటలతో మిసైల్ టెక్నాలజీ అనేది డెవలప్ చేసుకోవాలి. అసలు మీకు కన్ఫ్యూజన్ రావచ్చు, అసలు మనకి ఇన్ని మిసైల్స్ ఎందుకు సార్, అసలు మనకు బాంబ్స్ ఎందుకు, అసలు మనకు న్యూక్లియర్ వెపన్స్ ఎందుకు? సో ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మై ఫ్రెండ్స్, ఎప్పుడైనా చైనా కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, మనం లోపలికి అంటే దూసుకొని మన టెరిటరీస్ లోపలికి దూసుకొని టెరిటరీస్ని అక్వైర్ చేయాలని ఎప్పుడు అనుకుంటుంది. సో ఈ బాంబ్స్ కానీ, మిసైల్స్ కానీ, డిఫెన్స్ ఎక్విప్మెంట్ కానివ్వండి, ఇవేం చేశాయంటే ఇవి ఒక పాస్ బటన్ లాంటివి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది మన ఇండియా, ఇది పాకిస్తాన్. సో ఇది పాకిస్తాన్, ఇండియా, చైనా. సో వీళ్ళు మనల్ని ఎప్పుడు కూడా అటాక్ చేద్దామని చూస్తూ ఉంటారు. సో మనం ఏం చేస్తాం,
ఇక్కడ మనం ఒక డిఫెన్స్ టెక్నాలజీ తయారు చేస్తాం, ఒక కొత్త టెక్నాలజీ, ఒక న్యూక్లియర్ టెక్నాలజీ కానివ్వండి, లేదంటే ఒక మిసైల్ టెక్నాలజీ తయారు చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఇది ఒక మీన్ ఉంటుందన్నమాట, ఇది ఒక మీన్ లైన్ అంటే మ్యాక్సిమం మినిమం. ఇక్కడ ఏమవుతుంది, ఈ పాయింట్లో నో వార్, ఇక్కడ ఏమవుతుంది వార్. సో మనం ఎప్పుడు కూడా వార్లో ఉండదలుచుకోలేదు, నో వార్ పొజిషన్లో ఉండదలుచుకోలేదు. మనం ఎప్పుడు కూడా బెదిరివ్వాలి, అంటే భయపెట్టివ్వాలి. మా దగ్గర టెక్నాలజీ ఉంది చూడండి, మీరు మమ్మల్ని కనుక అటాక్ చేస్తే ఈ విధంగా అవుతుంది అని ఈ పాయింట్లో చెప్తున్నాం. అంటే ఒక మీన్ లెవెల్లో మెయింటైన్ చేస్తున్నాం, అటు ఎక్స్ట్రీమ్ కాదు, ఇటు తక్కువ కాదు. తక్కువ కాకుండా మధ్యలో ఉండడానికి ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా మనకు ఉపయోగం పడతాయి అన్నమాట. సో నౌ టు కౌంటర్ ద MTCR, మల్టీ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్, the Integrated Guided Missile Development Program team formed a consortium of DRDO laboratories, industries and academic institutions to build these subsystems and components. అంటే DRDO వాళ్ళు మరియు ఇతర సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ అందరూ కలిసి కొలాబరేట్ అయి చేసిన డెవలప్మెంటే ఈ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో మనం 5 మిసైల్స్ అనేటివి డెవలప్ చేసాం, 5 డిఫరెంట్ సిస్టమ్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ పృథ్వీ డిఫెన్స్ సిస్టమ్. సో షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ బలాస్టిక్ మిసైల్. పృథ్వీ మీన్స్ ఎర్త్. సో ఇక్కడ పంచభూతాలని యూజ్ చేస్తూ మనం వీటికి నేమ్స్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మిసైల్ పృథ్వీ మిసైల్. ఇది ఏ మిసైల్ అండి, బలాస్టిక్ మిసైల్. ఇది ఏ మిసైల్, బలాస్టిక్ మిసైల్. అండ్ దాట్ టు షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్, అంటే ఇలా సర్ఫేస్ నుంచి సర్ఫేస్కి వెళ్తుంది, సర్ఫేస్ టు సర్ఫేస్. అగ్ని మిసైల్ అంటే ఫైర్, ఇంకో పంచభూతం వచ్చింది. ఇంటర్మీడియట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ బలాస్టిక్ మిసైల్, అంటే ఇది షార్ట్ రేంజ్, దాని తర్వాత రేంజ్ వచ్చేసి అగ్ని. ఇంటర్మీడియట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ మళ్ళీ బలాస్టిక్ మిసైల్. త్రిశూలము. ఓకే, నౌ షార్ట్ రేంజ్ లెవెల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. త్రిశూలము, సర్ఫేస్ టు ఎయిర్. ఎయిర్లో టార్గెట్ ఉంది, సర్ఫేస్లో నీ మిసైల్ సిస్టమ్ ఉంది. సర్ఫేస్ టు ఎయిర్, దట్ ఈస్ త్రిశూల్. నెక్స్ట్ వచ్చేసి ఆకాష్, ఇంకో పంచభూతం వచ్చింది. మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ ఆకాష్, మళ్ళీ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఆకాష్. ఓకే, నెక్స్ట్ నాగ్ ఈస్ థర్డ్ జనరేషన్ యాంటీ ట్యాంక్ మిసైల్. మనకి ట్యాంక్స్ చూస్తూ ఉంటాం, డిఫెన్స్ ట్యాంక్స్ అంటే పెద్ద పెద్ద ట్యాంక్స్, అంటే పెద్ద పెద్ద వెహికల్స్ చూస్తుంటాం. ఆ ట్యాంక్స్ని డిస్ట్రాయ్ చేయడానికి డిజైన్ చేయబడిందే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్, దట్ ఈస్ నాగ్ ఏంటి అండి, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. ఓకే, నౌ సో ఈ ఫిగర్ కనుక మీరు చూస్తూ ఉంటే ఇవి డిఫరెంట్ రేంజెస్ అనమాట. ఇప్పుడున్న అగ్ని 5 వర్షన్ ఈజ్ ద పవర్ఫుల్ వర్షన్ ఆఫ్ మిసైల్స్ వాట్ వీ హ్యావ్ టుడే ఇన్ అవర్ ఇండియా. అగ్ని 5 అనేది చాలా పవర్ఫుల్ అనమాట. దీని రేంజ్ వచ్చేసి 5000 కిలోమీటర్స్. అంటే చైనాలో ఉన్న అన్ని మేజర్ సిటీస్, బీజింగ్ కానివ్వండి, షాంఘై కానివ్వండి, అన్ని సిటీస్ని కూడా మన రేంజ్లో తెచ్చుకోవడం జరిగింది. ఈ అగ్ని 5 మిసైల్ మనం టెస్ట్ రన్ చేసామన్నమాట సక్సెస్ఫుల్గా. ఇప్పటివరకు మనం ఇండక్ట్ చేసుకోలేదు డిఫెన్స్లో, కానీ టెస్ట్ రన్ చేసాం. ఆ టెస్ట్ రన్ తర్వాత చైనాలో చాలా భయం పెరిగింది. ఎందుకు, వాటిలో ఉన్న ప్రతి మేజర్ సిటీ మనం కవర్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. సో ఇక్కడ ఈ ఫిగర్లో కనుక మీరు చూస్తూ ఉంటే మనకున్న డిఫరెంట్ మిసైల్స్, వాటి యొక్క డిఫరెంట్ రేంజెస్ మీకు కలర్ ప్యాటర్న్లో చూపెట్టడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ ఒకసారి చూడండి, ఒకసారి డిఫరెంట్ మిసైల్స్ అండ్ డిఫరెంట్ రేంజెస్ ఆఫ్ ఆల్ ద మిసైల్స్. ఓకే, సో నా అగ్ని మిసైల్ సిస్టమ్. మనకున్న పవర్ఫుల్ మిసైల్ సిస్టమ్స్లో అగ్ని మిసైల్ సిస్టమ్ అనేది నెంబర్ 1. ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ ప్రోగ్రాంలో మనం 5 మిసైల్స్ డెవలప్ చేసినప్పటికీ మనకి అగ్ని మిసైల్, దట్ ఈస్ సర్ఫేస్ టు సర్ఫేస్ వర్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనిపించింది, ఇంటర్మీడియట్ రేంజ్. సో దాన్ని ఏం చేసాం, మళ్ళీ సపరేట్గా తీసుకొచ్చి దాన్ని ఇంకా డెవలప్ చేయడం జరిగింది, ఇంకొద్దిగా డెవలప్ చేయడం జరిగింది. మీరు ఈ ఫిగర్లో డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ అగ్నిని మీరు చూడగలరు. ఇందులోనే మీరు ఇంకో పాయింట్ గమనించాలి. ఏంటి, ఇక్కడ దీంట్లో సింగిల్ ప్రొపల్షన్ ఉంది, మళ్ళీ ఇక్కడ 2 ప్రొపల్షన్స్ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ 2 వచ్చాయి, మళ్ళీ ఇక్కడ 2 వచ్చాయి, మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ 3 వచ్చాయి చూడండి. అంటే 3 స్టేజ్, 2 స్టేజ్, 2 స్టేజ్, 2 స్టేజ్, సింగిల్ స్టేజ్. మళ్ళీ ఇక్కడ K4 మిసైల్, ఇందులో కూడా చూడండి 2 స్టేజ్. సో ఏ మిసైల్కి
స్టేజ్ అంటే ఎన్ని స్టేజెస్ ఆఫ్ ప్రొపల్షన్ ఉంటుంది, ఏ ఫ్యూయల్ యూజ్ చేస్తాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మై ఫ్రెండ్స్, ఇట్ ఈస్ నోట్ పాయింట్ దాట్ ఎవ్రీ మిసైల్ యూజెస్ ఎక్సెప్ట్ ఫర్ బ్రహ్మోస్ని పక్కకు పెట్టండి. బ్రహ్మోస్ కాకుండా మనము డెవలప్ చేసిన ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ ప్రోగ్రాంలో డెవలప్ చేసిన ప్రతి మిసైల్లో మనం యూజ్ చేసే ఫ్యూయల్ వచ్చేసి సాలిడ్ ఫ్యూయల్. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఫ్యూయల్ ఈజ్ solid. Which fuel we use? That fuel is solid fuel. Okay, so అగ్నిలో డిఫరెంట్ వర్షన్స్ చూడండి. ఇక్కడ మీరు ప్రతి వర్షన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. మీకు ఫిగర్లో చూసారు అగ్ని 1 సింగిల్ స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్. ఇక్కడ మీరు అన్నిటికీ చూస్తే సాలిడ్ 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 సాలిడ్. సో అగ్నిలో ఉన్న ఫ్యూయల్ ఏంటి అండి? సాలిడ్ ఫ్యూయల్. సో మీరు పాస్ చేసి స్టేజెస్ ఎన్ని ఉన్నాయి, 2లో ఎన్ని, 2+లో ఎన్ని, 3లో ఎన్ని, 5లో ఎన్ని, 5లో ఎన్ని స్టేజెస్ ఉన్నాయండి? 3 స్టేజెస్. టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ టీడీ అంటే. సో మళ్ళీ 3 స్టేజెస్, మళ్ళీ 2 స్టేజెస్. అగ్ని పి ఇప్పుడున్న లేటెస్ట్ వర్షన్ వచ్చేసి అగ్ని పి. వాట్ ఈస్ దిస్ అగ్ని పి? మీరు మిసైల్ లాంచ్ చేయడానికి ఖచ్చితంగా మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. ప్లాట్ఫామ్ అంటే చాలా ఎక్కువ ప్రెషర్ కదండి మిసైల్ లాంచ్ చేసేది. మరి అందులో బలాస్టిక్ మిసైల్ అనమాట ఇది. మరి బలాస్టిక్ మిసైల్ అంటే మనం ఏం ఇంజన్ యూజ్ చేస్తాం? రాకెట్ ఇంజన్. నార్మల్ గ్రౌండ్లో పెడితే అది ఫోర్స్ తట్టుకోలేదు, దానికి సపరేట్ ప్లాట్ఫామ్ కావాలి. సో అగ్ని మిసైల్స్ అన్నీ కూడా ట్రాక్ అంటే రైల్వే ట్రాక్ లాగా ఒక ట్రాక్ వేసేసి దానిపైన లాక్కుంటూ తీసుకెళ్ళి ఆ ప్లాట్ఫామ్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేసి లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఇది చాలా కష్టం. ఎందుకు ఇంత క్లమ్జీగా ఉంది, ఇంత వెయిట్ ఎక్కువైంది. కాబట్టి దాన్ని వెయిట్ తగ్గించి దాన్ని మొబైల్ చేయడానికి, అంటే ఒక పెద్ద వెహికల్ ఒక ట్రక్ పైన కూడా తీసుకెళ్ళి లాంచ్ చేసే కెపాసిటీ ఇవ్వడానికి మనం అగ్ని ప్రైమ్ వర్షన్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. సో అగ్ని మిసైల్స్, డిఫరెంట్ అగ్ని మిసైల్స్, వాటి యొక్క రేంజెస్ చూద్దాం. అవి ఎంత పేలోడ్ వరకు క్యారీ చేయగలవో కూడా చూద్దాం. సో అగ్ని 1, ద ఫస్ట్ వన్ అగ్ని 1. ఓకే, మీడియం రేంజ్ బలాస్టిక్ మిసైల్. ఇది మీడియం రేంజ్ బలాస్టిక్ మిసైల్. రేంజ్ ఇస్ 700 to 900 kilometers and payload is 1000 kg. You can see this goes on increasing. కానీ మీరు గమనించాల్సిన చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే దాని యొక్క మ్యాక్సిమం రేంజ్ ఎంత చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అగ్ని 3లో 3500 to 5000 kilometers. అగ్ని 4లో కొంచెం రేంజ్ తగ్గింది. మళ్ళీ అగ్ని 5కి వచ్చేసి మీకు రేంజ్ పెరిగింది. ఎంత పెరిగిందండి? 5000 to 8000 kilometers. మీరు ఎప్పుడు కన్ఫ్యూజ్ కాకండి మై ఫ్రెండ్స్, మీకు రేంజ్ పైన ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఉన్న ప్రతి రేంజ్ని దయచేసి నోట్ డౌన్ చేసుకోండి. ప్లస్ అది ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైలా లేకుంటే ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైలా కూడా తెలుసుకోవాలి. ఏ మిసైల్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అవుతుంది? ఏ మిసైల్ అయితే 3500 పైన మించి లేదా 5000+ kilometers ఎప్పుడైతే అది రీచ్ అవుతుందో that becomes intercontinental ballistic missile. Any missile which goes beyond 5000+, ఎంత 5000+ kilometers, then it is called intercontinental ballistic missile. సో ఒక్కసారి ఇవన్నిటిని కూడా మీరు చూసి నోట్ చేసుకొని ఉండాలన్నమాట. నెక్స్ట్, సో ద సేమ్ థింగ్ అగ్ని వార్ హెడ్ యొక్క కెపాసిటీ యూ కెన్ సీ. సో అగ్ని వార్ హెడ్ చైనా మొత్తాన్ని కవర్ చేసేసింది. So that is the most important point. So this is our Agni 5 missile. It has 3 stages, stage 1, stage 2 and stage 3. Okay, ikkada idi 1, idi 2, idi 3. Okay, ఇది మన వార్ హెడ్. ఇందులోనే న్యూక్లియర్ ఫ్యూయల్ వేస్తాం. సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అగ్ని మిసైల్ సిస్టమ్, అగ్ని ఈజ్ న్యూక్లియర్ కేపబుల్. ఏంటిది? అగ్ని ఈజ్ న్యూక్లియర్ కేపబుల్. దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో నెక్స్ట్ మనకున్న నెక్స్ట్ మిసైల్ సిస్టమ్స్ ఈజ్ పృథ్వీ మిసైల్ సిస్టమ్స్. ఏంటంటే అది పృథ్వీ మిసైల్ సిస్టమ్. సేమ్ అగ్ని లాగానే మనం పృథ్వీకి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఎందుకంటే మన నైబరింగ్లో ఉన్న పాకిస్తాన్ మనకి బాగా థ్రెట్ చూపించింది. సో టు కౌంటర్ ద పాకిస్తాన్ థ్రెట్, ఇట్ ఈజ్ అన్ ఇంటర్మీడియట్ రేంజ్ ఆర్ షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ కనుక సో దీన్ని మనం పృథ్వీని కూడా డిఫరెంట్ వర్షన్స్ డెవలప్ చేయడం జరిగింది. దీంట్లో ఎస్పెషల్లీ మీరు రేంజ్ను పేలోడ్ కెపాసిటీ చూడండి. రేంజ్ అండ్ పేలోడ్. సో పృథ్వీ 1, 2, 3. దీంట్లో పృథ్వీలో నెక్స్ట్ వర్షన్ వచ్చింది. సో ప్లీజ్ వన్స్
పాస్ ద వీడియో అండ్ నోట్ డౌన్ ఎవ్రీ పాయింట్. ఓకే, దీని యొక్క స్పెసిఫికేషన్స్. నౌ పృథ్వీలో నెక్స్ట్ వర్షన్ ఏంటి అంటే లాంచింగ్ ద పృథ్వీ సార్ట్ ఆఫ్ మిసైల్ ఫ్రమ్ ద సీ. అంటే సీలో నుంచి కూడా నేను పృథ్వీ మిసైల్ లాంచ్ చేయాలి కదా. సో దానికి కొత్త వర్షన్ తెచ్చాం, దాని పేరే ధనుష్. ధనుష్ అంటే ఏం లేదు, సంస్కృతంలో మనం బో అంటాం. ధనుష్ ఈస్ ద వేరియంట్ ఆఫ్ సర్ఫేస్ టు సర్ఫేస్ షిప్ టు షిప్ పృథ్వీ మిసైల్. దీని యొక్క మేజర్ ఏం వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్స్ని డిస్ట్రాయ్ చేయడం, ప్లస్ పోర్ట్స్ని డిస్ట్రాయ్ చేయడం. ఏవైతే వేరే కంట్రీలో పోర్ట్స్ ఉంటాయో మన షిప్ వెళ్ళేసి అక్కడ ఆ పోర్ట్ని డిస్ట్రాయ్ చేస్తే వాళ్ళకి ఇంకా సీ కనెక్టివిటీ తగ్గిపోతుంది. So to destroy the seaport and to destroy the aircraft carrier is the primary aim of our Dhanush missile, which is a naval version of, it is a ఏంటండి naval version of Prithvi missile. It is capable of carrying both conventional as well as nuclear. So Dhanush, both conventional and nuclear. Even in the case of పృథ్వీలో కూడా మై ఫ్రెండ్స్ మనం రెండు కన్వెన్షనల్ న్యూక్లియర్ వార్ హెడ్ని రెండింటిని కూడా క్యారీ చేసే కెపాసిటీ పృథ్వీలో ఉంది, అగ్నిలో ఉంది, మరియు మన ధనుష్లో కూడా ఉంది. నెక్స్ట్, ఇట్స్ లో రేంజ్ యాక్ట్స్ అగెన్స్ట్ ఇట్ and thus it is seen as a weapon either to be used to destroy the aircraft carrier or enemy's port. సో ధనుష్ యొక్క రేంజ్ వచ్చేసి 350 షార్ట్, మీడియం అండ్ లాంగ్ రేంజ్. దాంట్లో పేలోడ్ కూడా చూడొచ్చు, డిక్రీజ్ అవుతూ పోయింది. ఓకే, మీరు 1000 నుంచి 500కి వచ్చారు, 500 నుంచి 250కి వచ్చారు. ఎందుకు? డిస్టెన్స్ ఎక్కువ పెంచాం కాబట్టి. ఓకే, సో నా దీంట్లో కూడా ఒక మోడల్ ప్రిలిమ్స్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పటివరకు మనం చదువుకున్న ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ ప్రోగ్రామ్ మరియు దాంట్లో నుంచి వచ్చిన పృథ్వీ మిసైల్ కానివ్వండి, అగ్ని మిసైల్ కానివ్వండి, అగ్నిలో మనం వేరియేషన్ చూసాం, మరియు ధనుష్ కూడా చూసాం. సో ఈ 4 టాపిక్స్ నుంచి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ వస్తే ఇలా వస్తుంది. విత్ రిఫరెన్స్ టు అగ్ని 4 మిసైల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్. అగ్ని అంటే మనకు తెలుసు ఏంటంటే అది సర్ఫేస్ టు సర్ఫేస్. ఇట్ ఈస్ ఎ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. కరెక్టే కదండి? కరెక్ట్. ఇట్ ఈస్ ఫ్యూయల్ బై లిక్విడ్ ప్రొపలెంట్ ఓన్లీ. నేను మీకు స్లైడ్లో చూపెట్టాను ఏంటండి అది. ఈ ఫ్యూయల్ అగ్నిలో ప్రతి వర్షన్కి మనకి ఏ ఫ్యూయల్ ఉందండి? సాలిడ్ ఫ్యూయలే కదా ఉంది. సో ఈ పాయింట్ వచ్చేసి తప్పు, ఆప్షన్ 2 తప్పు. ఇట్ కెన్ డెలివర్ 1 ton న్యూక్లియర్ వార్ హెడ్ అబౌట్ 7500 kilometers అవే. మీరు అక్కడ డిస్టెన్స్ చూసే ఉంటాం. అగ్ని 5 వరకు కూడా 5కి వచ్చేసి రేంజ్ పెంచాం. ఎంత అండి? 5000 to 8500కి పెంచాం. కానీ అగ్ని 4కి పోయింది కదండి మన కెపాసిటీ. ఎందుకు? న్యూక్లియర్ వార్ హెడ్ వెయిట్ పెంచాం. కానీ 7500 కిలోమీటర్స్ వరకు డిస్టెన్స్ మనం వెళ్ళలేదు. అగ్ని 4లో ఎంతవరకు వెళ్ళామండి? 4000 వరకే వెళ్ళాం. కాబట్టి ఈ ఆప్షన్ కూడా తప్పే. ఇక్కడ మీరు గమనించాలి, కరెక్ట్ అడిగాడా ఇన్కరెక్ట్ అడిగాడా. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ, దట్ ఈస్ ఆప్షన్ 1. సో ఆప్షన్ ఏ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. సో దయచేసి మై ఫ్రెండ్స్ ప్లీజ్ ట్రై టు లిజన్ కేర్ఫుల్లీ సో దాట్ యు అండర్స్టాండ్ హౌ టు ఎలిమినేట్ ద ఆప్షన్స్ టూ. ఓకే, సో ఒక మెయిన్స్ క్వశ్చన్ కూడా చూద్దాం. మెయిన్స్ క్వశ్చన్ వస్తే ఈ టాపిక్ నుంచి, మిసైల్స్ టాపిక్ నుంచి ఏ విధంగా వస్తుంది. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ఇండియాస్ బలాస్టిక్ డిఫెన్స్ సిస్టమ్ అండ్ ప్రోగ్రెస్ మేడ్ ఇన్ దిస్ ఎస్టాబ్లిష్మెంట్. ఓకే, సో ఫస్ట్ ఈ ఆన్సర్ని ఎలా రాస్తారు? ఫస్ట్ స్టెప్లో ఫస్ట్ పాయింట్, ఫస్ట్ మీరు బలాస్టిక్ మిసైల్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ దాని డెఫినేషన్ ఇవ్వండి సింపుల్గా, ఖచ్చితంగా డయాగ్రామ్. సో ఇలా అవుటర్ స్పేస్లోకి వెళ్తుంది, తర్వాత ఎర్త్లోకి రీఎంటర్ అవుతుంది అని చెప్పేసి ఒక డయాగ్రామ్ ఖచ్చితంగా డ్రా చేయాలి. లేదా డిఫరెంట్ స్టేజెస్ ఇలా మీరు ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ వచ్చేసి మల్టిపుల్ టార్గెట్స్ ఇలా వెళ్తుంది, ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో. సో అలా ఒక డయాగ్రామ్ దించాలి. సెకండ్ మీరు బలాస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా అంటే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి రాయాలి. ఓకే, అడిగాడు కదా డిఫెన్స్ సిస్టమ్ అండ్ ప్రోగ్రెస్ ఇన్ దిస్ ఎస్టాబ్లిష్మెంట్.
ఇండియాస్ అన్నాడు కాబట్టి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రాయాలి. థర్డ్ మళ్ళీ అగ్ని మిసైల్ ఎలా డెవలప్ చేశారో రాయాలి. అగ్ని అండ్ పృథ్వీ. ఓకే, వీటి గురించి రాసారా. ఎండింగ్లో కన్క్లూజన్లో మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్లో మనం జాయిన్ అయ్యి మన టెక్నాలజీ ట్రాన్స్ఫర్ని పెంచుకోవడం ద్వారా మనం మన కంట్రీ యొక్క డిఫెన్స్ సిస్టమ్స్ని స్ట్రెంథెన్ చేయడం ద్వారా మన ఎనిమీస్ని సైలెంట్ చేయగలము అని మీరు కన్క్లూజన్ ఇవ్వాలి. సో ఈ 4 పాయింట్స్ అనేటివి ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డయాగ్రామ్ ఉంటే మార్క్స్ ఫెచ్ అవుతాయి. ట్రై టు మేక్ యువర్ పేపర్ ఇన్నోవేటివ్, క్లీన్ అండ్ క్లియర్. ఆర్ ఆన్ అవర్ నెక్స్ట్ సెషన్ ఆఫ్ ఇండియాస్ మిసైల్ సిస్టమ్ 2. ఇందులో మనం ఇండియా యొక్క డిఫరెంట్ మిసైల్ సిస్టమ్స్ ఏవైతే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తర్వాత డెవలప్ అయ్యావో వాటి గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో the first thing, let us look at each and every missile system what India have today in a brief. Okay, so major missile systems: Astra, Trishul, Akash, Prithvi, Nag, Prahar system, BrahMos system. దీని గురించి మనం సపరేట్గా డిస్కస్ చేద్దాం. విచ్ వాజ్ ఇన్ కొలాబరేషన్ విత్ రష్యా. నిర్భయ మిసైల్, K-15 సాగరిక మిసైల్, దీన్ని మనం కే మిసైల్ సిస్టమ్ అంటాం. అండ్ నెక్స్ట్ ధనుష్ సిస్టమ్. ఓకే, ధనుష్ తర్వాత మనకుంది శౌర్య మిసైల్ సిస్టమ్. సో ఇవన్నీ మిసైల్ సిస్టమ్స్. అవి ఎటువంటి టైప్ ఆఫ్ మిసైల్ సిస్టమ్ అంటే ఎయిర్ టు ఎయిర్ మిసైల్ సిస్టమా, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమా, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ సిస్టమా అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చాను. మళ్ళీ అవి ఏ వర్షన్కి చెందినవి. ఆర్ ది డిఫెన్స్, దట్ ఈస్ ఆర్మీ ఆర్ నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్ వర్షన్. ఈ 3 వర్షన్స్లో ఏ వర్షన్స్కి చెందిందో కూడా టైప్స్. అండ్ ఆల్సో ద రేంజ్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఇన్ దిస్ స్లైడ్. You can please pause this and look at each and every point which we have provided. Next, the first one, Astra missile system. Okay, the name itself says Astralu ante air beyond visual range air to air missile system. This is the first, India's first beyond visual range air to air defense system anamata idi. So in terms of size and weight, the Astra is the smallest missile developed by DRDO. సో ఈ పాయింట్ అందరు గుర్తుపెట్టుకోవాలి. స్మాలెస్ట్ మిసైల్ డెవలప్డ్ బై డిఆర్డిఓ ఇస్ అస్త్రా. It was envisaged to intercept and destroy enemy aircrafts at supersonic speed. Supersonic అంటే మనం ఏమనుకున్నాం, మ్యాక్ 5 కంటే ఎక్కువ, మ్యాక్ 5 దానికి పైన ఎక్కువ ఏమంటాం, సూపర్సానిక్ అంటాం. టు డెస్ట్రాయ్ ద ఎనిమీ ఎయిర్క్రాఫ్ట్స్, యాక్టివ్ radar seeker to find the targets అండ్ ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్ కేపబిలిటీస్. దీని యొక్క ప్రిసిషన్ మై ఫ్రెండ్స్ అంటే టార్గెట్ని 100% పిక్ చేయగల లేదంటే డిస్ట్రాయ్ చేయగల కెపాసిటీ హైగా ఉంటుంది. ఒకసారి దీని యొక్క రేంజ్ చూద్దాం. రేంజ్ వచ్చేసి 70 కిలోమీటర్స్. ఓకే, అస్త్రా మిసైల్ సిస్టమ్, దాని బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్ సిస్టమ్. బియాండ్ విజువల్ రేంజ్ అంటే మన కంటి చూపుకి కనిపించని టార్గెట్ని కూడా ఇది హిట్ చేయగలదు. ఓకే, ఇట్స్ అన్ ఆల్ వెదర్. ఏ వెదర్లోనైనా, రెయిన్ పడ్డప్పుడు కానివ్వండి, స్టామ్ వచ్చినప్పుడు కానివ్వండి, సక్సెస్ఫుల్గా ఎనిమీ ఒక టార్గెట్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఇట్స్ అన్ ఆల్ వెదర్ సిస్టమ్, హోల్లీ అండ్ సోల్లీ డెవలప్డ్ ఇండిజినియస్లీ. మొత్తం కూడా మన దేశంలో డిఆర్డిఓ వారి చేత డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఫస్ట్ ఎవర్ బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్ కెన్ లొకేట్ అండ్ టార్గెట్ అట్ డిఫరెంట్ ఆల్టిట్యూడ్స్. డిఫరెంట్ ఆల్టిట్యూడ్స్లో ఉన్న టార్గెట్స్ని కూడా లొకేట్ చేసి డిస్ట్రాయ్ చేయగల కెపాసిటీ మన ఆకాష్కి ఉంది. నౌ నెక్స్ట్ మిసైల్ ఈజ్ త్రిశూల్ మిసైల్. నెక్స్ట్ ఏంటి, త్రిశూల్. ఇది ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ ప్రోగ్రాంలో ఒక మేజర్ మిసైల్. ఓకే, సో ఇంతకుముందు చూసిన ఆకాష్ కూడా మన ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ ప్రోగ్రాంలోనే డెవలప్ చేయడం జరిగింది. కానీ అందులో ఎక్స్ట్రీమ్ డెవలప్మెంట్కి వెళ్ళినాయి రెండు, అది పృథ్వీ అండ్ అగ్ని. సో లెట్ us see the త్రిశూల్ సిస్టమ్. సో త్రిశూల్, సో సర్ఫేస్ టు ఎయిర్. సో used as an anti-sea skimmer to fly low to avoid radar from ships against low flying attacks.
short range, quick reaction, all weather surface to air missile designed to counter low level attack. Has necessary electronic countermeasures against all known aircraft jammers. Aircraft jammers ni kuda దాటుకొని వెళ్ళి అటాక్ చేసే కెపాసిటీ మన త్రిశూల్కి ఉంది. ఇట్ ఈస్ ఎ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ which is mainly used to destroy the aircraft which are arriving towards us. Okay? Now NAG. So NAG system, we have learned that NAG is anti-tank missile system. Okay, NAG is anti-tank missile system. Let's see the technical specifications and also the different modes of NAG. సో ఈ నాగ్ కూడా ఎలా అయితే మన అగ్ని సిస్టమ్ డెవలప్ అయిందో, అగ్ని 1 నుంచి 5 వరకు, నేడు ఉన్న అగ్ని పి సిస్టమ్ వరకు ఎలా అయితే ఎవాల్వ్ అయిందో, మన నాగ్ మిసైల్ సిస్టమ్ కూడా అలానే ఎవాల్వ్ అయింది. లెట్స్ సీ వాట్ నాగ్ డస్. సో థర్డ్ జనరేషన్ యాంటీ ట్యాంక్ ఫైర్ అండ్ ఫర్గెట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఒకసారి టార్గెట్ని లాక్ చేసి ఫైర్ చేశారంటే ఖచ్చితంగా టార్గెట్ని సీక్ చేస్తుంది. ఫైర్ అండ్ ఫర్గెట్, యూ నీడ్ నాట్ గైడ్ ఇట్ ఎవ్రీ టైం. మనం ప్రతిసారి దాన్ని గైడ్ చేయాల్సిన అవసరం లేదు. Guided system, lock on before launch system, where the target is identified and designated before weapon is launched. Developed indigenously as an anti-armor weapon, employing sensor fusion technologies to flight guidance. Okay, so now NAG specifications ఏంటి అండి? ఆల్ వెదర్ కండిషన్స్లో లాంచ్ చేయొచ్చు, డే టైంలో లాంచ్ చేయొచ్చు, నైట్ టైం కేపబిలిటీస్ రెండు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మినిమమ్ అండ్ మ్యాక్సిమం range is, minimum is 500 meters and maximum is 4 kilometers. ఒక నాగ్ మిసైల్ దేనికి యూజ్ చేస్తామండి? ఒక ట్యాంకర్ని డిస్ట్రాయ్ చేయడానికి యూజ్ చేస్తాం. దాని యొక్క మినిమం రేంజ్ వచ్చేసి 500 meters, మ్యాక్సిమం రేంజ్ వచ్చేసి 4 kilometers. ఓకే, సో నెక్స్ట్ లేటెస్ట్ వర్షన్స్ ఆఫ్ నాగ్లో లేటెస్ట్ వర్షన్స్ ఏంటి? ఒకటి వచ్చేసి హెలీనా. ఏంటది? హెలీనా, హెలికాప్టర్ ఎనేబుల్డ్ నాగ్ లాంచింగ్ సిస్టమ్స్ అనమాట. హెలికాప్టర్స్ నుంచి కూడా మీరు ట్యాంక్స్ని డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటే హెలీనా అనే వర్షన్ని మీరు యూజ్ చేయాలి. సో దాట్ వాజ్ ఇట్ ఈస్ గివెన్. హెలీనా, హెలికాప్టర్ లాంచ్ నాగ్ సిస్టమ్. ఓకే, ఇట్ ఈస్ ఎయిర్ టు సర్ఫేస్ వర్షన్. ఎయిర్ టు సర్ఫేస్ వర్షన్. మామూలుగా నాగ్ ఏ వర్షన్ అండి? సర్ఫేస్ టు సర్ఫేసే కదా, కానీ హెలీనా వచ్చేసి ఎయిర్ టు సర్ఫేస్ వర్షన్. నెక్స్ట్, NAG can be launched from the land and air-based platform. The land version is currently available for integration of NAG missile carrier. NAG missile carrier అంటే ఒక క్యారియర్ ద్వారా హెవీగా ఉండకుండా ఒక చిన్న వెహికల్ పైన కూడా మౌంట్ చేసి దాన్ని తీసుకెళ్లే విధంగా we have developed NAMIAC, NAG missile carrier. Okay, now next, నిర్భయ మిసైల్. నిర్భయ మిసైల్ వచ్చేసి సబ్సానిక్ మిసైల్ which is ancillary, providing necessary support to BrahMos range. BrahMos అంత రేంజ్ ఉండదు, కానీ BrahMos కవర్ చేయలేని ఏవైతే చిన్న రేంజ్లు ఉంటాయో వాటిని కవర్ చేయడానికి యాన్సిలరీ అంటే ఎక్స్ట్రా సపోర్ట్, అడిషనల్ సపోర్ట్ ఇచ్చే మిసైలే మన నిర్భయ మిసైల్. కేపబుల్ ఆఫ్ బీయింగ్ లాంచ్డ్ ఫ్రమ్ మల్టీ ప్లాట్ఫామ్స్ ఆన్ ల్యాండ్, సీ అండ్ ఎయిర్. ఈ నిర్భయలో 3 వర్షన్స్ ఉన్నాయి. ల్యాండ్లో లాంచ్ చేయొచ్చు, ఎయిర్లో లాంచ్ చేయొచ్చు, సీ నుంచి కూడా లాంచ్ చేసే కెపాసిటీని మనం నిర్భయ మిసైల్లో డెవలప్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ డెవలప్డ్ బై DRDO. అగైన్ మోస్ట్ ఆఫ్ ద మిసైల్స్ వి సీ ఆర్ ఇన్ కొలాబరేషన్ విత్ DRDO, Bharat Dynamics Limited, BDL, and sometimes we also use the help of ISRO to develop few rocket engines for our ballistic missiles. కానీ మోస్ట్లీ మన DRDOనే అన్ని కూడా చేసేస్తుంది. BrahMos is an exception, which is a collaboration between India and Russia. So a terrain hugging stealth missile capable of delivering 24 different types of warheads depending upon mission requirements. So this is one major point. It is highly కస్టమైజబుల్, హైలీ టైలర్డ్. అంటే మీకు ఇష్టం ఉన్న విధంగా దాంట్లో ఉన్న వార్ హెడ్ని, దాని కెపాసిటీని, దాని మెటీరియల్ని కూడా మార్చగల కెపాసిటీ దేంట్లో ఉందండి? మనకి నిర్భయ మిసైల్లో ఉంది. ఓకే, కెన్ రీచ్ అప్ టు 1000 kilometers. ఇట్స్ ఎ 2 stage. ఎన్ని స్టేజెస్ ఉంటాయి దీంట్లో? 2 stages. ఏ ఫ్యూయల్ యూజ్ చేస్తున్నాం? సాలిడ్ ఫ్యూయల్. ఎన్ని స్టేజెస్ ఉన్నాయి? 1 and 2 stages. ఎన్ని? ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్. ఇక్కడ ఫస్ట్ స్టేజ్, ఇది మన సెకండ్ స్టేజ్. 2 stages missile. Nirbhaya is a
2 stage solid fuel. ఎంత రేంజ్ ఎంత అండి నిర్భయకి 1000 కిలోమీటర్స్ వరకు కూడా వెళ్ళగలదు. నెక్స్ట్ పినాకా రాకెట్ సిస్టమ్స్. ఓకే, పినాకా ఈజ్ అన్ ఇండిజీనియస్లీ మల్టీ బ్యారెల్. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది బ్యారెల్ అంటాం అనమాట దీన్ని. ఒక బ్యారెల్లో దీంట్లో మల్టిపుల్ రాకెట్స్ ఉన్నాయి. మీరు గమనిస్తే సి హియర్ యూ కెన్ సీ 3 and 3 and 3 and 3 అరౌండ్ 6, 9 and 12 రాకెట్స్ ఉన్నాయి ఒకటే బ్యారెల్లో. అంటే యూ కెన్ సీ ఇండిజినియస్లీ మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచ్ సిస్టమ్ విచ్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై డిఆర్డిఓ. ఫర్ ఎవరి కోసం తయారు చేస్తాం మనం? ఇండియన్ ఆర్మీ వాళ్ళ కోసం. ఇట్స్ వెపన్ సిస్టమ్ హ్యాస్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ గైడెన్స్ కిట్ బ్లాస్టర్డ్ బై అడ్వాన్స్ నావిగేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్. అంటే దీన్ని కూడా మనం టార్గెట్ని మ్యాప్ చేసి టార్గెట్ని ఫిక్స్ చేసేసి మనం ఫైర్ చేసే కెపాసిటీ మనకున్న పినాకా రాకెట్ సిస్టమ్స్లో కూడా ఉంది. దీన్ని ఎవరు డెవలప్ చేశారు? డిఆర్డిఓ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ సో పినాకా మార్క్ 2 ఇప్పుడున్న లేటెస్ట్ వర్షన్ వచ్చేసి పినాకా మార్క్ 2 రాకెట్ ఈస్ మోడిఫైడ్ యాజ్ మిసైల్ బై ఇంటిగ్రేటింగ్ విత్ నావిగేషన్ కంట్రోల్ అండ్ గైడెన్స్ సిస్టమ్ టు ఇంప్రూవ్ ద అక్యురసీ అండ్ ఎన్హాన్స్డ్ రేంజ్. నావిగేషన్ని కొంచెం ఇంప్రూవ్ చేసాం, కంట్రోల్ సిస్టమ్స్ ఇంకా ఇంప్రూవ్ చేసేసి పినాకాలో సెకండ్ వర్షన్ వచ్చింది పినాకా మార్క్ 2. ద నావిగేషన్ సిస్టమ్ ఆఫ్ మిసైల్ ఈజ్ ఎయిడెడ్ బై IRNSS. చాలా చాలా ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్. పినాకా యూజెస్ IRNSS services. Pinaka uses what? IRNSS services. It is an auxiliary missile system. ఇది కూడా ఇండిపెండెంట్ ఏం కాదు, ఇది ఒక సపోర్ట్ ఇస్తుంది ఒక మిసైల్ సిస్టమ్కి. అదే మిసైల్కి సిస్టమ్ కేపబుల్ ఆఫ్ స్ట్రైకింగ్ ఇంటూ ఎనిమీస్ టెరిటరీ. ఎంత అంటే రేంజ్ ఇది? 75 kilometers with high precision. The initial version of weapon system was called Mark 1 which had a range of 40 kilometers. ఇప్పుడు మార్క్ 2లో ఎంత వచ్చింది? 75 kilometers. 75 kilometers. Maximum range of Pinaka rocket system what we have present is 75 kilometers. Next, Prahar systems. ఇప్పుడున్న నెక్స్ట్ రాకెట్ లాంచ్ సిస్టమ్ ఇండియాస్ లేటెస్ట్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ విత్ ఎ రేంజ్ ఆఫ్ 150 kilometers. ఇది కూడా ఒక యాక్సిలరీ మిసైల్ అండి. చిన్న చిన్న రేంజెస్ని ఏ మిసైల్స్ అయితే కవర్ చేయవో వాటిని కవర్ చేయడానికి డిఆర్డిఓ డెవలప్ చేసే మిసైల్స్ని యాక్సిలరీ మిసైల్స్ అంటాం మనం. హై మాన్యూవరబిలిటీ, యాక్సిలరేషన్ అండ్ అక్యురసీ. Primary objective is to bridge the gap between the unguided Pinaka multi-barrel rocket launcher and guided Prithvi missile. ఇప్పుడు మీరు పినాకా రేంజ్ చూస్తారు. పినాకా రేంజ్ ఎంత అండి? 75 kilometers. పృథ్వీ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇంకా దూరం వెళ్ళిపోయింది. 1000 నుంచి స్టార్ట్ అయిపోయాయి, ఫస్ట్ 800,000. సో ఈ మధ్యలో రేంజ్ని ఎవరు కవర్ చేయాలి? ఆ మధ్యలో రేంజ్ని కవర్ చేసేదే మన ప్రహార్ సిస్టమ్. ఈ మధ్యలో రేంజ్ని కవర్ చేయడానికి ఈ ప్రహార్ సిస్టమ్స్ని మనం డెవలప్ చేసాం. సేమ్ ఇట్ ఈజ్ ఆల్సో ఎ మల్టీ బ్యారల్ రాకెట్ లాంచింగ్ సిస్టమ్ సేమ్ యాజ్ పినాకా. సో నా కే క్లాస్ అసలు కే క్లాస్ అంటే ఏంటి? ఇక్కడ కే వచ్చింది, కే క్లాస్ అంటున్నారు మీరు. కే క్లాస్ అంటే ఏంటి? సో కే క్లాస్ ఆర్ ద మిసైల్ సిస్టమ్ డెవలప్డ్ టు క్యారీ న్యూక్లియర్ వార్ హెడ్ ఎస్పెషలీ ఫర్ ద పర్పస్ ఆఫ్ నేవీ వారి కోసం మనం న్యూక్లియర్ కెపాసిటీ గల మిసైల్స్ని తయారు చేయడం కోసం మనం కే క్లాస్ అనేది డెవలప్ చేసాం. అందులో ఉన్న మేజర్ అప్డేటెడ్ వర్షన్, లేటెస్ట్ వర్షన్ వచ్చేసి K-15 సాగరిక. దీని గురించి ఒకసారి చూద్దాం. ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ క్రూషియల్ థర్డ్ లెగ్ ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ డిటరెన్స్. అంటే ల్యాండ్, ఎయిర్ అండ్ వాటర్ 3 బేసెస్లో మనం న్యూక్లియర్ కెపాసిటీ కోసం ట్రై చేస్తున్నాం. అందులో వాటర్ న్యూక్లియర్ వార్ హెడ్ దీని ద్వారా మనం సాధించగలిగాం. ఇట్ ఈస్ ఎ సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. K-14 సాగరిక ఏంటి అన్నది సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్. ఒకవేళ మీకు ఇది మన సర్ఫేస్ వాటర్ అనుకుందాం, ఇది మన సబ్మెరైన్ ఇక్కడ ఉంది. ఈ సబ్మెరైన్ నుంచి నేను బాలిస్టిక్ మిసైల్ని లాంచ్ చేస్తున్నాను అంటే యూ కెన్
స్కిప్ ఎనిమీ రేడార్స్ నుంచి తప్పించుకొని మీరు బ్యాలిస్టిక్ మిసైల్ని లాంచ్ చేయాలంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు డూ దాట్. ఓకే, ఇట్ వాస్ సబ్సిక్వెంట్లీ ఇంటిగ్రేటెడ్ విత్ ఇండియాస్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ అరిహంత్. ఇప్పుడు మీకు ఇక్కడ కూడా ఒక పాయింట్ వచ్చింది, ఏంటది? న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్ ఏంటి? వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్ ఈస్ అరిహంత్. నెక్స్ట్ K4 క్లాస్. మనం ఇప్పుడు K క్లాస్ గురించి చెప్పాం కదా. సో అందులో నెక్స్ట్ వర్షన్ K4 ఈజ్ న్యూక్లియర్ కేపబుల్ ఇంటర్మీడియట్ రేంజ్ submarine launched ballistic missile developed by again DRDO. The missile has a maximum range of 3,500 kilometers. Once inducted, these missiles will be the mainstay of Arihant. Okay, Arihant class submarines. It will give India the standoff capability to launch nuclear weapons submerged in the Indian waters. సో ఇక్కడ ఉన్న ఒకసారి మీరు K4 యొక్క స్పెసిఫికేషన్ చూడండి. దాని లెంత్, దాని వెయిట్, దాని వార్ హెడ్ 2 ton వరకు వార్ హెడ్ కెపాసిటీ ఉంది. సో అది రేంజ్ ఎంత అండి? దీని యొక్క రేంజ్ 3,500 kilometers. అంటే ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్గా K4 ఈజ్ లాంచ్ ఫ్రమ్ సబ్మెరైన్. ఈ పాయింట్స్ అన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేసుకోండి మీరు. సో లేకుంటే మీరు ఆప్షన్స్ పెట్టలేరు. సో నా నెక్స్ట్ ఈ K4కి స్పెషలైజేషన్ ఏంటి? ఏదో స్పెషలైజేషన్ ఉండాలి కదా, ఏదో సింపుల్గా నేను పేర్లు పెట్టేసి రిలీజ్ చేస్తున్నాను కాదు. సో వాట్ ఈస్ ద స్పెషలైజేషన్ ఆఫ్ K4? ఇట్ హ్యాస్ సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబిలిటీ. వాట్ ఈస్ దిస్ సర్క్యులర్ ఎర్రర్ ప్రాబిలిటీ? India's circular error probability is more developed than the Chinese version. అంటే చైనా కంటే కూడా మంచి కాంప్లికేషన్స్లో, మంచి కాంప్లికేటెడ్ సొఫిస్టికేషన్లో, అంటే మరీ కూడా డెవలప్ చేసిన విధంగా మనం ఈ టెక్నాలజీని భారతదేశంలోనే తయారు చేసాం. డిటర్మైన్స్ అక్యురసీ ఆఫ్ మిసైల్స్. దీని ద్వారా మనకున్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే మిసైల్ యొక్క అక్యురసీ పెంచడానికి మనం ఏం యూజ్ చేస్తున్నాం? సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబిలిటీ అనే టెక్నాలజీని యూజ్ చేసి మిసైల్ అక్యురసీ పెంచుతున్నాం. ద లోవర్ ద సిఈపి ద మోర్ అక్యురేట్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు నోట్ చేసుకోవాలి. సిఈపి అనేది, ఎర్రర్ అనేది ఎంత తక్కువగా ఉంటే అంత బెటర్, ఎంత ఎక్కువగా ఉంటే అంత లాస్. సో ఎవ్రీ టైమ్ సర్క్యులర్ ఎర్రర్ ప్రాబిలిటీ అనేది తక్కువగా ఉండాలి. There are very few countries which have managed to achieve this technology breakthrough. Okay, India is one of the countries who have achieved this technology indigenously without any support from any other country. ఇక్కడ మీరు గర్వపడాల్సిన విషయం ఇది ఎప్పుడైనా. సో ఒక ప్రిలిమ్స్ మోడల్ క్వశ్చన్ చూద్దాం ఇప్పటివరకు మనం చదువుకున్న దానిపైన. సో లెట్స్ సి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఒకసారి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో చెప్పాను నేను. ఏం చెప్పాను మనం? అవి పంచభూతాల పేర్లతో ఉంటాయి. 5 మిసైల్స్ ఉంటాయి. అవి మనకు తెలుసు. ఏంటి అవి? ఆకాష్, నాగ్, పృథ్వీ, అగ్ని. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం, 4 గుర్తున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటో చూద్దాం. మనం చెప్పిన నాగ్ ఉంది, అగ్ని ఉంది, నెక్స్ట్ వచ్చిన త్రిశూల్ కూడా ఉంది. ఓకే, ఏమడిగా? నాట్ ద పార్ట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ ప్రోగ్రామ్. బ్రహ్మోస్ మనం ఇప్పటిదాకా మాట్లాడుతూ అన్నాం. ఏంటి? బ్రహ్మోస్ ఇస్ ద కొలాబరేషన్ ఆఫ్ ఇండియా అండ్ రష్యా. సో ఇది కాదు. సో మనం ఆప్షన్ 2 ఉండాలి, ఆప్షన్ 1 ఉండకూడదు. ఇందులో ఆప్షన్ 1 ఉంది, కరెక్ట్ అడిగాడు, ఇది తప్పు. ఇది ఆప్షన్ డి కూడా తప్పే, ఎందుకంటే ఇందులో కూడా 1 ఉందిగా. సో ఇవి 2 తప్పు. సో మీకు మిగిలింది ఏంటి? 2, 3, 3, 4. ఇప్పుడు 2 చూద్దాం. 2 బ్రహ్మోస్, కాబట్టి ఇది ఉండాలి మన ఆన్సర్లో. నెక్స్ట్ 3 తేజస్. అసలు ఇప్పటిదాకా మనం ఇన్ని మిసైల్ సిస్టమ్స్ చూసాం. తేజస్ అనే వర్డ్ ఎక్కడ విన్నామా? లేదు. తేజస్ ఈజ్ ఇండిజినియస్లీ డెవలప్డ్ ఏరియల్ వెహికల్, తేజస్ ఎయిర్ క్రాఫ్ట్. సో ఇది కాదు, కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ బి. కెప్లర్ లాస్ మరియు శాటిలైట్ ఆర్బిట్స్ గురించి చదవబోతున్నాం. అసలు ఈ కెప్లర్ లాస్ అంటే ఏంటి? ఎన్ని రకాల శాటిలైట్ ఆర్బిట్స్ ఉంటాయి? వాటి వల్ల మనకు ఉపయోగం ఏంటి అనే వాటి గురించి ఈరోజు మనం క్లియర్గా డిస్కస్ చేసేసి వాటిపైన ఒక మోడల్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఓకే, సో బిఫోర్ నోయింగ్ ద డిఫరెంట్ ఆర్బిట్స్ ఇన్ ద స్పేస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కెప్లర్ లాస్. సో కెప్లర్ లాస్ ఏం చెప్తాయంటే, కెప్లర్స్ ఫస్ట్ లా స్టేట్స్ దాట్ any planet around the sun will rotate in an elliptical orbit,
ఎలిప్టికల్ ఆర్బిట్. ఓకే, ఎలిప్టికల్ ఆర్బిట్లో ఏమవుతుంది ఫ్రెండ్స్, ఎలిప్స్ అంటే నథింగ్ బట్ 2 సర్కిల్స్ జాయిన్ టుగెదర్, అంతే కదా. సో ప్రతి ఎలిప్స్కి 2 ఫోకస్ పాయింట్స్ ఉంటాయండి, 2 ఫోకస్ ఉంటాయి, ఇదొకటి ఇదొకటి. సో సన్ వచ్చేసి ఈ 2 ఫోకస్ పాయింట్స్లలో ఏదో ఒక దగ్గర ఉంటుంది. ఓకే, సన్ వచ్చేసి ఇట్ విల్ బి ఐదర్ అట్ దిస్ ఫోకస్ పాయింట్ ఆర్ దిస్ ఫోకస్ పాయింట్, నాట్ ఎగ్జాక్ట్లీ అట్ దిస్ పాయింట్ వేర్ మైనర్ అండ్ మేజర్ యాక్సిస్ ఆఫ్ అన్ ఎలిప్స్ మీట్. ఓకే, నెక్స్ట్ కెప్లర్స్ సెకండ్ లా స్టేట్స్ దట్ ఎ లైన్ సెగ్మెంట్ ఏదైతే ఒక లైన్ ప్లానెట్ని మరియు సన్ను జాయిన్ చేస్తుందో, ప్లానెట్ అండ్ ద సన్ స్వీప్స్ అవుట్ ఈక్వల్ ఏరియాస్ డ్యూరింగ్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. దీని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ప్లానెట్కి సన్కి మధ్యలో ఇదే ఉంది కదా ఒక లైన్ సెగ్మెంట్. ఇప్పుడు ఈ ప్లానెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకోబోయే టైం, సేమ్ టైంలో ఇంత ఏరియా స్వీప్ చేస్తే, అదే టైంలో ఇక్కడున్న ప్లానెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది. ఈ ఏరియా మరియు ఈ ఏరియా 2 కూడా సేమ్. దాని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, ప్లానెట్ సన్కి దగ్గరగా ఉంటే అది స్పీడ్గా రొటేట్ అవుతుంది, అదే ప్లానెట్ సన్కి దూరంగా ఉంటే స్లోగా రొటేట్ అవుతుంది. తద్వారానే మనకి ఏరియాస్ అనేటివి ఈక్వల్ వస్తాయి, లేకుంటే రావు. సో ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. వాట్ ఈస్ దట్ ఇంపార్టెంట్ పాయింట్? నియర్ ద సన్ ఫాస్టర్. ఓకే, సన్కి దగ్గర ఉంటే ఫాస్ట్గా మూవ్ అవుతుంది ప్లానెట్. ఫార్దర్ ద సన్ స్లోవర్. దీన్ని మీరు ఎక్కడ గమనించవచ్చు? మన ఎర్త్కి 1 year ఆర్ 1 revolution అరౌండ్ ద సన్ కంప్లీట్ చేయడానికి 365 days పడుతుంది. అదే మార్స్కి అయితే 400+ days అవుతుంది. అదే ప్లూటోకి నెప్ట్యూన్కి కానీ 21 years 22 years టైం పడుతుంది. సో బై దిస్ యూ మస్ట్ హ్యావ్ అండర్స్టూడ్. దీని ద్వారా మీకు కూడా అర్థమై ఉంటుంది, సన్కి దూరంగా ఉన్న ప్లానెట్ చాలా నెమ్మదిగా తిరుగుతుంది కాబట్టి దానికి టైం పీరియడ్ కూడా ఎక్కువ ఉంటుంది, ఒక రెవల్యూషన్ మొత్తం సన్ చుట్టూ చేయడానికి. సో దాట్ వాట్ కెప్లర్స్ సెకండ్ లా స్టేట్స్. ఇప్పుడు మనం కెప్లర్స్ థర్డ్ లా చూద్దాం. కెప్లర్స్ థర్డ్ లా స్టేట్స్ దాట్ స్క్వేర్ ఆఫ్ ఆర్బిటాల్ పీరియడ్ of a planet is proportional to the cube of semi-major axis of the orbit. ఓకే, మీరు కనుక ఒక ఆర్బిట్ని తీసుకుంటే, ఎలిప్టికల్ ఆర్బిట్ కదండి, ఇది మేజర్ యాక్సిస్ అంటాం లాంగెస్ట్ డిస్టెన్స్కి, దీన్ని మైనర్ యాక్సిస్ అంటాం. సెమీ మేజర్ యాక్సిస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అనమాట. హీ సేయింగ్ ద స్క్వేర్ ఆఫ్ ద పీరియడ్, ఆర్బిటాల్ పీరియడ్ అంటే టైమ్ స్క్వేర్, ఈజ్ ప్రపోర్షనల్ టు ద క్యూబ్ ఆఫ్ సెమీ మేజర్ యాక్సిస్. దీన్ని ఏ అనుకుంటే a/2 అనుకున్నా కూడా దట్ ఈస్ ప్రపోర్షనల్ టు a/2. ఓకే, క్యూబ్ అన్నాడు, క్యూబ్ అంటే a³/2. ఓకే ఓకే లైక్ దాట్. సో నౌ లెట్స్ సీ. సో దాని ప్రపోర్షనాలిటీని తీసుకుంటే ఏమవుతుంది? T1 ఈజ్ ఈక్వల్ టు a/2 హోల్ క్యూబ్. ఓకే, a1/2. T2 ఈజ్ ఈక్వల్ టు a2/2 హోల్ క్యూబ్. వీటిని రెండింటిని డివైడ్ చేసేస్తే మీకు ఇదే వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఇట్ సేస్ అబౌట్ ద ఆర్బిటాల్ టైమ్ పీరియడ్. ఆర్బిటాల్ టైమ్ పీరియడ్ అంటే ఏంటో కూడా ఒకసారి నోట్ చేసుకోండి. టైమ్ టేకెన్ బై ఎ ప్లానెట్ టు కంప్లీట్ 1 revolution అరౌండ్ ద sun. The semi-major axis is here A1 and A2, half of the major axis of ellipse. అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్, ఇన్ సింపుల్ టర్మ్స్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ప్లానెట్ ఫ్రమ్ ద సన్ డిటర్మైన్స్ ది టైమ్ టేకెన్ ఫర్ ద ప్లానెట్ టు రివాల్వ్. అదే డిస్కస్ చేసాం. ఇక్కడ చూడండి, మెర్క్యూరీకి టైం పీరియడ్ ఎంత అండి? 0.241, అంటే 2 నెలల్లో కంప్లీట్ చేసేస్తుంది. అదే మన ఎర్త్కి 1 year పడుతుంది. మార్స్కి ఆల్మోస్ట్ 2 years పడుతుంది, ఆల్మోస్ట్ 2 years టు కంప్లీట్ ఇట్స్ రెవల్యూషన్ అరౌండ్ ద సన్. నెక్స్ట్ వర్డ్, పెరిగ్రీ అండ్ అపోగి. సింపుల్ అండి. పెరిగ్రీ అంటే ఏంటి? నియరర్. అపోగి అంటే ఏంటి? అవే, దూరం. Okay, a point which is away from the sun is called apogee. A point which is nearer to the sun is called perigee. So that's what here I have showed you. Okay, అదే ఎర్త్ లో కూడా, ఎర్త్ చుట్టూ the point where the satellite is nearer to the earth is perigee and the point where satellite is away from the earth is apogee. అపోగి, అవే, ఏ అండ్ ఏ రెండు సేమ్ ఉన్నాయి కదా. అపోగి, అవే అంటే దూరంగా ఉన్నాయి.
ఓకే, వై శాటిలైట్స్ రివాల్వ్ రాదర్ దెన్ స్టేయింగ్ స్టిల్ ఇన్ ద స్పేస్? ఎందుకు రివాల్వ్ అవుతున్నాయండి? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఏం చేస్తుంది, దాన్ని పుల్ చేస్తూ ఉంటుంది శాటిలైట్ని. ఇప్పుడు నేను ఇక్కడ శాటిలైట్ ప్లే చేసా, అప్పుడు ఆ శాటిలైట్ ఏమవుతుంది, పుల్ అవుతుంది ఎర్త్కి. నా ఎర్త్ మూన్ని పుల్ చేస్తుంది కదా, నా మూన్ని పుల్ చేస్తుంది కదా, ఆ పుల్ని తప్పించుకోవడానికి నేను ఆటోమేటిక్గా ఇంకొక ఫోర్స్ ఎగ్జర్ట్ చేయాలి, ఒక ఆపోజిట్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేయాలి. అప్పుడే నా ప్లానెట్ కానీ నా శాటిలైట్ కానీ అదే పొజిషన్లో ఉంటుంది, అంతే కదా. సో బై సింపుల్ మెకానిక్స్ ఆఫ్ ఫిజిక్స్, దట్ ఈస్ centrifugal force. Centrifugal force. What is centrifugal force, my friends? Centrifugal force is the outward force, బయటికి లాగే force. Here you can see, if you are rotating a ball like this, ఇలా రొటేట్ చేస్తున్నారు, so this force will pull outward, centrifugal force, and you will like to pull that ball inwards, and by that way your satellite or ball stays in its position. You see, gravitational force which will pull the satellites towards the earth, and centrifugal force counters the gravitational pull. గ్రావిటేషనల్ పుల్ని కౌంటర్ చేయడానికి మాత్రమే మన శాటిలైట్స్ అనేటివి రొటేట్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో పాయింట్ మై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది మన ఎర్త్, ఇది లో ఎర్త్ ఆర్బిట్, హై ఎర్త్ ఆర్బిట్, దానిపైన ఇంకొక ఆర్బిట్, జియో సింక్రోనస్ ఆర్బిట్ అనుకుందాం. ఏ శాటిలైట్ అయితే లో ఎర్త్ ఆర్బిట్లో పెడతామో that needs to move much faster than the higher earth orbit. ఓకే, లో ఎర్త్ ఆర్బిట్లో ఉన్న శాటిలైట్ హైయర్ ఎర్త్ ఆర్బిట్ కంటే కూడా చాలా స్పీడ్లో తిరగాల్సిన అవసరం ఉంది. వై? బికాస్ లో ఎర్త్ ఆర్బిట్లో గ్రావిటేషనల్ పుల్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, ఎర్త్కి దగ్గర ఉంది కదా. సో టు కౌంటర్ దట్ పుల్ ఇట్ హ్యావ్స్ టు రొటేట్ మచ్ ఫాస్టర్, అది ఇంకా స్పీడ్గా తిరగాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ శాటిలైట్ ఆర్బిట్స్ ఎన్ని టైప్స్లో ఉన్నాయి? సో బేసికలీ వీ డివైడ్ దెమ్ ఇంటూ 3 types: లో ఎర్త్, మిడిల్ ఎర్త్ అండ్ హైయర్ ఎర్త్ ఆర్బిట్స్. సో హైయర్ ఎర్త్ వచ్చేసి 30,000 to 36,000 kilometers, లోయర్ ఎర్త్ వచ్చేసి 1000 kilometers వరకు. సో హియర్ ఆర్ ద రేంజెస్. ఓకే, 180 to 2000 kilometers. ఓకే, దిస్ ఈజ్ లో ఎర్త్ ఆర్బిట్. అండ్ మిడిల్ ఎర్త్ ఆర్బిట్ ఈజ్ 2000 to 35,780 or 36,000 approximately. Okay, higher earth orbit is beyond 36,000 kilometers కంటే మీద ఉంటే దాన్ని higher earth orbit అంటాం. So these are the figures of low earth orbit. This is higher earth orbit. This is geostationary orbit. Okay, next, first మనం లో ఎర్త్ ఆర్బిట్ గురించి చదువుకుందాం. లో ఎర్త్ ఆర్బిట్, ఈ లో ఎర్త్ ఆర్బిట్లో ఎటువంటి శాటిలైట్స్ పెడతాం, వాటి యొక్క ఉపయోగాలు ఏందో చూద్దాం. So low earth orbit is between 200 to 2000 kilometers, and very important point, that International Space Station, which is at a height of 400 kilometers, and Hubble telescope, which is at a height of 560 kilometers, both are placed in the low earth orbit. Now they might ask you in the prelims question that International Space Center is located in which orbit? Man International Space Station ఏ orbit లో ఉంది? It is present in low earth orbit. It is present in low earth orbit. Okay, next, low earth orbit specification చూద్దాం. Low earth orbit is high enough to significantly reduce the atmosphere drag, yet close enough to observe the earth observation. In low earth orbit, satellites orbital period is much smaller than earth rotational period. దాని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, ఎర్త్ ఒక రొటేషన్ చేసే టైంలో ఈ శాటిలైట్ వచ్చేసి ఎర్త్ చుట్టూ 3-4 రౌండ్లు కొట్టేస్తుంది. అంత స్పీడ్గా మూవ్ అవుతుందని చెప్పాను కదా మీకు. లో ఎర్త్ ఆర్బిట్లో స్పీడ్గా మూవ్ అవుతున్నప్పుడు ఎర్త్ చుట్టూ అన్ని చక్కర్లు కొట్టాలి కదా. ఓకే, నెక్స్ట్, దిస్ ఈజ్ ద శాటిలైట్స్ ఇన్ లో ఎర్త్ ఆర్బిట్ కంప్లీట్ మల్టిపుల్ రెవల్యూషన్స్ ఇన్ 24 hours. అంతే కదా. Now you see, what is the speed required to keep the satellite in low earth orbit? ఎంత స్పీడ్ ఉంటే అది లో ఎర్త్ ఆర్బిట్లో స్టే అవుతుంది? It needs to have speed of around 27,400 kilometers to stay itself in the low earth orbit. ఎంత అండి స్పీడ్ కావాలి? 27,400 kilometers per hour స్పీడ్లో మూవ్ అవుతేనే ఆ శాటిలైట్ అనేది లో ఎర్త్ ఆర్బిట్లో స్టే అవుతుంది, లేకుంటే కుదరదు. ఓకే, నౌ what are the advantages of the low earth orbit? What are the advantages?
Low Earth orbit is used for things that we want to visit often. మళ్ళీ మళ్ళీ వెళ్ళి రావడానికి స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయడానికి మాత్రమే మనం ఈ లో ఎర్త్ ఆర్బిట్ని యూజ్ చేస్తాం. మేజర్లీ ఫర్ స్పేస్ ఎక్స్పెరిమెంట్స్. దట్ ఈస్ వాట్ అవర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ low earth orbit. Okay, spy satellites, basically spy satellites and other observation satellites. It is convenient for installing new instruments and experiments and return to earth frequently. Okay, what are the disadvantages ఏంటి? లో ఎర్త్ ఆర్బిట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే అది లో ఎర్త్ ఆర్బిట్లో ఉండడం వల్ల అట్మాస్ఫియర్ ఎప్పుడు డ్రాగ్ చేస్తూ ఉంటుంది, ఎప్పుడు పుల్ చేస్తూ ఉంటుంది. సో ఇట్ మైట్ ఆల్సో ఈవెన్చువల్లీ ఫెయిల్ అండ్ ఫాల్ ఆన్ ద ఎర్త్, అదొక డిసడ్వాంటేజ్. ఇంకోటి ఏంటి, శాటిలైట్ ట్రావెలింగ్ ఇన్ లో ఎర్త్ ఆర్బిట్ డు నాట్ సెండ్ వెరీ లాంగ్ ఓవర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ఎర్త్. ఎక్కువసేపు ఎక్కడ ఉండదని మనం చూసాం. 27,000 km/h స్పీడ్లో వెళ్ళే ఒక శాటిలైట్ ఎక్కడ ఆగుతుంది అన్నది, ఎక్కడ ఆగదు. ఒకే రోజులో 12 సార్లు ఎర్త్ని చుట్టేస్తుంది. కాబట్టి ప్రిసిషన్కి సంబంధించిన అక్యురేట్ లొకేషన్కి సంబంధించిన ఎటువంటి ఇమేజెస్ కానీ ఈ శాటిలైట్ ద్వారా మనం పొందలేము. హెన్స్ శాటిలైట్స్ ఇన్ లో ఎర్త్ ఆర్బిట్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్కి లో ఎర్త్ ఆర్బిట్ అనేది సూటబుల్ కాదు. నెక్స్ట్, హై ఎలిప్టికల్ ఆర్బిట్. హై ఎలిప్టికల్ ఆర్బిట్ మీరు చూసే ఉంటారు ఈ ఫిగర్లో, హైయర్ అండ్ ఎలిప్టికల్. సో వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ దిస్ హై ఎలిప్టికల్ ఆర్బిట్? కెప్లర్ సెకండ్ లా గురించి విన్నాం. ఏం చెప్తుంది అది? ద ఏరియా స్వెప్ట్ బై లైన్ జాయినింగ్ ద సన్ అండ్ ద ప్లానెట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ విల్ బీ సేమ్. ఏరియా అనేది సేమ్ ఉంటుంది, టైం పీరియడ్లో ఖచ్చితంగా సేమ్ ఏరియాని స్వీప్ చేస్తుంది అని చెప్పారు. హై ఎలిప్టికల్ ఆర్బిట్ కూడా అదే ప్రిన్సిపల్ అండి. ఏమవుతుందంటే మీరు ఈ హై ఎలిప్టికల్ ఆర్బిట్లో ఒక శాటిలైట్ ప్లేస్ చేసినట్టయితే ఆ శాటిలైట్ ఈ పాయింట్కి వచ్చేసరికి స్పీడ్గా మూవ్ అయిపోయి ఇక్కడ నుంచి ఇక్కడ స్లోగా మూవ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక్క లొకేషన్ దగ్గర ఈ శాటిలైట్ అనేది చాలా టైం స్పెండ్ చేసి ఆ పాయింట్ యొక్క అక్యురసీని ఎక్కువగా ఇవ్వగలదు. కానీ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఉంది. ఆ డిసడ్వాంటేజ్ ఏందో ఇప్పటికే మీరు గమనించుంటారు. దాట్ డిసడ్వాంటేజ్ ఈజ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ట్రావెల్ అయ్యే టైం చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న లొకేషన్లో ప్రిసిషన్ అంటే చాలా క్లియర్గా మనం రీడింగ్స్ అనేటివి తీసుకోవడం కష్టమవుతుంది. ఓకే, సో ఫ్రమ్ హియర్ టు హియర్ ద రీడింగ్స్ ఆర్ హార్డ్, ఫ్రమ్ హియర్ టు హియర్ ద రీడింగ్స్ ఆర్ అక్యురేట్. సో దీన్ని డీల్ చేయడానికి మనం ఇంకొక మోడల్ని అనుకుందాం. దాట్ ఈస్ యు ఆర్ ప్లేసింగ్ మల్టిపుల్ శాటిలైట్స్ ఇన్ మల్టిపుల్ ఎలిప్టికల్ ఆర్బిట్స్. ఇలా మల్టిపుల్ శాటిలైట్స్ని మల్టిపుల్ ఎలిప్టికల్ ఆర్బిట్స్లో ప్లేస్ చేయడం వల్ల ప్రిసిషన్గా ప్రతి లొకేషన్ యొక్క ఇమేజెస్ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది మన ఎర్త్ అనుకుందాం. ఓకే, ఇది మన ఎర్త్ అనుకుంటే ఇలా ఒక ఎలిప్టికల్ ఆర్బిట్లో నా శాటిలైట్ ఇప్పుడు ఇక్కడ ఉంటే కేవలం ఈ పాయింట్ మాత్రమే క్లియర్గా ఉంది. కానీ ఈ పాయింట్స్ అన్ని మిస్ అవుతున్నాయి కదండి ఇక్కడివి. సో అప్పుడు నేను ఇలా ఇంకో ఎలిప్టికల్ ఆర్బిట్లో ఇక్కడ ఇంకో శాటిలైట్ పెడతా. సో అప్పుడు నాకు ఇక్కడివి కూడా వస్తాయి. సార్ మరి ఇక్కడ నుంచి ఇక్కడికి రావట్లేదు కదా ప్రిసిషన్ అంటే, ఏం లేదు, ఇంకో ఎలిప్టికల్ ఆర్బిట్, ఇంకో ఎలిప్టికల్ ఆర్బిట్, ఇక్కడో శాటిలైట్, ఇక్కడో శాటిలైట్. సో అలా ఎర్త్ మొత్తాన్ని కవర్ చేసేలా ఎవ్రీ ఎలిప్టికల్ ఆర్బిట్ని యూజ్ చేస్తే ప్రిసిషన్గా రీడింగ్స్ తీసుకోవచ్చు. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ దిస్? సో ద మేజర్ డిసడ్వాంటేజ్ ఈస్ it is highly elliptical orbit. The satellite has longer dwelling time over one area, but certain times the satellite is on high speed portion on the orbit. అదే డిసడ్వాంటేజ్ మాట్లాడుకున్నాం. ఓకే, సో సొల్యూషన్ కూడా మాట్లాడేసాం. నా జియోసింక్రనస్ ఆర్బిట్స్. వాట్ ఆర్ దిస్ జియోసింక్రనస్ ఆర్బిట్? పేరే చెప్తుంది, జియో అండ్ సింక్రనస్. మన ఎర్త్కి సింక్ అవుతూ రొటేట్ అయ్యే రివాల్వ్ అయ్యే ఆర్బిట్స్ ఉంటాయో అవే జియోసింక్రనస్ ఆర్బిట్స్ అంటాం. ఓకే, అనదర్ సొల్యూషన్, ఇప్పుడు హై ఎలిప్టికల్ ఆర్బిట్లో మనం డ్వెల్ టైం తగ్గియాలి కదా. ఓకే, సొల్యూషన్ టు డ్వెల్ ద టైమ్ ప్రాబ్లమ్స్ టు హ్యావ్ శాటిలైట్స్ ఫర్ ఆర్బిటాల్ పీరియడ్ ఈస్ ఈక్వల్ టు ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్. జియోసింక్రనస్ ఆర్బిట్ అంటే ఏంటంటే మన ఎర్త్ 24 అవర్స్ తీసుకుంటే రొటేట్ చేయడానికి ఈ జియోసింక్రనస్ ఆర్బిట్లో ఉన్న శాటిలైట్ కూడా ఎర్త్ చుట్టూ తిరగడానికి ఎంత టైం తీసుకుంటుందండి? 24 అవర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, దాట్ జియోసింక్రనస్ శాటిలైట్స్ హ్యావ్ టైం పీరియడ్
time period is equal to 24 hours. Okay. In this case, the satellite cannot be too close to the earth. అంతే కదా. సో అంత ఈక్వల్గా ఉండాలి కదా, ఎర్త్కి ఈక్వల్గా. శాటిలైట్ దగ్గర ఉంటే ఏమవుతుంది, స్పీడ్ పెరుగుతుంది, దూరంగా ఉంటే స్పీడ్ తగ్గుతుంది. టు మేక్ దిస్ టైమ్ పీరియడ్ 24 hours, ద శాటిలైట్ షుడ్ బి ప్లేస్డ్ అట్ 36,000 kilometers. ఓకే, అది క్యాలిక్యులేట్ చేసామండి మనం. సో ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్ హియర్. ప్లీజ్ వన్స్ ఒకసారి గ్లాన్స్లో వెళ్ళండి. 36,000 kilometers అవే ఉండాలి. ఓకే, ఈ దీంట్లో పొజిషన్ చేయడం ద్వారా ఇన్ఫినైట్ టైం, వన్ స్పాట్ ఆన్ ది ఎర్త్, ఒక్క స్పాట్ ఆన్ ఎర్త్ని క్లియర్గా క్యాప్చర్ చేయడానికి ఈ ఆర్బిట్ వాడతాం మనం. జియోసింక్రనస్ ఆర్బిట్స్ అనేటివి పిన్ పాయింట్ పొజిషన్. ఆ శాటిలైట్ జియోసింక్రనస్ ఆర్బిట్లో పెడితే ఫ్రెండ్స్, అది మూవ్ అవుతున్నట్టు కనబడదు. ఎందుకంటే ఈ పొజిషన్లో పెడుతున్నప్పుడు నా ఎర్త్ ఇలా మూవ్ అవుతుంటే ఎర్త్కి ఈక్వల్గా మూవ్ అవుతుంది కదా, ఎర్త్కి ఈక్వల్గానే మూవ్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది నా ఎర్త్, దీని టైం పీరియడ్, ఇక్కడ ఉన్న శాటిలైట్ టైం పీరియడ్ సేమ్. ఎర్త్ ఒకవేళ ఇలా మూవ్ అవుతుంది, దెన్ ఈ శాటిలైట్ కూడా ఇలానే మూవ్ అవుతుంది, ఈక్వల్గా మూవ్ అవుతుంది. దెన్ ఇట్ మీన్స్ ద శాటిలైట్ రిమైన్స్ ఇన్ ద సేమ్ పొజిషన్ ఫర్ లాంగ్ టైమ్. ఒకే ప్లేస్లో చాలాసేపు ఆ శాటిలైట్ అలానే ఉండిపోతుంది. సో ద డౌన్ సైడ్ ఆఫ్ ద జియోసింక్రనస్ ఆర్బిట్ ఈస్ దాట్ ద మోర్ ఎక్స్పెన్సివ్ టు పుట్ దీస్ ఆర్బిట్స్. ఓకే, శాటిలైట్స్ని ఈ ఆర్బిట్లో పెట్టడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది, ఎందుకంటే 36,000 kilometers ఎత్తులో కదండి. So your launch vehicles are not that capable to put these satellites into such a height of orbit. Now, geostationary orbit or geosynchronous equatorial orbit. ఏంటి geostationary orbit or geosynchronous equatorial orbit. మన ఎర్త్లో ఈక్వేటర్ ఉంటుంది కదా, దిస్ ఇస్ అవర్ ఈక్వేటర్. ఓకే, ఈ ఈక్వేటర్కి ప్యారలల్గా ఉన్న ఆర్బిట్ ఏ ఎత్తులో 36,000 kilometers హైలో ఈక్వేటర్కి ప్యారలల్గా ఉన్న ఆర్బిట్ వచ్చేసి జియోస్టేషనరీ ఆర్బిట్. ఓకే, ఒకవేళ ఈ జియోస్టేషనరీ ఆర్బిట్ అనేది ఈక్వేటర్కి ప్యారలల్గా కాకుండా ఇలా ఇంక్లినేషన్లో ఉంది, ఇలా ఇంక్లినేషన్లో ఉంటే యూ కాల్ దట్ ఆర్బిట్ యాజ్ జియోసింక్రనస్ ఆర్బిట్. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, జియోస్టేషనరీ ఆర్బిట్ ఒకటి ఉంటుంది. There is only one geostationary orbit. You can make many number of geosynchronous orbits. ఓకే, ఇలా ఎన్నైనా జియోసింక్రనస్ ఆర్బిట్ చేయగలరు మీరు, కానీ జియోస్టేషనరీ ఆర్బిట్ మాత్రం ఒకటే. దీని ద్వారా ఏం తెలుస్తుంది, ద ట్రాఫిక్ ఆఫ్ శాటిలైట్స్ ఇన్ జియోస్టేషనరీ ఆర్బిట్ ఈస్ వెరీ హై. ద ట్రాఫిక్ ఆఫ్ శాటిలైట్స్ ఇన్ జియోస్టేషనరీ ఆర్బిట్ ఈస్ వెరీ హై, వేర్ యాజ్ జియోసింక్రనస్ ఆర్బిట్స్లో చాలా కూడా శాటిలైట్స్ పెట్టవచ్చు, ఎందుకంటే మల్టిపుల్ ఆర్బిట్స్ ఉన్నాయి. So that's what a geostationary or geosynchronous equatorial orbit is circular. ఇది కూడా నోట్ చేసుకోవాలి. Circular geosynchronous orbit above the earth equator. Okay, because the satellite stays right over the same spot, the time and this kind of orbit is called geostationary. Geo అని ఎప్పుడైనా వచ్చినా, geostationary అని ఎప్పుడైనా టర్మ్ విన్నా, the satellite time period is equal to 24 hours. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. Okay, now let us see the differences between geostationary equatorial orbit and geosynchronous orbit. వీటి రెండింటికి టైం పీరియడ్ వచ్చేసి 24 hours. అదొక్కటి కామన్ పాయింట్. ఓకే, దే బోత్ హ్యావ్ ఆర్బిటాల్ టైం పీరియడ్ ఆఫ్ 24 hours. ఓకే, లైన్ ఆఫ్ ఆర్బిటాల్ పాత్ ఇస్ సర్క్యులర్ ఇన్ జియోస్టేషనరీ ఈక్వటోరియల్ ఆర్బిట్. ఈక్వటోరియల్ ఆర్బిట్లో ఏముంటుందండి, పాత్, ఆర్బిటాల్ పాత్ ఇస్ సర్క్యులర్, కానీ ఈ కేసులో ఎలిప్టికల్ ఉంటుంది. ఇంక్లైన్ అండ్ ఎలిప్టికల్, inclined and circle, both circle and elliptical, both are possible in case of geosynchronous orbit, but geosynchronous equatorial orbit లో సర్క్యులర్ గా ఉంటుంది. ఆర్బిటాల్ టిల్ట్ ఇస్ 0 మనం చూసాం, ఎందుకంటే ప్యారలల్ గా ఉందిగా ఈక్వేటర్ కి. కానీ జియోసింక్రనస్ ఆర్బిట్ కొంచెం టిల్టే ఉంటుంది, ఫిగర్ లోనే చూసాం. సో ఆర్బిటాల్ టిల్ట్ ఇస్ ఇంక్లైన్. నెక్స్ట్, an observer on the ground would not perceive that satellite as moving and would see in the fixed point. అది కూడా డిస్కస్ చేసాం. ఇక్కడ పాయింట్లో ప్లేస్ చేస్తే ఎర్త్ టైం పీరియడ్ దాని టైం పీరియడ్ సేమ్ కాబట్టి అది ఖచ్చితంగా మూవ్ అవుతున్నట్టే అనిపించదు అనమాట, అకార్డింగ్ టు థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. Sometimes they might ask you in the questions in prelims, why does the satellite,
ఓకే, జియోస్టేషనరీ ఆర్బిట్లో ఉన్న శాటిలైట్ మనకు మూవ్ అవుతూ కనిపించదు. అదే ఏ థియరీ ద్వారా మనకు మూవ్ అవుతూ కనిపించట్లేదు, మూవ్ అవుతున్నట్టు ఎందుకు కనిపించట్లేదు అంటే థియరీ ఆఫ్ రిలేటివిటీ ద్వారా. Okay, a person on a point on the earth will see the satellite in orbit in the same place at the sky at same point of time every day. Okay, జియోసింక్రోనస్ ఆర్బిట్లో ప్రతిరోజు అదే టైంకి అదే ప్లేస్గా శాటిలైట్ వస్తుంది, అదే టైంకి అదే ప్లేస్కి శాటిలైట్ వస్తుంది. కానీ జియోస్టేషనరీ ఈక్వటోరియల్ ఆర్బిట్లో ఏంటంటే అది అక్కడ నుంచి మూవ్ అవుతున్నట్టే అనిపించదు, కానీ ఇందులో మూవ్ అవుతుంది. కానీ ప్రతిరోజు ప్రతి టైం అదే టైంకి ఆ శాటిలైట్ ఆ పాయింట్కి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఓకే, నా చెప్పాను ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది జియోస్టేషనరీ ఈక్వటోరియల్ ఆర్బిట్లో. ఇందులో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉండదు ఎందుకంటే మల్టిపుల్ ఆర్బిట్స్ కదండి. నెక్స్ట్, కెన్ రిసీవ్ సిగ్నల్స్ విత్ సింపుల్ యాంటీనా యాజ్ శాటిలైట్స్ ఇన్ రిలేటివ్ సేమ్ పొజిషన్. ఇక్కడ సింపుల్గా ఒక్క యాంటీనా ఉంటే సరిపోతుంది, కానీ ఈ కేసులో యాంటీనాని ఎప్పటికప్పుడు సెట్ చేస్తూ ఉండాలి, రిక్వైర్స్ పారాబోలిక్ యాంటీనా అండ్ శాటిలైట్ పొజిషన్ స్లైట్లీ చేంజెస్ లాంగిట్యూడినల్లీ. అది సెట్ చేస్తూ ఉండకపోతే సిగ్నల్ సరిగ్గా రిసీవ్ చేసుకోలేం. స్టీరింగ్ యాంటీనా ఈజ్ నాట్ రిక్వైర్డ్ హియర్, ఇన్ దిస్ కేస్ స్టీరింగ్ యాంటీనా ఈజ్ రిక్వైర్డ్. ఓకే, నా సో మీడియం ఎర్త్ ఆర్బిట్, ఇప్పటి వరకు లో ఎర్త్ ఆర్బిట్ జియోస్టేషనరీ ఆర్బిట్స్ అన్నీ చూసాము. ఇప్పుడు మీడియం ఎర్త్ ఆర్బిట్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, వాటి యొక్క ఉపయోగాలు ఏంటి, దాంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటో కూడా చూద్దాం. మీరు ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని తెలిసే ఉంటుంది. ఓకే, ఇఫ్ దిస్ ఈజ్ అవర్ ఎర్త్, ఇఫ్ దిస్ ఈజ్ అవర్ నార్త్ పోల్, ఇలా మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఉంటాయి. ఓకే, నార్త్ టు సౌత్ కానివ్వండి, ఇలా మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఓకే, దిస్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ will help to divert harmful radiations coming from the sun. సన్ నుంచి మ్యాక్సిమం హార్మ్ఫుల్ రేడియేషన్స్ వస్తే అవి ఇలా డైవర్ట్ చేస్తాయి అనమాట, ఇలా డైవర్ట్ అవుతూ ఉంటాయి. సో దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ వాన్ అలెన్ బెల్ట్. ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఫోర్స్ ఫీల్డ్ ఉంటుందో దాన్ని ఏమంటామంటే వాన్ అలెన్ బెల్ట్. మోస్ట్ ఆఫ్ అవర్ మిడిల్ ఎర్త్ ఆర్బిట్ లైస్ ఇన్ దిస్ వాన్ అలెన్ బెల్ట్. దాదాపు సగానికంటే ఎక్కువ లేదంటే మొత్తం కూడా అనొచ్చు అప్పుడప్పుడు వాన్ అలెన్ బెల్ట్లోనే ఉంటుంది. ఓకే, మీడియం ఎర్త్ ఆర్బిట్ రేంజెస్ తెలిసిపోయింది, ఇంక్లూడ్స్ పార్ట్ ఆఫ్ లోవర్ అండ్ ఆల్ ద అప్పర్ రేడియేషన్ బెల్ట్స్. ఏం రేడియేషన్ బెల్ట్స్ అంటామండి వాటిని? వాన్ అలెన్ రేడియేషన్ బెల్ట్స్. ఏం బెల్ట్స్? వాన్ అలెన్ రేడియేషన్ బెల్ట్స్. ఓకే, next, a Van Allen radiation belt is a region of high energy discharge particles moving at speeds close to that of light encircling the earth, which can damage the solar cells, circuits, shorten the life of satellites and spacecrafts. Practical orbits therefore avoided this region. Okay, ప్రాక్టికల్గా మనం ఈ రీజియన్లో శాటిలైట్స్ని ప్లేస్ చేయము, ఎందుకంటే వాన్ అలెన్ రేడియేషన్స్ ఆర్ హైలీ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ఆర్ రేస్ విచ్ కెన్ ఈజీలీ డ్యామేజ్ అవర్ శాటిలైట్ స్ట్రక్చర్స్. ఓకే, నెక్స్ట్, 2 మీడియం ఎర్త్ ఆర్బిట్స్ ఆర్ నోటబుల్. 2 మీడియం ఎర్త్ ఆర్బిట్స్ మోస్ట్లీ ఇంపార్టెంట్. వన్ ఈజ్ సెమీ సింక్రోనస్ ఆర్బిట్ అండ్ నెక్స్ట్ ఈజ్ స్మాల్నియా ఆర్బిట్. పేరుతోనే తెలిసిపోయింది ఏంటి, సెమీ సింక్రోనస్ అంటే జియోసింక్రనస్లో 24 hours అవుతాయి, సెమీ సింక్రనస్లో ఎంత అవుతుందండి? 12 hours అవ్వాలి. ఓకే, అండ్ ఇన్నర్ సర్క్యులర్ ఆర్బిట్ అరౌండ్ 26,000 kilometers హైట్లో. ఓకే, ఇన్ దిస్ ద టైమ్ పీరియడ్ ఈస్ 12 hours. ఇట్ ఈస్ ద ఆర్బిట్ యూజ్డ్ బై గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. GPS ఏ ఆర్బిట్ని యూజ్ చేస్తుందండి? యూ హ్యావ్ టు నోట్ దిస్ పాయింట్. GPS uses సెమీ సింక్రనస్ ఆర్బిట్. సెమీ సింక్రనస్ ఆర్బిట్ అనేది మీరు నోట్ చేసుకోవాలి. నెక్స్ట్, స్మాల్నియా ఆర్బిట్. ఈ పేరు చూస్తేనే అర్థమైపోతుంది, మనది కాదు, ఎవరో తయారు చేశారు. ద రష్యన్ సైంటిస్ట్ హ్యావ్ ఇన్వెంటెడ్ దిస్ ఆర్బిట్. దీన్ని డిస్కవర్ చేసేసి దీని యొక్క అప్లికేషన్ చూసారనమాట వాళ్ళు. ఇట్ వాజ్ ఇన్వెంటెడ్ బై రష్యన్స్. ద స్మాల్నియా ఆర్బిట్ వర్క్స్ వెల్ ఫర్ అబ్జర్వింగ్ హై ఆల్టిట్యూడ్. ఓకే, హై ఆల్టిట్యూడ్ రీజన్స్ని అబ్జర్వ్ చేయడానికి, ఎందుకంటే రష్యాలో సగానికంటే ఎక్కువ భాగం కూడా సైబీరియన్ రీజన్, దాట్ టు హ్యాజ్ ఎ హయ్యర్ రీజన్స్. టు అబ్జర్వ్ దోస్ హయ్యర్ రీజన్స్, ఎస్పెషల్లీ అంటార్క్టికా కానీ ఆర్క్టిక్ రీజన్ కానీ మౌంట్ ఎవరెస్ట్ రీజన్స్లో ఉన్న హయ్యర్ ఎర్త్లో ఉన్న రీజన్స్ని, అక్కడ ఉన్న గ్లేషియల్ మెల్టింగ్స్ని
అబ్జర్వ్ చేయడానికి ఈ మాల్నియా ఆర్బిట్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ దట్ మాల్నియా ఆర్బిట్ ఈస్ యూజ్డ్ ఫర్ అబ్జర్వింగ్ high altitude regions. Okay, it is an alternative to the geostationary orbits. Okay, so as satellites in geostationary orbit are parked over the equator, so they don't work well for north and southern location. Okay, which are always on the edge of the view of geostationary satellites. అంతే కదండి, ఇప్పుడు మీకు జియోస్టేషనరీ ఆర్బిట్ ఇలా మూవ్ అవుతుంది, మీరు ఇదే ఏరియాని కవర్ చేస్తున్నారు. మరి ఈ ఏరియా సంగతి ఏంటండి, నార్త్ సౌత్ ఏరియా ఏంటి, అది కవర్ కావట్లేదు కదా. సో టు కవర్ దట్ ఆర్బిట్ or cover that area, Molniya orbit is one of the best orbit to cover that area. Molniya orbit combines high inclination with eccentricity to maximize the viewing time over latitudes. Maximize the viewing time over different latitudes లో viewing time పెంచడానికి దాని inclination పెంచామండి 63.4 degrees. Each orbit has 12 hours. So the slow high altitude portions of the orbit repeats over the same location every day at night and day. Okay, అంటే దీని టైం పీరియడ్ కూడా 12 అవర్స్ అండి. టైం పీరియడ్ కూడా 12 అవర్సే. 12 అవర్స్ అవ్వడం ద్వారా ఒక ఉపయోగం ఏంటి అంటే, ఇప్పుడు మన శాటిలైట్ పొద్దున 12ంటికి ఇలా రొటేట్ అయిపోతే మళ్ళీ రాత్రి 12ంటికి ఇక్కడికే వస్తుంది. ఓకే, రాత్రి 12ంటికి మళ్ళీ ఇక్కడే వస్తుంది. దాని అర్థం ఏంటంటే, మీకు రాత్రి ఒక రీడింగ్ తీసుకోవచ్చు, పొద్దున ఒక రీడింగ్ తీసేసుకోవచ్చు. మార్నింగ్ అండ్ నైట్ యూ కెన్ కంప్లీట్ 2 readings. ఇన్ 12 hours అవర్ శాటిలైట్ గోస్ ఫ్రమ్ హియర్ అండ్ కమ్స్ బ్యాక్. సో మార్నింగ్ ఒక రీడింగ్ అయిపోయింది, నైట్ ఒక రీడింగ్ అయిపోయింది. సి హౌ సచ్ ఎ యూస్ఫుల్ ఆర్బిట్ ఈస్ మాల్నియా ఆర్బిట్. నెక్స్ట్ పోలార్ ఆర్బిట్స్. నేమే చెప్తుంది, పోల్ టు పోల్ కవర్ చేసే ఆర్బిట్ని పోలార్ ఆర్బిట్స్ అంటాం. Okay, this orbit is used in the surface mapping and observing satellites, since it allows orbiting satellites to take advantage of Earth rotation below to observe the entire surface of the Earth. సో ఇక్కడ నార్త్లో ఉండడం ద్వారా ఏమవుతుంది, ఎర్త్ ఇలా రొటేట్ అవుతూనే ఉంటుంది కదా. సో ఈ శాటిలైట్ హ్యాస్ అన్ అడ్వాంటేజ్ టు స్పై, ఎక్కడైనా లొకేషన్ని చూడొచ్చు, స్పైయింగ్ కోసం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ టు అబ్జర్వ్ అండ్ స్పైయింగ్, సి it has coverage of entire surface area. Next, pictures of Earth surface in applications such as Google Earth. So polar orbit, Google Earth uses which orbit, my friends? Google Earth uses polar. So మీరు ఇంతకు ముందే చూసారు my friends, that is GPS uses middle earth orbit, whereas Google Earth uses polar orbit. Google Earth uses polar orbit. ఇది కూడా ఒక బిట్ రావచ్చు మీకు, ఇది కూడా ఒక బిట్ రావచ్చు. సూటబుల్ ఫర్ మ్యాపింగ్ ఆర్ సర్వైలెన్స్ ఆపరేషన్స్, అది కూడా ఇప్పుడే డిస్కస్ చేసాం. ఓకే, ఈ 2 పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాలి. సన్ సింక్రోనస్ ఆర్బిట్, పేరే చెప్తుంది సన్కి సింక్ అయి ఉన్నాను. దాని అర్థం ఏంటి అంటే, ఎప్పుడైతే సన్ ఒక ఏరియా పైన ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఇప్పుడు రాత్రి, మనకి ఇక్కడ పొద్దున అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, మన శాటిలైట్ పొద్దున ఎక్కడ ఉంటుందో, మార్నింగ్ ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది మన శాటిలైట్. సన్ ఎప్పుడు వస్తుందో అప్పుడు వచ్చేస్తుంది, సన్ ఎక్కడ ఉంటుందో అక్కడ వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ సన్ సింక్రోనస్ ఆర్బిట్. ఓకే, పోలార్ ఆర్బిట్ అండ్ సన్ సింక్రోనస్ ఆర్బిట్స్ ఆర్ లో ఎర్త్ ఆర్బిట్స్. నోట్ చేసుకోవాలి ఈ పాయింట్ కూడా. సన్ సింక్రోనస్ ఆర్బిట్ ఉన్న పోలార్ ఆర్బిట్ రెండు ఏ టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ అండి, లో ఎర్త్ ఆర్బిట్లోనే ఒక టైప్ అన్నమాట. Sun synchronous orbit is a near polar orbit in which the satellite passes over any given point of planet surface at same local mean solar time. దాని అర్థం సన్ ఎప్పుడు పాస్ అవుతుందో మన దగ్గర నుంచి ఆ శాటిలైట్ కూడా అప్పుడే పాస్ అవుతుంది, సన్కి ప్యారలల్గా. When a satellite has sun synchronous orbit, it means that satellite has constant illumination. అంతే కదా, కాన్స్టెంట్గా దానికి సన్లైట్ దొరుకుతుంది. Because of the consistent lighting, the satellite in sun synchronous orbit are used for remote sensing applications, image the earth surface in visible and infrared radiations. Okay, దేనికండి ఇది అప్లికేషన్ ఫర్ రిమోట్ సెన్సింగ్. ఓకే, రిమోట్ సెన్సింగ్ కోసం ఏ ఆర్బిట్ని యూజ్ చేయొచ్చు, సన్ సింక్రోనస్
నోట్ దిస్ పాయింట్. నెక్స్ట్ పార్కింగ్ ఆర్బిట్స్. సో ప్రతిసారి మనం శాటిలైట్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి మనకు కావాల్సిన ఆర్బిట్లో పెట్టలేము. ఓకే, ఇట్ టేక్స్ టైమ్ బికాస్ ఎర్త్ చుట్టూ చాలా కొన్ని వందలాది శాటిలైట్స్ ఉన్నాయి. సో ఆ శాటిలైట్ వెళ్ళేసి మళ్ళీ ఒక శాటిలైట్ గుద్దేస్తే ఇట్ క్రియేట్స్ ఎ చైన్ రియాక్షన్ అండ్ ఇట్ డిస్ట్రాయ్స్ ఎవ్రీ అదర్ శాటిలైట్. సో ప్రతిసారి శాటిలైట్ని కావాల్సిన ఆర్బిట్లో ప్లేస్ చేయలేము కాబట్టి దాన్ని తీసుకెళ్ళి ఒక పార్కింగ్ ఏరియాలో పార్క్ చేస్తాం. తర్వాత ఎప్పుడైతే మనకి ఛాన్స్ దొరుకుతుందో వెంటనే దానికి ఎనర్జీ అంటే ఒక బూస్ట్ ఇచ్చేసి మన కన్సర్న్డ్ ఆర్బిట్లో ప్లేస్ చేస్తాం. ఓకే, సో టు ప్లేస్ అవర్ ఆర్బిట్స్, ప్లేస్ అవర్ శాటిలైట్ ఇన్ టు అవర్ కన్సర్న్డ్ ఆర్బిట్, we will park that satellite in some orbit that is called parking orbit. Okay, next, the parking orbit provides more options for realizing the ultimate orbit. అప్పుడప్పుడు ఈ ఆర్బిట్లో పెట్టాలా లేకుంటే ఈ ఆర్బిట్లో పెడితే బాగుంటుంది, ఈ హైట్లో పెడితే బాగుంటుంది. సో టు చెక్ దాట్ we use our parking orbit. So what are the types of parking orbits? First type is Hoffman transfer orbit. The transfer orbit is the orbit used to break off the parking orbit and break into the geosynchronous orbit. Hoffman orbit అంటే ఏంటి ఫ్రెండ్స్? పార్కింగ్ ఆర్బిట్ నుంచి జియోసింక్రనస్ ఆర్బిట్కి వెళ్ళడానికి యూజ్ చేసే ఆర్బిటే హాఫ్మన్ ఆర్బిట్. హియర్ యూ కెన్ సీ దిస్ ఈజ్ మై పార్కింగ్ ఆర్బిట్ అరౌండ్ ద సన్. ఓకే, and from here I go into the Hoffman transfer orbit. From here if I boost I will go directly into the geosynchronous orbit. So geosynchronous transfer orbits. A geosynchronous transfer orbit is a Hoffman orbit, an elliptical orbit used to transfer between two orbits in the same plane. ఇక్కడ మీరు చూడాలి ఫ్రెండ్స్, ఇక్కడ డిఫరెన్స్ చూడొచ్చు. హాఫ్మెన్ ఆర్బిట్ వచ్చేసి సర్కులర్ ఇన్ షేప్, కానీ జియోసింక్రనస్ ఆర్బిట్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ ఈజ్ ఎలిప్టికల్. ఒకటే ప్లేన్లో హయ్యర్ అండ్ హయ్యర్కి వెళ్ళడానికి యూజ్ చేసే ఆర్బిటే జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. నెక్స్ట్ లెగ్రాంజియన్ పాయింట్. మీరు ఈ మధ్య కాలంలో ఆదిత్య L1 మిషన్ ఆఫ్ ఇస్రో గురించి చదివి ఉంటారు. ఇట్స్ ఎ మిషన్ టువర్డ్స్ ద సన్. ఓకే, మన సన్కి పంపించే మిషనే ఈ ఆదిత్య L1 మిషన్. సో ఈ మిషన్ కోసం మనకి కొన్ని లెగ్రాంజియస్ పాయింట్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ లెగ్రాంజియస్ పాయింట్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? సో ఎప్పుడైతే రెండు బాడీస్ ప్యారలల్గా ఉన్నాయో, ఇప్పుడు ఒకవేళ ఇది మన ఎర్త్, ఇది సన్, ఇవి రెండు ఒకదాన్ని ఒకరిని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి, సో ఈ అట్రాక్షన్ మధ్యలో ఇలా కొన్ని పాయింట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి విచ్ హ్యావింగ్ నో ఎఫెక్ట్, జీరో ఎఫెక్ట్. అది ఇక్కడికి ఇది సన్ తీసుకోలేదు, అది ఎర్త్ తీసుకోలేదు. అక్కడ న్యూట్రల్ పాయింట్స్ అంటాం, అక్కడ అలా తేలుతూ ఉండిపోతుంది. సో points where force of attractions of two bodies is equalized and the body remains in that position. దీని ఫోర్స్ ఈక్వల్ అవడం వల్ల ఇది మధ్యలోనే ఇలా ఉండిపోతుంది. సో దీనిపైన సన్ ఎఫెక్ట్ ఉండదు, మన ఎర్త్ ఎఫెక్ట్ ఉండదు. సో దాట్ పాయింట్స్ ఆర్ కాల్డ్ Lagrangian points. Let's see two model prelims questions on the topic till now. ఎలా వస్తుందో చూద్దాం. A geostationary satellite is approximately height of 10,000 kilometers అంటున్నాడు. తప్పు కదండి, మనం జియోస్టేషనరీ ఆర్బిటర్ 36,000 kilometers అని అనుకున్నాం. సో దిస్ పాయింట్ ఈజ్ రాంగ్. ఓకే, ఏం అడుగుతున్నాడు? కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఎక్కడెక్కడైతే 1 ఉందో అవి తీసేద్దాం, బోత్ అండ్ 1 ఓన్లీ తప్పు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. FM transmission of music is very good quality because the atmosphere or man-made noises which are generally frequency variation can do little harm. అంతే, కరెక్టే కదా. సో యువర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్, శాటిలైట్స్ యూస్డ్ ఫర్ టెలికమ్యూనికేషన్, దీని గురించి కూడా మాట్లాడాం. ఓకే, టెలికమ్యూనికేషన్ శాటిలైట్స్ జియోసింక్రనస్ ఆర్బిటే కరెక్ట్ అండి. ఓకే, సో కెప్ట్ ఇన్ జియోస్టేషనరీ ఆర్బిట్ ఏ శాటిలైట్, జియోస్టేషనరీ ఆర్బిట్ అన్నాడు, అంటే జియోస్టేషనరీ ఈక్వటోరియల్ ఆర్బిట్ అని అర్థం. జియోస్టేషనరీ ఈక్వటోరియల్ ఆర్బిట్ గురించి చదివేటప్పుడు ఇట్ ఈస్ ప్యారలల్ అనేసి చదివాం కదండి, ఇట్ ఈస్ ప్యారలల్ టు ద ఈక్వేటర్. దెన్ ఆర్బిట్ ఈజ్ సర్క్యులర్ అని కూడా చదివాం డిఫరెన్సెస్లో. ఈ 2 పాయింట్స్ కరెక్ట్ అయ్యాయి. ఆర్బిట్ లైస్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ ఎర్త్స్ ఈక్వేటర్, అది కూడా కరెక్టే. ఓకే,
ద ఆర్బిట్ ఈజ్ అండ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 22,236. అది తప్పు కదండి, 36,000 కిలోమీటర్స్ అని చదివాం కదా. సో ఆప్షన్ 4 రాంగ్. సో మన ఆన్సర్ ఏమవుతుంది 1, 2, 3. ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్ అనేసి ఇచ్చాడా లేదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ అడిగాడు. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ సెషన్ ఆన్ నానో టెక్నాలజీ 2. ఈ సెషన్లో మనం నానో టెక్నాలజీలో నానో మెటీరియల్స్ గురించి, స్కీమ్స్ ఏమైనా వచ్చాయా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, మరియు నానో టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ టు ద డేట్ వరకు చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఫస్ట్ మెటీరియల్ ఇన్ నానో టెక్నాలజీ ఈజ్ కార్బన్ నానో ట్యూబ్స్. మీరు కార్బన్ నానో ట్యూబ్ స్ట్రక్చర్ కనుక చూసుంటే ఇట్స్ ఎ ప్లేన్ గ్రాఫైట్ షీట్. గ్రాఫైట్ షీట్ వచ్చేసి 2 డైమెన్షనల్ షీట్. ఓకే, హెక్సాగన్ షేప్లో హెక్సాగన్లో ఇలా డిఫరెంట్ స్ట్రక్చర్స్లో కార్బన్ అటాచ్ అయ్యి ఒక ప్లేన్ షీట్ లాగా అవుతుంది. ఆ గ్రాఫీన్ని మనం ఇలా బెండ్ చేస్తే, ఇలా ఫోల్డ్ చేస్తే, ఒక సిలిండర్ లాగా ఫోల్డ్ చేస్తే దాన్నే మనం కార్బన్ నానో ట్యూబ్ అంటాం. సో cylindrical molecule that consists of rolled up sheets of single layer carbon atoms, that is graphene. They can be single walled, ఒకటే వాల్ ఉండొచ్చు, ఇలా ఒకటే రోల్ అయి ఉండొచ్చు, లేదా ఇలా మల్టిపుల్ రోల్ అయి ఉండొచ్చు. ఓకే, విత్ ఎ డయామీటర్ ఆఫ్ లెస్ దెన్ 1 నానోమీటర్, చాలా సన్నదండి, చాలా సన్నగా ఉంటుంది. ఓకే, ఆర్ మల్టీ వాల్డ్ కన్సిస్ట్ ఆఫ్ సెవరల్ కాన్సెంట్రిక్ ఇంటర్నల్ లింక్డ్ nanotubes with diameter reaching more than 100 nanometers. Okay, their length can reach several micrometers, even millimeters. చిన్న లెన్స్లో తీసుకుంటాం, చిన్న లెంత్లో. సో ఓకే, దీని అప్లికేషన్స్ ఒకసారి చూద్దాం. సో లైక్ దేర్ బిల్డింగ్ బ్లాక్స్ గ్రాఫీన్, carbon nanotubes are chemically bond with sp2 bond, which are extremely strong form of molecular interaction. ఏ బాండ్తో ఫామ్ అవుతున్నాయండి? sp2 బాండ్తో ఫామ్ అవుతున్నాయి, బికాస్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ బాండ్స్. సో అప్లికేషన్స్ ఆఫ్ కార్బన్ నానో ట్యూబ్స్ used in electrical wires to reduce the losses, can be used in solar cells. Okay, solar cells lo use cheyochu. It can replace the silicon made transistors as they are small and emit less heat, and it can revolutionize electronics. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ యొక్క ఎఫిషియన్సీ పెంచడానికి కూడా కార్బన్ నానో ట్యూబ్స్ యూజ్ అవుతాయి. సో 3 points ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో బియాండ్ దీస్ యూ హ్యావ్ టు సర్చ్, మీరు సర్చ్ చేయాలి. లేదంటే ఉన్న బేస్ని ఎలా యూజ్ చేయాలో అనలైటికల్గా చూద్దాం. మనం ప్రిలిమ్స్ మోడల్ క్వశ్చన్స్లో చూద్దాం అది. సో నెక్స్ట్ మెటీరియల్ వచ్చేసి గ్రాఫిన్. ఇది కూడా కార్బన్ మెటీరియల్. కార్బన్లో అలాట్రోపీస్ అని ఒకటి ఉంటారు. అలాట్రోపీస్ ఆఫ్ కార్బన్ అంటే సేమ్ కెమికల్ కాంపోజిషన్ బట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్. ఇప్పుడు డైమండ్ ఉన్నది, డైమండ్ కార్బనే. ఓకే, గ్రాఫైట్ కార్బనే, మన పెన్సిల్లో ఉన్న లెడ్ కార్బనే. కానీ డైమండ్ స్ట్రక్చరింగ్ వేరు, లెడ్ స్ట్రక్చరింగ్ వేరు, గ్రాఫైట్ స్ట్రక్చరింగ్ వేరు. సో దాని స్ట్రక్చరింగ్ ద్వారా అలాట్రోపీస్ అనేది ఫామ్ అవుతుంది. అందులో కార్బన్ యొక్క వన్ ఆఫ్ ద అలాట్రోపీ ఇస్ గ్రాఫిన్, విచ్ ఇస్ ద లైటెస్ట్ మెటీరియల్ విచ్ ఇస్ అవైలబుల్ ఆన్ ద ఎర్త్ ఫర్ డేట్. Is 1 atom thick sheet of carbon atoms arranged in honeycomb like pattern. Graphene is considered to be the world's thinnest, strongest and most conductive material of both electricity and heat. Most conductive material, conductivity అంటే దాని నుంచి పాస్ చేస్తుంది. It will allow heat and electricity to pass through it. All of these properties are exciting researchers to know more and more potentialities of applications of graphene. స్ట్రాంగ్గా ఉంది, లైట్ వెయిట్గా ఉంది, ఇంకేంటి అప్లికేషన్ స్టార్ట్ చేసేస్తారనమాట. టు ప్రొడ్యూస్ డిఫరెంట్ టెక్స్టైల్స్ యూ కెన్ ప్రొడ్యూస్ డిఫరెంట్ మెటీరియల్స్, ఎవ్రీథింగ్. నెక్స్ట్ ఎనర్జీ స్టోరేజ్లో కూడా గ్రాఫీన్ అనేది చూసేది. సిన్స్ గ్రాఫీన్ ఈజ్ వరల్డ్స్ థిన్నెస్ట్ మెటీరియల్, ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్ హై సర్ఫేస్ ఏరియా టు వాల్యూమ్ రేషియో. ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్స్ట్రీమ్ హై సర్ఫేస్ ఏరియా టు వాల్యూమ్ రేషియో. దిస్ మేక్స్ గ్రాఫీన్ ఎ వెరీ ప్రామిసింగ్ మెటీరియల్ ఫర్ యూజ్ ఇన్ బ్యాటరీస్, సూపర్ కెపాసిటర్స్. Graphene may enable batteries and supercapacitors that can store more energy and charge faster too. Nothing too much to explain here. Everything is written. Okay. Next, Raman effect.
సార్ నానో టెక్నాలజీ అంటున్నారు, ఇంకేమో అంటున్నారు, ఈ రామన్ ఎఫెక్ట్ ఎందుకు చెప్తున్నారు అనొచ్చు. ఫ్రెండ్స్, రామన్ ఎఫెక్ట్ హెల్ప్స్ అస్ టు అనలైజ్ ద నానో పార్టికల్స్. కాబట్టి రామన్ ఎఫెక్ట్ గురించి ఒక బ్రీఫ్గా ఇంట్రొడక్షన్ ఇస్తాను. రామన్ ఎఫెక్ట్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బై ఆర్ డిస్కవర్డ్ ఆర్ ఇన్వెంటెడ్ ఆల్సో యూ కెన్ సే బై సర్ సివి రామన్, on whose birthday we celebrate the National Science Day, that is on February 28th. Okay, Sir C.V. Raman, Chandrasekhar Venkat Raman, he is also a Nobel Prize winner of year 1930. Okay, Raman effect లో ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఒక లైట్ని ఒక మెటీరియల్ పైన స్ట్రైక్ చేస్తే ఆ మెటీరియల్ ఒక నేచర్ ప్రకారం మనకు రిఫ్లెక్టెడ్ లైట్ వస్తుంది. అంటే ఎవ్రీ మెటీరియల్కి రిఫ్లెక్షన్ అనేది సేమ్గా ఉండదు. దాని యొక్క తత్వం బట్టి ఆ మెటీరియల్ స్ట్రైక్ అయ్యి ఒక డిఫరెంట్ కలర్ వస్తుంది అనమాట. ఈ కలర్ని మనం మ్యాచ్ చేసి అది ఏ మెటీరియల్ చెప్పగలం. సిమిలర్లీ నానో పార్టికల్స్కి మల్టిపుల్ స్ట్రక్చర్స్ లేదా మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉంటే ఈ రామన్ ఎఫెక్ట్ ద్వారా మనం వాటిని స్టడీ చేయొచ్చు అనేది చెప్పడానికి మీకు రామన్ ఎఫెక్ట్ గురించి ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చాము. ఓకే, యూ కెన్ పాస్ ద స్లైడ్ అండ్ రీడ్ ఆల్ ద థింగ్స్ అబౌట్ రామన్ స్పెక్ట్రోస్కోపీ ఇఫ్ యూ హ్యావెంట్ heard about Raman effect before. Okay, so government initiatives in the field of nanotechnology. So ఎప్పుడు కూడా గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వకపోతే న్యూ టెక్నాలజీస్ అనేటివి డెవలప్ కావు. ఓకే, ఇన్ దాట్ కేస్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ MIT has taken up several major initiatives to promote nano electronics research and innovations in the country. Major nano electronics centers of international standards have been established at premium institutes in the country, especially IIT లో మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎవరి ద్వారా అండి? మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. ఓకే, MIT. సో ద స్టేట్ ఆఫ్ ఆర్ట్ నానో ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీస్ అట్ దీస్ సెంటర్స్. ఈ సెంటర్స్లో మనం స్టేట్ ఆఫ్ ఆర్ట్ నానో ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీస్ అంటే ఒక నానో షీట్ని కూడా తయారు చేసే కెపాసిటీ కలిగే ఇవి అట్ ద ఇండియన్ నేషనల్ ఎలక్ట్రానిక్స్ యూజర్ ప్రోగ్రామ్ ఇనిషియేటెడ్ బై MIT బీయింగ్ ఇంప్లిమెంటెడ్ అట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ నానో ఎలక్ట్రానిక్స్. ఇది ఎక్కడ ఉందో గమనించాలి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ నానో టెక్నాలజీ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ నానో టెక్నాలజీ అట్ IISc బెంగళూరు. ఇది ఓకే, బెంగళూరు అండ్ IIT Bombay. IIT Bombay and has provided great opportunity for R&D community all over the country for accessing state-of-art nano fabrication facilities for understanding research and skill development in nano electronics. ఈ రెండు ప్రీమియం ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ఫ్రెండ్స్ ఏమవుతుంది, నానో ఫ్యాబ్రికేషన్ కానివ్వండి, నానో టెక్నాలజీలో రీసెర్చ్గా చేయడానికి ఇంట్రెస్టింగ్ ఉన్న క్యాండిడేట్స్కి ఇది ఒక బేస్ పాయింట్ లాగా వర్క్ చేయడం జరిగింది. About 400 researchers are being imparted hands-on training in nano fabrication at these centers every year. The research activities have so far resulted in large number of research publications and significant number of innovations for the patents have been filed. సో ఈ మిషన్ ద్వారా MIT వాళ్ళు తెచ్చిన ఇన్నోవేటివ్ సెంటర్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ నానో టెక్నాలజీ ద్వారా ఏమవుతుంది, మనకు స్కిల్డ్ లేబర్ ఇన్ నానో టెక్నాలజీ అనేది తయారవ్వడం, దానిపైన రీసెర్చ్ చేయడం, వాళ్ళు ఫారెన్కి పంపడం, ఇంకా కొలాబరేషన్ పెరగడం ద్వారా మనకి నానో పర్సన్స్ ఆర్ నానో స్కిల్డ్ పర్సన్స్ అనేది మనం తయారు చేసుకుంటున్నాం. నెక్స్ట్, మిషన్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ. మిషన్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ by Government of India. It is also known as Nano Mission. Government of India launched Nano Mission in 2007 as an umbrella capacity building program. ఇదే కాకుండా మై ఫ్రెండ్స్ బైనియర్ అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మనం నానో ఇండియా సమ్మిట్ అనేది ఒకటి చేస్తాం. నానో ఇండియా సమ్మిట్ ఇట్ హ్యాపెండ్ ఇన్ 2019. ఇట్ ఈస్ yet to happen in 2021. ఎవ్రీ 2 years ఒకసారి. సో హియర్ వాట్ హ్యాపెన్స్, ప్రపంచంలో ఉన్న నానో సైంటిస్టులు కానివ్వండి, ఇండియాలో ఉన్న నానో సైంటిస్టులు కానివ్వండి, అందరు ఒకే ప్లాట్ఫామ్ దగ్గర గ్యాదర్ అయ్యి హౌ మోర్ టు డెవలప్ ద నానో టెక్నాలజీ సో దట్ ఇట్ హెల్ప్స్ ద హ్యూమన్ కైండ్. మనల్ని ఎలా హెల్ప్ చేస్తుందో నానో టెక్నాలజీ దానిపైన డిస్కస్ చేసి
వారి వారి ఆర్టికల్స్ వారి వారి రీసెర్చ్ని ఇక్కడ వాళ్ళు పబ్లిష్ మరియు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో నానో మిషన్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? దిస్ ఈజ్ ఆల్సో ఏ ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్. వన్ నీడ్ టు నో మినిస్ట్రీ హూ ఇంప్లిమెంట్స్ ఎ స్కీమ్ and also department which implements a scheme. So it is implemented by Department of Science and Technology under Ministry of Science and Technology. Nano mission ever implement చేస్తున్నారు? Ministry of Science and Technology, Department of Science and Technology. So the objectives of the mission, ఈ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? బేసిక్ రీసెర్చ్ ప్రమోషన్ ఇన్ నానో టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి నానో టెక్నాలజీ కోసం, ల్యాబ్ ఫెసిలిటీస్ పెంచాలి ఈ మిషన్ ద్వారా, నానో అప్లికేషన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్స్ సైంటిస్టులు కావాలి మాకు నానో టెక్నాలజీలో ఇంకా ఫర్దర్ వెళ్ళడానికి, ఇంటర్నేషనల్ కొలాబరేషన్. ఈ 5 ఈ మిషన్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద అవుట్కమ్స్ ఆఫ్ ద మిషన్? 2007లో స్టార్ట్ అయిపోయింది, ఇట్ గాట్ ఎండెడ్ అరౌండ్ 2017. సో లెట్స్ సీ ద అవుట్కమ్స్. As a result of efforts led by the nano mission, today India is among top 5 nations in the world in terms of scientific publications in nanotechnology. ఈరోజు మనం థర్డ్ పొజిషన్లో ఉన్నాం. నానో టెక్నాలజీ గురించి రీసెర్చ్ చేసి వాటి పబ్లికేషన్ చేసే దేశాల్లో టాప్ 5 దేశాల్లో మనము ఒక్కరమని గర్వంగా చెప్పుకోవడానికి ఈ నానో మిషన్ అనేది తోడ్పడింది. 2014 recognizing its success, the Union Cabinet accorded approval for continuation of nano mission phase 2 during 12th plan from 2012 to 17 with an allocation of 650 crores. చెప్పాను, because of its successful nature they extended the nano mission till 2017 by allocating 650 crores. Next, nano mission has resulted in useful products like nano hydrogel based eye drops, pesticide removal technology for drinking water, water filters for arsenic and fluoride removal, nano silver based antimicrobial textiles. మీరు అందరికీ తెలియాలి కొన్ని చిన్న పాయింట్స్ మీరు సైంటిఫిక్గా జనరల్ సైన్స్ ద్వారా మీరు గ్రాస్ప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎలాంటివంటే నానో సిల్వర్ అనేది మీకు తెలుసు, సిల్వర్ మన వెండి, ఇట్ హ్యాస్ యాంటీమైక్రోబియల్ ప్రాపర్టీస్. వాటర్ ప్యూరిఫికేషన్లో చాలా యూజ్ చేస్తాం సిల్వర్ని. ఓకే, నెక్స్ట్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్సెనిక్ అండ్ ఫ్లోరైడ్. వాటర్ని కూడా ప్యూరిఫై చేయడానికి నానో ఫిల్టర్స్ కనిపెట్టారు. హౌ ఇంపార్టెంట్ ఈజ్ దిస్? ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో మీరు లింకప్ చేసుకోవాలి ఎన్వైరన్మెంట్కి కూడా. ఏంటి? ఆర్సెనిక్ వాటర్ ఎక్కడ ఎక్కువగా ఉంది? వెస్ట్ బెంగాల్. ఓకే, వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ ఫ్లోరైడ్ వాటర్ మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎక్కడ ఉంది? నల్గొండ ప్రాంతంలో. Okay, so how you can use this technology to improve our condition of the people is very very important. ఇంకేమన్నారు? నానో హైడ్రోజల్ బేస్డ్ ఐ డ్రాప్స్ అంటే బాగా డ్రై అయిపోయిన కళ్ళల్లో ఈ హైడ్రోజెల్ బేస్డ్ ఐ డ్రాప్స్ వేస్తే ఇట్ స్టేస్ దేర్ ఫర్ లాంగ్ టైమ్ అండ్ ఇట్ వెట్స్ యువర్ ఐ కంటిన్యూస్లీ. సో చూడండి ఎంత ఈ మిషన్ ద్వారా హౌ వెల్ వి ఆర్, హౌ హ్యాపీ వి ఆర్. ఎవ్రీ స్మాల్ ఇన్నోవేషన్ లీడ్స్ టు ఎ లార్జర్ గేమ్. ఓకే, it has orchestrated the national dialogues to promote R&D in development of standards of nanotechnology and laying down national regulatory framework roadmap for nanotechnology. ఒక రోడ్ మ్యాప్, రెగ్యులేషన్ ఎలా ఉండాలి నానో టెక్నాలజీకి, ఫ్యూచర్లో ఇంకా డెవలప్ అవుతున్నాం కాబట్టి దీని గురించి ముందుగానే ఆలోచించాలని ఇది ఒక కాషన్ ఇచ్చింది. ద నానో మిషన్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ నేషనల్ డైలాగ్స్ టు ప్రమోట్ R&D డెవలప్మెంట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఫర్ నానో టెక్నాలజీ. సేమ్ పాయింట్. ఓకే, సేమ్ పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్కి వచ్చాము. కరెంట్ అఫైర్స్లో చాలా తక్కువ జరుగుతుందని నానో టెక్నాలజీ గురించి పెద్దగా న్యూస్లో మీరు కంటిన్యూస్గా వినరు, కానీ ఇప్పుడు ఉన్న పాయింట్స్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఐకోనోసాట్ 2020. వాట్ ఈస్ ఐకోనోసాట్? ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ నానో సైన్స్ అండ్ నానో టెక్నాలజీ. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ నానో సైన్స్ అండ్ నానో టెక్నాలజీ 2020 ఆర్గనైజ్ డ్యూరింగ్ 5th కలకత్తాలో, వెస్ట్ బెంగాల్లో ఆర్గనైజ్ చేశాం. ఐకోనోసాట్ ఈజ్ సిరీస్ ఆఫ్ biennial international conferences
held in India under aegis of Nano Mission, Department of Science and Technology. ఓకే, నానో ఇండియా డైలాగ్ ఉంది కదా, దాని కిందనే ఐకోనోసాట్ జరిగింది. ఓకే, బైనియల్ అంటే 2 సంవత్సరాలకి ఒకసారి. ద కాన్ఫరెన్స్ కీ పాయింట్స్ ఏంటి? ఇంటెన్స్ టు బ్రింగ్ అవుట్ కట్టింగ్ ఎడ్జ్ డెవలప్మెంట్స్ ఇన్ ద డొమైన్ ఆఫ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెటీరియల్స్ యాజ్ వెల్ యాజ్ బయాలజికల్ సైన్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ నానో టెక్నాలజీ. కట్టింగ్ ఎడ్జ్ అంటే మోస్ట్ డెవలప్డ్, మోస్ట్ సొఫిస్టికేటెడ్, లేటెస్ట్ వర్షన్ ఈ యొక్క నానో టెక్నాలజీని అన్ని ఫీల్డ్స్లో అప్లై అయ్యేలా చూద్దామని చెప్పి డిస్కస్ చేశారు. ద ఈవెంట్ ఎంఫసైజ్డ్ ఆన్ 5 M's. వాట్ ఈస్ దట్ 5 M's? మెకానికల్, మెటీరియల్, మెషిన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మ్యాన్ పవర్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ దీస్ 5 M's ఇన్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ. మెటీరియల్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి, మ్యాన్ పవర్ని ఇంక్లూడ్ చేసుకోవాలి, మెషిన్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి, మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ చేయాలి నానో టెక్నాలజీ అని వీళ్ళు తీర్మానించుకున్నారు. ఇదే ఐకోనోసాట్లో. ఇట్ ఆల్సో ఎయిమ్ టు ఇంటిగ్రేట్ నానో టెక్నాలజీ విత్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ న్యూ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సో ఆన్. ఓకే, it emphasized the need to create the network of experts in nanoscience to collaborate the knowledge across like agriculture, energy, transportation, so on. ఒక కన్సార్టియం చేద్దాము, మనందరం ఒక ప్లాట్ఫామ్ మీద కలుద్దాము, ఎప్పుడు కుదిరినా ఒక టాపిక్ పైన డిస్కస్ చేద్దాము, కొలాబరేట్ అయ్యి రీసెర్చ్ చేద్దాము, దానికోసం కూడా ఒక ప్లాట్ఫామ్ తయారు చేయాలని ఈ ఐకోనోసాట్లో డిస్కస్ చేయడం జరిగింది. So these are all standalone points, my friends. You can pause the video and look at every slide and read for yourselves. Okay, so next, graphene mask and coronavirus. Coronavirus వచ్చినప్పుడు graphene mask గురించి పెద్ద డిస్కషన్ జరిగింది. ఏంటి అంటే, by using graphene mask you can kill the coronavirus bacteria up to with 100% efficiency. అంటే మీరు గ్రాఫీన్ మాస్క్ యూజ్ చేయడం ద్వారా మీరు కరోనా వైరస్కి బాధితులు కారు. So on that they have done research and they have also published paper. So all regarding this. So we already discussed in the properties of graphene. Properties of graphene lo manam chusam. It has antimicrobial properties, antibacterial properties or antimicrobial properties. బ్యాక్టీరియాని అటాక్ చేస్తుంది, చంపేస్తుంది, లేదా గ్రో కానివ్వకుండా ఒక హార్ష్ కండిషన్ని అక్కడ ఫామ్ చేస్తుంది. కాబట్టి గ్రాఫీన్ అనేది ఎంత యూస్ఫుల్లో చూడొచ్చు. సో దాని ప్రొటెక్షన్ కానివ్వండి, దాని యొక్క బెనిఫిట్స్ కానివ్వండి, దీస్ ఆర్ ఆల్ స్టాండ్ అలోన్ పాయింట్స్. ఓన్లీ యూ హ్యావ్ టు నో that graphene kills. Graphene is a nano compound can use to kill coronavirus vaccine. ఇలాంటి బ్యూటిఫుల్ పాయింట్స్ మీకు అవసరం. But these extra knowledge is also needed. Try to pass and read so that you can remember and memorize things. Next, Unnati program by ISRO. ఇది స్పేస్లో కదా సార్, మరి ఇక్కడ చెప్తున్నారు. Here, this Unnati program is related to nano satellites. ఫ్రెండ్స్, నానో శాటిలైట్కి నానో టెక్నాలజీకి ఎటువంటి లింక్ లేదు, కానీ మీకు ఇందులో ఉన్న డిఫరెన్షియేషన్ని చెప్పడానికి నేను ఇది పెట్టాను. స్పేస్లో నానో శాటిలైట్స్ అంటే దానికి డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. దాంట్లో వెయిట్ వచ్చేసి 10 kgs కంటే తక్కువగా ఉండడం, 5 kgs కంటే తక్కువగా ఉండేది వాటిని నానో శాటిలైట్స్ అంటాం. Here we do not use the term of 10 to the power of -9. To show this difference, I have provided you the slide of ISRO's Unnati program. But this is also an important current affairs. So please try to read this so that you can get 1 point on this. Okay, Unnati or Unispace Nano Satellite Assembly Training Program by ISRO. Okay, Nano Satellite Assembly cheyadaniki, skill development cheyadaniki use chestunnam. So the next breakthrough this year was nano urea liquid. దీన్ని డెవలప్ చేసిన వారు IFFCO. It's a wholly owned corporate or cooperative society అన్నమాట. ఇది ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేషన్ లిమిటెడ్. IFFCO అంటే ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేషన్ లిమిటెడ్, వరల్డ్స్ ఫస్ట్ నానో యూరియా లిక్విడ్ ఫర్ ఫార్మర్స్ అక్రాస్ ద వరల్డ్. ఓకే, దాని యొక్క స్పెసిఫికేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు. రిడ్యూసెస్ ద ఇన్పుట్ కాస్ట్. మీరు పెద్ద యూరియా బస్తా వాడే బదులు ఇంత చిన్న బాటిల్ వాడితే మీరు ఎకరాలు తడిపేయవచ్చు. ఓకే, ఎన్వైరన్మెంటల్లీ ఫ్రెండ్లీ. ఎక్కువగా యూరియా యూజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ. ఇంప్రూవ్స్ న్యూట్రిషన్ వాల్యూ. ఇది నానో టెక్నాలజీ కాబట్టి రూట్స్ భూమిలోకి ఈజీగా వెళ్ళిపోతుంది, రూట్స్లోకి ఇంకా స్పీడ్గా ఎక్కేస్తుంది. కాబట్టి
ఇంప్రూవ్స్ న్యూట్రిషనల్ వాల్యూ, ఇంక్రీజెస్ ఫార్మర్స్ ఇన్కమ్. ఎందుకు ఇంక్రీజ్ అవుతుందండి? మీరు యూరియా బస్తా కొనే బదులు చిన్న బాటిల్ కొంటున్నారు కాబట్టి ఆ డబ్బులని సేవ్ అయినట్టే కదా. ఇంక్రీజెస్ ఫార్మర్స్ ఇన్కమ్ ప్లస్ ప్రొడక్షన్ ఎక్కువగా వస్తుంది కదా, దీని ఎఫిషియన్సీ ఎక్కువ కాబట్టి అదొక పాయింట్. ఎన్హాన్సెస్ క్రాప్ ప్రొడక్టివిటీ, అబ్జర్ప్షన్ ఎక్కువ, ఆబ్వియస్లీ క్రాప్ ప్రొడక్టివిటీ ఎక్కువ. చీపర్ దెన్ కన్వెన్షనల్ యూరియా. సో ఈ అన్ని పాయింట్స్ ఒకసారి పాస్ చేసి దయచేసి నోట్ చేసుకోండి. ఓకే, సో the same thing, what about all this? How much of urea you need, how much of versus how much of nano urea liquid you need. So all that specifications, okay, same, ఎంత పర్సెంట్ ప్రొడక్షన్ అవుతుంది, ఎంత పర్సెంట్ ప్రొడక్షన్ పెరుగుతుంది, అన్నీ కూడా yield benefits. Okay, so who developed this? It was indigenously developed at Nano Biotechnology Research Center Kola in Gujarat in line with Atmanirbhar Bharat and Atmanirbhar Krishi Yojana. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎవరు డెవలప్ చేశారండి? నానో బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అట్ కలోల్ ఇన్ గుజరాత్. సో వాళ్ళు ఏమనుకున్నా అంటే మనం సెల్ఫ్ రిలయంట్ ఉండాలి, మన ఫార్మర్ సెల్ఫ్ రిలయంట్ ఉండాలి. దాని అర్థమే ఆత్మనిర్భర్ భారత్, ఆత్మనిర్భర్ కృషి. ఓకే, స్వయం ప్రతిపత్తి. ఓకే, ఇండియా ఈజ్ డిపెండెంట్ ఆన్ ఇంపోర్ట్స్ టు మీట్ ఇట్స్ యూరియా రిక్వైర్మెంట్స్. ఇప్పటివరకు మనం ప్రతిసారి యూరియాని టన్నుల యూరియా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ టెక్నాలజీ ద్వారా, ఈ ఇన్వెన్షన్ ద్వారా ఈ యూరియా ఇంపోర్ట్ అనేది ఖచ్చితంగా డ్రాస్టికల్గా రిడ్యూస్ అవుతుంది. ఓకే, కానీ దీనికి నెగిటివ్ పాయింట్స్ కూడా ఉంటాయండి. ఎందుకంటే ఇది నానో యూరియా కదా, ఇది ఈజీగా సీప్ అయిపోయి గ్రౌండ్ వాటర్లో మిక్స్ అయ్యే డేంజర్ కూడా ఉంది. కానీ దీని అప్లికేషన్స్ ఇప్పటివరకు లార్జ్ స్కేల్లో కాలేదు కాబట్టి, దీని యొక్క నెగిటివ్ పాయింట్స్ ఇప్పటివరకు మనకు తెలియదు కాబట్టి దీన్ని మాత్రం ఒక పాయింట్ రాసుకోవచ్చు. దాట్ ఇట్ ఈస్ ఎ నానో పార్టికల్, ఇట్ కెన్ ఈజీలీ సీప్ ఇన్ టు ద గ్రౌండ్ అండ్ గెట్ మిక్స్డ్ విత్ గ్రౌండ్ వాటర్. గ్రౌండ్ వాటర్లో నైట్రోజన్ పొల్యూషన్ అవుతే ఏమవుతుందండి? ఒక డిజీజ్ వస్తుంది. ఆ డిజీజ్ పేరేంటి? బ్లూ బేబీ సిండ్రోమ్. ఓకే, బేబీ మొత్తం బ్లూగా మారిపోతుంది. ఇలాంటి డిజీజెస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో వీల్ డిస్కస్ దాట్ ఇన్ డీటెయిల్. సో నౌ లెట్స్ సీ వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ ప్రిలిమ్స్ క్వశ్చన్. ప్రిలిమ్స్లో ఆబ్జెక్టివ్లో ఎలాంటి క్వశ్చన్ వస్తుందో ఒకసారి చూద్దాం ఈ టాపిక్ మీద. విత్ రిఫరెన్స్ టు కార్బన్ నానో ట్యూబ్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ క్యారియర్ ఆఫ్ డ్రగ్స్ అండ్ యాంటీజెన్స్ ఇన్ హ్యూమన్ బాడీ. చదవలేదు మన పాయింట్లో, పక్కకు పెడదాం. దే కెన్ బి మేడ్ ఇంటూ ఆర్టిఫిషియల్ బ్లడ్ క్యాపిలరీస్ ఫర్ అన్ ఇంజూర్డ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ. చెప్పాను, నానో కార్బన్ ట్యూబ్స్ దేంతో తయారవుతున్నాయండి? గ్రాఫీన్తో తయారవుతున్నాయి. గ్రాఫీన్ అనేది ఏంటండి? మోస్ట్ ఫ్లెక్సిబుల్, మోస్ట్ స్ట్రాంగ్, మోస్ట్ డ్యూరబుల్ అండ్ నాన్ రియాక్టివ్ కదా. దాని నేచర్. సో కాబట్టి ఆబ్వియస్లీ మనం క్యాపిలరీస్ తయారు చేయవచ్చు. క్యాపిలరీస్ అంటే ఏం లేదు, ఒక స్ట్రా లాగా ఉండేదాన్ని క్యాపిలరీ అంటాం. స్ట్రా అనే క్యాపిలరీ అంటాం. క్యాపిలరీ ట్యూబ్ కూడా అనొచ్చు. సో మీకు ఇక్కడ నరం తెగిపోయింది, ఇది చాలా సన్నగా ఉంటుంది కానీ నానో ట్యూబ్ అంటే 10 నుంచి 100 నానోమీటర్స్ వరకు ఉంటుంది. 10 to 100 నానోమీటర్స్, దట్ ఈస్ సో స్మాల్. సో యూ కెన్ యూటిలైజ్ దిస్. కామన్ సెన్స్ అప్లికేషన్ చేయాలి. దే కెన్ బి యూజ్డ్ ఇన్ బయోకెమికల్ సెన్సర్స్. ఆబ్వియస్గా ఎందుకు యూజ్ చేయలేమండి? చేయవచ్చు. కార్బన్ నానో ట్యూబ్స్ ఆర్ బయోడిగ్రేడబుల్. ఇది ఎలా చెప్తాం? కార్బన్ అనేది నేచురల్గా బయోడిగ్రేడబుల్ కాబట్టి ఇది కూడా కరెక్టే. గ్రాఫీన్ అనేది బయోడిగ్రేడబుల్ అనేది, కానీ లాంగ్ టర్మ్లో బయోడిగ్రేడ్ అవుతుంది. ఓకే, సో నౌ లాస్ట్ పాయింట్ ఒకసారి మళ్ళీ చూద్దాం. దే కెన్ బి యూజ్డ్ యాజ్ క్యారియర్ ఆఫ్ డ్రగ్స్ అండ్ యాంటీజెన్స్ ఇన్ హ్యూమన్ బాడీ. ఎందుకు యూజ్ చేయలేమండి? ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళి అది రిలీజ్ చేస్తుంది. యూ కెన్ యూజ్ ఇట్ నా. ఈవెన్ దిస్ ఆల్సో ఈస్ కరెక్ట్. సో మీ ఆన్సర్ ఏమవుతుందండి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నప్పుడు ఆల్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. టాపిక్ వచ్చేసి నానో టెక్నాలజీ గురించి చదువుకోబోతున్నాం. సో నానో టెక్నాలజీ గురించి వన్ ఆఫ్ ద ఫేమస్ సైంటిస్ట్ ఆఫ్ ఇండియా సిఎన్ఆర్ రావు గారు ఏం చెప్పారంటే, నానో టెక్నాలజీని ఇప్పటి వరకు కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూజ్ చేసుకోలేదని సిఎన్ఆర్ రావు గారు చెప్పడం జరిగింది. సో ఈ నానో టెక్నాలజీ అంటే ఏంటి? దీని అప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? ఇది ఎన్ని ఫీల్డ్స్లో స్ప్రెడ్ అయి ఉంది? సో నానో టెక్నాలజీ గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఇనిషియేటివ్స్ ఏంటి? ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకోవడానికి మనం టాపిక్లోకి వెళ్దాం. సో ఫస్ట్ అండ్ ఫస్ట్ what is the definition of nanotechnology is one of the major thing. Nanotechnology is science
ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కండక్టెడ్ అట్ నానోస్కేల్. నానోస్కేల్ అంటే 10 to the power of -9 scale, 10 to the power of -9 scale, which is absolutely 1 to 100 nanometers. Nanometers అంటే 10 to the power of -9 ని నానో అని అంటాము. సో 1 to 100 nanometers is our scale or range of nanometers or nanotechnology. So Richard Feynman is considered as the father of nanotechnology. ఒకవేళ మీకు క్వశ్చన్ వస్తే who is considered as the father of nanotechnology? Richard Feynman, a famous physicist, is considered as the father of nanotechnology. So now, nanoscience and nanotechnology are the studies and applications of extremely small, 10 to the power of -9 అన్నాను, దాన్ని బట్టే తెలిసిపోతుంది ఎంత చిన్నదో అది. Extremely small things that can be used across all other science fields such as chemistry, biology, physics, material science and engineering. సో నానో టెక్నాలజీ దాని యొక్క వింగ్స్ లేదా దాని యొక్క ఆర్మ్స్ని చాలా వైడ్గా స్ప్రెడ్ చేయడం ద్వారా అన్ని ఫీల్డ్స్ని కూడా కవర్ చేయడం జరిగింది. సో నానో టెక్నాలజీలో జనరేషన్స్ అనేవి పాస్ అవుతున్నాయి. ప్రతి టెక్నాలజీలో ఒక జనరేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం సెల్యులార్ నెట్వర్క్ తీసుకుందాం. ఫస్ట్ జనరేషన్ అంటాం, 2G ఫోన్ అంటాం, 3G ఫోన్ అంటాం, ఇప్పుడు 4G ఫోన్ వచ్చింది, నెక్స్ట్ 5G ఫోన్ కూడా లాంచ్లో ఉంది. సో దీస్ ఆర్ ఆల్ జనరేషన్. G ఈజ్ నథింగ్ బట్ జనరేషన్స్. నానో టెక్నాలజీ కూడా అలాంటి జనరేషన్స్లో నుంచే పాస్ అవుతూ వచ్చింది. సో ఇందులో ఫస్ట్ జనరేషన్ వచ్చేసి ప్యాసివ్ నానో టెక్నాలజీ అంటాం. ప్యాసివ్ నానో టెక్నాలజీ dispersed and contact nanostructures like colloids, products incorporating nanostructure, example nanoparticles and polymers. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీకు మన చైనీస్ ప్రాసిలిన్ వేర్ అంటే చైనా వాళ్ళు యూజ్ చేసే స్మూత్ వేర్స్, అది ఒక టైప్ ఆఫ్ నానో టెక్నాలజీ. లేదు మన స్వర్ణకారులు లేదా గోల్డ్ స్మిత్స్ యూజ్ చేసే ఒక కోటింగ్ కూడా నానో టెక్నాలజీ కింద మనం కన్సిడర్ చేయవచ్చు. So next is active nanotechnology phase. During this phase, we have developed devices, bio devices, adaptive structures, activators, etc. So ఇంకా కూడా దీన్ని ఎన్హాన్స్ చేయడానికి, ఒక క్యాటలిస్ట్ ఇవ్వడానికి, బూస్ట్ చేయడానికి సెకండ్ జనరేషన్ నానో టెక్నాలజీ అనేది యూజ్ చేసాం. నెక్స్ట్ థర్డ్ జనరేషన్ సిస్టమ్ ఆఫ్ నానో సిస్టమ్. ఓకే, సిస్టమ్ ఆఫ్ నానో సిస్టమ్స్ అంటే నానో రోబోట్స్ కానివ్వండి, ఈ నానో స్పేస్ శాటిలైట్స్ కానివ్వండి, ఇంకా వైడ్ అప్లికేషన్స్కి ఈ థర్డ్ జనరేషన్లో ఎవాల్వ్ అవ్వడం జరిగింది. ఇంకా చిన్నదానికి వెళ్ళిపోయాం. చూడండి, ఇప్పుడు ఇంత పెద్ద వస్తువు ప్రొసిలించారంటే దాని నుంచి చిన్న చిన్నగా డెవలప్ అవుతూ ఇంకా చిన్నగా చేయడమే జనరేషన్స్ యొక్క మేజర్ ఎయిమ్. సో అట్ లాస్ట్ మనం ఫోర్త్ జనరేషన్ బై 2010కి వచ్చినప్పుడు వీ హ్యాడ్ మాలిక్యులర్ నానో స్ట్రక్చర్స్, అటామిక్ డిజైన్ అంటే చాలా చిన్న అటామిక్ పార్టికల్స్ని కూడా క్లియర్గా అండర్ అటామిక్ మైక్రోస్కోప్ యూజ్ చేస్తూ వాటిని స్ప్లిట్ చేయడం, అటాచ్ చేయడం చేసే ఫంక్షనే మాలిక్యులర్ నానో సిస్టమ్స్. ఓకే, సో నౌ టైప్స్ ఆఫ్ నానో టెక్నాలజీ. సో నానో టెక్నాలజీని బేసికలీ యూ కెన్ డివైడ్ ఇంటూ 2 types, దట్ ఈస్ టాప్ టు బాటమ్ ఆర్ బాటమ్ టు టాప్. అంటే పెద్ద నుంచి చిన్నగా చేస్తున్నామా లేదా చిన్నదాని నుంచి పెద్దగా చేస్తున్నామా, హౌఎవర్ ద వే యు ఆర్ యూజింగ్ నానో టెక్నాలజీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక చిన్న మైక్రో ఆర్గానిజం ఉంది, దాని యొక్క షెల్ ఒక స్ట్రక్చర్లో ఉంది. ఆ షెల్ స్ట్రక్చర్ ద్వారా ఒకవేళ ఆ మైక్రో ఆర్గానిజం ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ మైక్రో ఆర్గానిజం అయి ఉంటే మనం ఏం చేస్తామండి, ఆ షెల్ యొక్క స్ట్రక్చర్ని మ్యాక్సిమైజ్ చేస్తూ పెద్దగా ఆ షెల్ స్ట్రక్చర్ని డిజైన్ చేసి దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలో కూడా ఆలోచిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ తాబేలు స్ట్రక్చర్ ఉందండి, అది చాలా పెద్దది, అది ఇంకా చిన్నగా చేసి ఒక చిన్న ప్రాణిని కాపాడచ్చు, లేదా ఒక చిన్న ప్రాణిలో ఉన్న మెకానిజంని మనం చూసి దాన్ని పెద్దగా చేసి మన మనిషికి ఒక ఎక్సోస్కెలిటన్ కూడా తయారు చేయగలం. సో ఇలాంటి దాన్ని ఏమంటాం మనం, బాటమ్ టు టాప్ ఆర్ టాప్ టు బాటమ్ టెక్నాలజీస్ అంటాం. సో దాని గురించే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఎప్పుడు కూడా నేను చెప్పేది అర్థం కాకుంటే వీడియో పాజ్ చేయాలి, ఇచ్చిన ప్రతి స్లైడ్లో ఉన్న ఎవ్రీ పాయింట్ క్లియర్గా చదవాలి. సో సేమ్ బాటమ్ టు టాప్ అన్నాను, కింద నుంచి మీదికి, చిన్నదాని నుంచి పెద్దదాని వరకు.
సో నెక్స్ట్ ఇంకా నానో టెక్నాలజీని డివైడ్ చేయాలనుకుంటే ఇంకా 2 టైప్స్లో డివైడ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి డ్రై నానో టెక్నాలజీ, ఇంకోటి వెట్ నానో టెక్నాలజీ. పేర్లే చెప్పేస్తున్నాయి. డ్రై అంటే వాటర్ ఉండదు, డ్రైగా ఉంటుంది. అంటే మెటీరియల్స్ స్టీల్ కానివ్వండి, లేదంటే జింక్ కానివ్వండి, ఇంకా మెటీరియల్ కోటింగ్స్ని పెంచేదాన్ని డ్రై నానో టెక్నాలజీ అంటాం. వెట్ అంటే తడిగా ఉండే పదార్థాలు అన్నీ కూడా ఈ వెట్ నానో టెక్నాలజీ అంటే ఎస్పెషల్లీ ఎస్పెషల్లీ మన బయోసైన్సెస్లో యూజ్ చేసేదాన్ని వెట్ నానో టెక్నాలజీ అంటాము. మెంబ్రెయిన్స్ కానివ్వండి, ప్రోటీన్ స్ట్రక్చర్ కానివ్వండి, సెల్యులార్ లెవెల్లో ఏదైనా చేంజెస్ తేవడం కానివ్వండి, మన బాడీలో ఉన్న మినరల్స్ని స్టడీ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా వెట్ నానో టెక్నాలజీలో ఒక పార్ట్. సో ఇక్కడ నానో టెక్నాలజీ యొక్క వింగ్స్ లేదా ఆర్మ్స్ ఎంత వైడ్గా ఉందో మీకు ఒక పిక్చర్లో చూపెట్టారు. దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, దాని యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటి. స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నా మీకు, నానో టెక్నాలజీ హ్యాస్ బోత్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. దీన్ని మీరు ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటే డబుల్ ఎడ్జ్ స్వార్డ్ అంటాం. అంటే 2 వైపులు పదును కలిగిన ఒక కత్తి లాంటిది ఇది. అటు కట్ చేస్తుంది, ఇటు కట్ చేస్తుంది. దాన్ని ఎంత జాగ్రత్తగా వాడాలో మన చేతిలో ఉంటుంది. కాబట్టి సో నానో టెక్నాలజీ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ మీకు ముందుగానే చెప్పా. కానీ వీటిని మనం క్లియర్గా ఇన్డెప్త్గా పాయింట్ టు పాయింట్ చదివేసి ఇంకా కొంచెం అనలైజ్ చేద్దాం. సో అప్లికేషన్స్ ఆఫ్ నానో టెక్నాలజీ ముందే చెప్పాను, ఆర్మ్స్ వైడ్గా ఉన్నాయి, చాలా స్ప్రెడ్ అయిపోయి ఉంది నానో టెక్నాలజీ. దీని అప్లికేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్లో ఉందని మనం ఫస్ట్ స్లైడ్లో చదివాం. సో నా వెన్ యూ సీ అప్లికేషన్స్ ఆఫ్ నానో టెక్నాలజీ ఎస్పెషల్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. సో మనం రోజు చూస్తున్నాం, ఇంతకుముందు నోకియా ఫోన్ ఉండేది, ఇంత లావుగా ఉండేది. సో ఇప్పుడు ఏమైంది, ద స్లిమ్మెస్ట్ ఫోన్స్ వస్తున్నాయి, సన్నగా అయిపోతున్నాయి రోజుకి. దాట్ వాస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ నానో టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ థిన్ నానో షీట్స్ ఇన్ విచ్ వీఆర్ గోన్ ప్రొడ్యూస్ థిన్ బ్యాటరీస్ కానివ్వండి, లేదంటే థిన్ మైక్రో ప్రాసెసర్స్, థిన్ బ్యాటరీ మైక్రో ప్రాసెసర్స్. దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ కూడా ఉందండి, ఫ్లెక్సిబుల్ స్క్రీన్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఏవి శాంసంగ్ వాళ్ళ ఇట్లా ఫ్లిప్ ఫోన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫ్లెక్సిబుల్ స్క్రీన్స్. ఇవన్నీ కూడా అప్లికేషన్స్ ఆఫ్ నానో టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రానిక్స్లో చేయడం ద్వారానే మనం ఈరోజు ఇంత సుఖంగా ఉన్నాం. వీఆర్ ఇన్నోవేటింగ్, వీఆర్ మూవింగ్ అహెడ్ విత్ నానో టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రానిక్స్. సో యూ కెన్ సీ ఫోల్డబుల్, రోలబుల్ and stretchable electronics. Foldable, rollable and stretchable. You can even see a band of screens which you can wear around your wrist. అంటే మన చేతికి కూడా తలిగేసుకునేలా నానో టెక్నాలజీ డివైజెస్, స్క్రీన్స్ ఇప్పుడు వస్తున్నాయి. సో సేమ్ థింగ్ కంప్యూటర్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ ఇంక్లూడింగ్ ఫ్లాష్ మెమొరీ చిప్స్. మీరు మెమొరీ చిప్స్ అందరికి తెలిసిందే. ఒకప్పుడు మెమొరీ చిప్ అనేది ఇంత పెద్దగా ఉండేది, ఆల్మోస్ట్ 2 inches సైజులో. ఈరోజు హార్డ్లీ ఇట్ ఈస్ 1/2 inch. అండ్ ఇన్ సమ్ డివైజెస్ ఇట్ ఈస్ మచ్ స్మాలర్ అండ్ స్మాలర్ డే బై డే. మనం ఇంతకుముందు హార్డ్వేర్ డ్రైవ్స్ అని వినేవాళ్ళం. హార్డ్వేర్ డ్రైవ్స్, అది డిస్క్ ఉండేది, అది ఊకే తిరుగుతూ పాడైపోయింది సార్, నా హార్డ్వేర్ పాడైపోయింది. లేదంటే హార్డ్ డిస్క్ డ్రైవ్, హెచ్డిడి, బేసికలీ హార్డ్ డిస్క్ డ్రైవ్ పాడైపోయింది అంటాం. బట్ టుడే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ సాలిడ్ స్టేట్ డ్రైవ్. And this is produced by using nanotechnology. సో నానోటెక్నాలజీ ద్వారా ఈ ఒకవేళ హార్డ్ డిస్క్ డ్రైవ్లో మీరు ఏదైనా ఫైల్ ఎక్స్ప్లోర్ చేయాలి, లేదంటే ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే పడే టైం కంటే కూడా 10 times lesser మనకి సాలిడ్ స్టేట్ డ్రైవ్లో పడుతుంది. స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ, లైఫ్ టైం ఎక్కువ. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్, మీరు నోట్ చేసుకోవాలి. సో నెక్స్ట్, ultra high definition displays and televisions are now being quantum dots. మీకు చెప్పాను నానో టెక్నాలజీ ఎంత అండి, 10⁻⁻⁹. సో ఇంత చిన్న స్పేస్ మీరు ఎప్పుడైనా ఒకటి వినుంటారు, పిక్సెల్స్. టీవీ కొనే ముందు కానివ్వండి, ఏదైనా స్క్రీన్ కొనే ముందు కానివ్వండి, ఒక వర్డ్ వింటారు మీరు ఎప్పుడు, పిక్సెల్స్. ఇన్ని పిక్సెల్స్ ఉంది. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దిస్ పిక్సెల్స్? పిక్సెల్స్ ఆర్ నథింగ్ బట్ స్మాల్ సైజ్ డాట్స్ విచ్ ఆర్ స్పేస్డ్ అరౌండ్ ద స్క్రీన్. ఒక ప్లేన్ తీసుకుంటే, ఇది ఒకవేళ మీ టీవీ అనుకుంటే, దీనికి అన్ని ఎల్ఈడీస్ ఉంటాయండి, ఎల్ఈడి టీవీలో. సో అవన్నీ కూడా ఒక ఈక్వలైజ్డ్ స్పేస్లో
ఇట్లా స్ప్రెడ్ అయి ఉంటాయి. అవి దూరంగా ఉంటే మీకు అన్ని డబ్బాలుగా కనిపిస్తుంది, ఇలా 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 ఇలా. కానీ అవి ఎంత దగ్గరగా ఉంటే మీ యొక్క పిక్సెల్స్ అంటే పిక్చర్ క్లారిటీ అనేది పెద్దగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. ఈ పిక్చర్ క్వాలిటీని పెంచడానికి నానో ఎల్ఈడీస్, చాలా చిన్నగా ఉన్న నానో ఎల్ఈడీస్ మీరు అవి ఎంత అండి మీకు చాలా దగ్గరగా ప్లేస్ అయి ఉండడం ద్వారా యూ విల్ నాట్ మిస్ ఎనీ లైన్ ఆఫ్ ద ఫిగర్. సో దట్ ఈజ్ ఆల్సో పాసిబుల్ బై యూజింగ్ నానో టెక్నాలజీ. నెక్స్ట్, మెడికల్ అండ్ హెల్త్ కేర్ అప్లికేషన్స్. నానో టెక్నాలజీలో ఎస్పెషల్లీ యూ కెన్ యూస్ ఇట్ ఇన్ క్లియరింగ్ ద స్టంట్స్ ఆఫ్ హార్ట్ పేషెంట్స్. ఏదన్నా ఆర్టరీ కానీ వీన్ కానీ బ్లాక్ అయిపోయింది బ్లడ్ ద్వారా, దెన్ యూ కెన్ సెండ్ ద నానో రోబోట్స్ ఆర్ నానో పార్టికల్స్ టు క్లియర్ దట్ ప్యాసేజ్ అండ్ ఫ్లో ద బ్లడ్. ఇంకా ఎక్కడ యూజ్ చేయొచ్చు, ఈ నానో పార్టికల్స్ ద్వారా యూ కెన్ సెండ్ దోస్ నానో పార్టికల్స్ ఇన్ టు హ్యూమన్ బీయింగ్స్ and get clear cut image of the patient's body parts to diagnose clearly. అంటే పేషెంట్ యొక్క బాడీ పార్ట్స్ యొక్క స్ట్రక్చర్ని క్లియర్గా తెలుసుకోవచ్చు మనం నానో టెక్నాలజీ అప్లై చేయడం ద్వారా. ఇంకా ఏం చేయొచ్చు, ఇంకా నానో వ్యాక్సిన్స్ తయారు చేయొచ్చు. వాట్ ఆర్ దిస్ నానో వ్యాక్సిన్స్? మీరు వ్యాక్సిన్ అనగానే మనం ఏమనుకుంటాము, డైరెక్ట్ వీన్స్లోనే ఇచ్చేయాలి, డైరెక్ట్ సిరమ్స్లో ఇవ్వాలి. వీ కెన్ డెవలప్ సీరమ్ ఆర్ ఒక పేస్ట్ లాగా, ఒక ఫేస్ క్రీమ్ లాగా వాడే వ్యాక్సిన్స్ కూడా మనం తయారు చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు ఐఐటి వాళ్ళు, ఓకే, ఐఐటి హ్యాస్ డెవలప్డ్ ఏ న్యూ కైండ్ ఆఫ్ ఫేస్ క్రీమ్ ఫర్ ఉమెన్. ఆడవారి కోసం ఒక ఫేస్ క్రీమ్ తయారు చేశారు. ఆ ఫేస్ క్రీమ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మీరు తెలుసుకోవాలి, that face cream is enriched with folic acid. ఏంటండి? ఫాలిక్ యాసిడ్. ఓకే, ఈ ఫాలిక్ యాసిడ్ ఈజ్ ఐరన్ అనమాట. ఐరన్ డెఫిషియన్సీ వాళ్ళకి ఇస్తాం. ఆబ్వియస్లీ ఉమెన్ అందరు ఐరన్ డెఫిషియెంట్ కదా. ఈ ఫాలిక్ యాసిడ్ ఎన్రిచ్ చేసిన క్రీమ్ ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళ ఫేస్ కానీ చేతులకు కానీ బాడీకి కానీ అప్లై చేసినప్పుడు ఇట్ గెట్ డిఫ్యూజెస్ ఇన్ టు దర్ బాడీ. దిస్ ఫాలిక్ యాసిడ్ ఈజ్ నానో ఫాలిక్ యాసిడ్. అంటే చాలా చిన్నగా నానో టెక్నాలజీ ద్వారా క్లియర్గా మరియు సింప్లిఫైడ్గా తయారు చేసిన నానో ఫాలిక్ యాసిడ్ని మన స్కిన్ నుంచే మన బాడీలోకి అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ మనం ఇవ్వడం జరిగింది. ఈవెన్ దిస్ నానో టెక్నాలజీ హెల్ప్స్ టు ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ పెయిన్ రిలీఫ్. మనం పెయిన్ రిలీఫ్ బాంబ్ చూస్తాం, నానో టెక్నాలజీ ఇండ్యూస్డ్ బాంబ్ అంటారు, నానో టెక్నాలజీ ఇండ్యూస్డ్ స్ట్రిప్స్ అంటారు. సో ఒక ప్లే పర్సన్ లేదంటే ఒక స్పోర్ట్స్ పర్సన్కి ఇంజురీ అయితే తనకి ఇమీడియట్ రిలీఫ్ ఇచ్చేయడానికి కూడా నానో మెటీరియల్స్ అనేటివి చాలా చాలా ఉపయోగపడడం జరుగుతుంది. సో సేమ్ థింగ్ రీసెర్చ్లో కానివ్వండి, అన్నిట్లో. సో డిఫరెంట్ వేస్, పాస్ ఎవ్రీథింగ్ అండ్ లుక్ క్లియర్లీ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్. సో బెటర్ ఇమేజింగ్ అండ్ డయాగ్నోసిస్, కమర్షియల్ అప్లికేషన్, adaptive gold nanoparticles, everything. ఈవెన్ మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పాలండి, ఆస్ట్రేలియాలో ఏం చేశారంటే ఒక చిన్న మైక్రో ఆర్గానిజం ఉంది. ఆ మైక్రో ఆర్గానిజం ఏం చేస్తుందంటే గోల్డ్ని వెతుక్కుంటూ వెళ్తుంది. సో వీళ్ళు ఏం చేశారు, చిన్న నానో గోల్డ్ పార్టికల్స్ తయారు చేసి ఆ మైక్రో ఆర్గానిజమ్స్కి డైరెక్షన్ ఎలా ఇవ్వాలో ప్లాన్ చేయించి ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా వీళ్ళు గోల్డ్ రిజర్వ్స్ని కనిపెట్టడానికి ట్రై చేస్తున్నారు. సో చూసి బికాస్ ఆఫ్ మేకింగ్ నానో గోల్డ్ పార్టికల్స్ మీరు ఇదంతా చేయడం జరుగుతుంది. సో దిస్ ఆల్ ఈస్ బీయింగ్ డన్. సో ఇమాజిన్ ద గ్రేట్నెస్ ఆఫ్ నానో టెక్నాలజీ నౌ. సో ఎనర్జీ అప్లికేషన్స్ మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్స్లో నానో టెక్నాలజీలో మనం బ్యాటరీ సైజ్ రోజుకి తగ్గిస్తూ పోతున్నాం. ఓకే, ఇది ఎలా కుదురుతుంది? సో నేను చెప్తాను. సో బ్యాటరీ అనేది మీరు మామూలుగా చూస్తే ఒక సిలిండ్రికల్ బ్యాటరీ గుర్తుకొస్తుంది జనరల్గా. సో ఇట్ హ్యాస్ డిఫరెంట్ లేయర్స్, ఇజంట్ ఇట్? ఇట్ హ్యాస్ డిఫరెంట్ లేయర్స్. ఒక కార్బన్ రాడ్ కానివ్వండి, లేకుంటే అందులో ఉన్న డిఫరెంట్ మెటీరియల్స్ కానివ్వండి, ఇట్ హ్యాస్ డిఫరెంట్ లేయర్స్. బట్ బై కోటింగ్ యువర్ పేపర్, ఒక ప్లేన్ పేపర్ని నానో మెటీరియల్ ద్వారా దీనికి ఏదైతే విచ్ ఇండ్యూసెస్ ఎలక్ట్రిసిటీ ఆర్ ఇండ్యూసెస్ పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ కైనెటిక్ ఎనర్జీని ఇండ్యూస్ చేసే మెటీరియల్ని అక్కడ పెట్టేసి అయాన్స్ ప్యాసేజ్ ద్వారా మన బ్యాటరీ సైజ్ని చిన్నగా చేయడం జరిగింది.
And this nanotechnology produces those materials which can store energy for long time. లాంగ్ టైంలో ఎనర్జీ స్టోర్ చేసే కెపాసిటీ గల ఎక్విప్మెంట్ని కూడా దిస్ నానో టెక్నాలజీ హెల్ప్స్. లెట్స్ సీ మోర్. ఇంప్రూవ్స్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఫ్యూయల్ ప్రొడక్షన్, బెటర్ క్యాటలిస్ట్. సో ఇక్కడ మీరు బెటర్ క్యాటలైసిస్, వాట్ ఈస్ దిస్ క్యాటలైసిస్? మీరు బైక్ చూసుంటారు, ప్రతి బైక్కి సైలెన్సర్ కింద ఒక పెద్ద స్క్వేర్ షేప్లో ఇలా ఉంటుంది. ఇది మీ ఎగ్జాస్ట్ అనుకోండి, ఇలా స్క్వేర్ షేప్లో ఒక క్యాటలిస్ట్ ఉంటుంది, ఇక్కడ నుంచి మళ్ళీ మీ ఎగ్జాస్ట్ వచ్చేస్తుంది. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఎ క్యాటలైటిక్ కన్వర్టర్. సో క్యాటలైటిక్ కన్వర్టర్ అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే, ఈ క్యాటలిస్ట్ మీ హార్మ్ఫుల్ గ్యాసెస్ ఏవైతే వస్తున్నాయో దీంట్లో ఒక నానో టెక్నాలజీ ఇండ్యూస్ ఒక ఫిల్టర్ ఉంటుంది. సో ఆ ఫిల్టర్ నుంచి ఎప్పుడైతే గ్యాస్ ఫ్లో అవుతుందో ఇక్కడ యాక్టివ్గా ఉన్న నానో పార్టికల్స్ అన్నీ కూడా అందులో ఉన్న హార్మ్ఫుల్ ఎలిమెంట్స్ని, లెడ్ కానివ్వండి, ఎస్పెషల్లీ వెహికల్ నుంచి వచ్చే లెడ్ కానివ్వండి, ఇవన్నిటిని కూడా అది అబ్జర్వ్ చేసి గట్టిగా పట్టుకుని ఉంటుంది. సో బై అబ్జర్వింగ్ దాట్ హార్మ్ఫుల్ పార్టికల్స్ వీఆర్ సేవింగ్ ఈవెన్ ఎన్వైరన్మెంట్. సో ఇంకా ఏం చూడొచ్చు, నానో టెక్నాలజీ ద్వారా యూ కెన్ ఫార్మ్ సోలార్ సెల్స్ అంటే నథింగ్ బట్ సోలార్ ప్యానల్స్. సో దాని యొక్క ఎఫిషియన్సీని పెంచవచ్చు. అంటే నానో టెక్నాలజీ మీకు తెలిసిందే కదా, ఇంత దగ్గరగా ప్లేసే ఉన్నాయి. సో వెన్ ఎ సన్ రే స్ట్రైక్స్ యువర్ సోలార్ సెల్, ఇట్ హ్యాస్ మ్యాక్సిమం సర్ఫేస్ ఏరియా టు అబ్జర్వ్ మోర్ అమౌంట్ ఆఫ్ సన్లైట్. చాలా సన్లైట్ని ఒకేసారి అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ మీకు నానో టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తుంది. ఈవెన్ దిస్ నానో టెక్నాలజీ ఎస్పెషల్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీ అప్లికేషన్స్ మీరు ఇంకెక్కడ యూజ్ చేయవచ్చు చూద్దాం. So example, the uses of nanotechnology enables gas lift valves in offshore operations and use of nanoparticles to detect microscopic down well oil pipelines. Next, ఇక్కడ చూడండి, నానో టెక్నాలజీని ఫ్యూయల్ ఎఫిషియన్సీలో ఇంకెక్కడ యూజ్ చేస్తాం చెప్పండి. మనము మన ఫ్యూయల్ని ఇథనాల్ బ్లెండింగ్ అని చేస్తున్నాం ఒకటి. సో ఇంకా నానో టెక్నాలజీ ఎలిమెంట్స్ యూజ్ చేసి, నానో మెటీరియల్స్ని యూజ్ చేసి మన ఫ్యూయల్లో ఉన్న పొల్యూటెంట్స్ తగ్గించి దాన్ని నాకింగ్ టెంపరేచర్ అంటాం. నాకింగ్ టెంపరేచర్ దీన్ని తగ్గించడం ద్వారా, లేకుంటే ఇగ్నిషన్ టెంపరేచర్ లైఫ్ టైం పెంచడం ద్వారా. అంటే ఒక ఫ్యూయల్ని ఇగ్నైట్ చేయాలంటే దానికి ఒక టెంపరేచర్ కావాలండి, అందుకే మనం కిక్ కొడతాము, లేదంటే సెల్ఫ్ ఇస్తాం. దాట్ గివ్స్ ఎ స్పార్క్, దాట్ టెంపరేచర్ ఈస్ నీడెడ్ టు ఇగ్నైట్ ద ఫ్యూయల్. సో బై యూజింగ్ దిస్ నానో మెటీరియల్స్ యూ కెన్ ఐదర్ ఇంక్రీజ్ ఆర్ రిడ్యూస్ దిస్ ఇగ్నిషన్ టెంపరేచర్. ఓకే, సో ఆ విధంగా కూడా మీరు చాలా అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ యూ కెన్ మెయింటైన్ ఆర్ యూ కెన్ సేవ్. ఎస్పెషల్లీ మీరు పెట్రోల్ బంక్ పోతే చూస్తారు, ఏంటి రెండు రకాల ఫ్యూయల్స్ ఉంటాయి, ఎక్స్ట్రీమ్ ఫ్యూయల్, నార్మల్ ఫ్యూయల్. సో ఎక్స్ట్రీమ్ ఫ్యూయల్లో ఏమవుతుంది, ఫిల్టరేషన్ ఎక్కువ, కాంపౌండ్స్ ఉండవు, చెత్త కాంపౌండ్స్ అన్నీ కూడా ఫిల్టర్ అయిపోయి మంచి ప్యూర్గా ఉంటుంది, కాబట్టి మీ బండి ఎక్కువ కాలం ముందుకు వెళ్తుంది. So this is the major difference. How can you filter this fuel such great way? Because of using nano filters or nano catalysts, that is possible. So nanotechnology can incorporate into solar panels. మాట్లాడుకున్నాం. Researchers are developing wires containing carbon nanotubes that will have much lower resistance than high tension wire currently used in electrical grid, thus reducing the transmission losses. ఇది important point. ఏంటన్నది నానో ట్యూబ్స్, కార్బన్ నానో ట్యూబ్స్ యూజ్ చేయడం ద్వారా మనకి బేసికలీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కొన్ని పాయింట్స్ తెలుస్తాయి. ఇట్లా హిస్టీరిసిస్ లాసెస్ అని, కాపర్ లాసెస్, ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ లాసెస్. ఒక ట్రాన్స్మిషన్ చేసే టైంలో చాలా లాసెస్ ఉంటాయి, మ్యాగ్నెటిక్ కానివ్వండి, ఎలక్ట్రికల్ లాసెస్ కానివ్వండి. ఈ లాసెస్ని రిడ్యూస్ చేసి హై ఎఫిషియన్సీ ట్రాన్స్మిషన్ చేయడానికి కార్బన్ నానో ట్యూబ్ మేడ్ వైర్స్ని, వీటి లైఫ్ కూడా చాలా ఎక్కువ అండి. కార్బన్ కూడా మనకు ఫ్రీగానే దొరుకుతుంది, చాలా పొల్యూషన్ చేస్తున్నాం రోజు. కాబట్టి ఆ కార్బన్ అంతా కూడా సీక్వెస్ట్రేషన్ ఆర్ కలెక్షన్ చేసి we can even develop this technology where we reduce our losses and increase our efficiency of supplying energy to the last man. ప్రతి వ్యక్తికి ఎనర్జీ ఇచ్చే విధంగా. ప్లస్ దీంతో పాటు మీరు విండ్ మిల్ చూసుంటారు, విండ్ మిల్ ఇలా. సో దిస్ మైట్ బి ఏ కన్వెన్షనల్ విండ్ మిల్ విచ్ ఇట్ లుక్ లైక్స్. సో ఈ విండ్ మిల్ యొక్క ఫ్యాన్స్ చాలా
హెవీగా ఉంటాయి. సో ఇంత హెవీ ఫ్యాన్స్ని రొటేట్ చేయడానికి విండ్ కూడా చాలా హెవీగా కావాలి. సో విండ్ కూడా చాలా హెవీగా బ్లో కావాలి. ఒకవేళ ఊహించుకోండి, ఇఫ్ దిస్ వెయిట్ ఈస్ రిడ్యూస్డ్, ఓకే, వెయిట్ రిడ్యూస్ అవునప్పుడు మీకు చిన్న ఫ్లోలో కూడా మన విండ్ మిల్ రొటేట్ అవుతుంది, మన ఎనర్జీ ప్రొడక్షన్ పెరుగుతుంది, దాన్ని మనం ఇంకో విధంగా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. కానీ సార్ నేను వెయిట్ రిడ్యూస్ చేయాలంటే సన్నగా చేయాలి, సన్నగా చేస్తే దాని ఎఫిషియన్సీ తగ్గుతుంది, అది కరోడ్ అవుతుంది, కరోడ్ అంటే పాడైపోతుంది, విరిగిపోతుంది. సో అదేలా బై యూజింగ్ ద నానో మెటీరియల్ కోట్ అంటే హై డైమండ్స్ కానివ్వండి, డైమండ్ మేడ్, లేకంటే ఇంకా స్ట్రాంగర్ మెటల్, క్యాస్ట్ ఐరన్ నుంచి వచ్చిన చిన్న నానో మెటీరియల్స్ని పెయింట్ లాగా స్ప్రే చేస్తే యూ కెన్ ఇంక్రీజ్ ద లైఫ్ ఆఫ్ దట్ ప్రోడక్ట్, విచ్ గివ్స్ ఆ తక్కువ వెయిట్లోనే, ఆ తక్కువ క్వాంటిటీలోనే ఈ హెవీ ఐటమ్ ఎటువంటి క్వాలిటీస్ మరియు ఎటువంటి స్పెసిఫికేషన్స్ ఇవ్వగలదో ఆ మెటీరియల్ కూడా అటువంటి పనే చేయగలదు. సో బై యూజింగ్ నానో టెక్నాలజీ యూ కెన్ ఆల్సో reduce the weight and increase the production of windmill and also efficiency of windmill. Nanotechnology already being used in many developed countries. Many new kinds of batteries that are quickly charging, more efficient, lighter and higher power density hold electrical charge longer. So we discussed it. Let's go for the next one. Environmental remedies. So nanotechnology tone environmental remedies enti. మీరు ఢిల్లీలో వినే ఉంటారు, వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ స్మాగ్ టవర్స్. ఢిల్లీ, ఓకే, ఢిల్లీలో విపరీతమైన పొల్యూషన్ అండి. అది అసలు బతకడానికి కూడా మంచిగా ఉండదు, అంత విపరీతమైన పొల్యూషన్. ఇదంతా కంట్రోల్ చేయడానికి మనం ఏం చేసామంటే ఇలా ఒక సిలిండ్రికల్ టవర్స్ ఎస్టాబ్లిష్ చేసాం, ఎక్కడ పడితే అక్కడ కొంత ఏరియాకి కవర్ చేస్తూ. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అది కింద నుంచి కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి పక్కల్లో ఉన్న గాలిని మొత్తం తీసుకుంటుంది. ఇట్ సక్స్ ద ఎయిర్ ఫ్రమ్ సరౌండింగ్స్ అండ్ ఇట్ సెండ్స్ త్రూ ఏ లేయర్స్ ఆఫ్ ఫిల్టర్స్. ఒక డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఫిల్టర్స్ నుంచి ఎయిర్ ఇలా పంపించేస్తుంది మీదకి. సో ఇక్కడ నుంచి బ్యాడ్ ఎయిర్, ఇక్కడ నుంచి క్లీన్ ఎయిర్. సో ఇలా మనం క్లీన్ ఎయిర్ని ప్యూరిఫై చేస్తున్నాం బై యూజింగ్ అవర్ స్మాగ్ టవర్స్ ఇన్ ఢిల్లీ ఎస్పెషల్లీ. సో ఈ ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో దేంతో తయారవుతాయని, నానో టెక్నాలజీ ద్వారా, ఎస్పెషల్లీ యాక్టివ్ కార్బన్ బేస్డ్. ఏంటంటే అది యాక్టివ్ కార్బన్ బేస్డ్ ఫిల్టర్స్. సో ఈ ఫిల్టర్స్ వాడడం ద్వారా మనకి ఎఫిషియన్సీ పెరుగుతుంది, అబ్జర్ప్షన్ ఎక్కువగా ఉంటుంది, హార్మ్ఫుల్గా ఉన్న అన్ని సబ్స్టెన్సెస్ ఇందులోనే ఉండిపోతాయి. సో తద్వారా మనం ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ కూడా తగ్గిస్తున్నాం. సో సీ హౌ యూస్ఫుల్ ఈజ్ నానో టెక్నాలజీ టు రిడ్యూస్ ద ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్. నెక్స్ట్ మీరు ఇంకొన్ని వినుంటారు, బయో రెమిడియేషన్, బయో ఆగ్మెంటేషన్, ఈ పదాలు కూడా మీరు ఉంటారు. సో బయో రెమిడియేషన్, ఓకే, సో దీంట్లో మీరు బయాలజీలో బయో రెమిడియేషన్లో బయాలజికల్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తాం, కానీ నానో రెమిడియేషన్ అనేది కూడా ఒకటి ఉంటుంది. దాంట్లో ఏంటంటే you send your nanoparticles and you try to reduce the harmfulness of that chemicals. అంటే ఒక కెమికల్ని తక్కువ హార్మ్ఫుల్గా చేయడానికి నానో పార్టికల్స్ పంపించేసి కూడా మనం యూజ్ చేయడం జరిగింది. సో ఇంజనీరింగ్స్ హ్యావ్ డెవలప్డ్ థిన్ ఫిలిం మెంబ్రేన్ విత్ నానోపోర్స్ ఫర్ ఎనర్జీ ఎఫిషియెంట్ డీసాలినేషన్. వాటర్ డీసాలినేట్ చేయడానికి కూడా మంచి ఒక క్లియర్ నానో మెటీరియల్ యూజ్ చేస్తాం. అంటే చిన్న ఫిల్టర్, అందులో నుంచి నీళ్లు పోసేస్తే ఇందులో నుంచి ఫ్రెష్ వాటర్ వస్తుంది. సో సచ్ గుడ్ టెక్నాలజీ ఈజ్ నానో టెక్నాలజీ. ఓకే, యూ షుడ్ అప్రిషియేట్ సచ్ టెక్నాలజీస్. నానో పార్టికల్స్ ఆర్ బీయింగ్ డిప్లాయిడ్ టు క్లీన్ ఇండస్ట్రియల్ వాటర్ పొల్యూటెంట్స్ అండ్ గ్రౌండ్ వాటర్ కెమికల్ రియాక్టెంట్స్ దట్ రెండర్ pollutants harmless. This process would cost less than the methods required for pumping the water out from the ground treatment. డైరెక్ట్ బోర్దా వేసేయండి, నానో మెటీరియల్స్ వేసేయండి, అక్కడ అవి రియాక్షన్ చేసేసి కెమికల్స్ని హార్మ్ఫుల్గా కాకుండా చూస్తుంది. రీసెర్చర్స్ హ్యావ్ డెవలప్డ్ నానో ఫ్యాబ్రిక్ పేపర్ టవల్ woven with tiny wires of potassium magnesium oxide that can absorb 20 times weight of oil. మనం ఆయిల్ స్పిల్స్ చూస్తాం, లేదంటే ఇండస్ట్రియల్ ఆయిల్ వేస్ట్ చూస్తాం, చాలా ఆయిల్ వేస్ట్ అండి. దట్ ఆయిల్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ అవర్ ల్యాండ్, దట్ ఆయిల్ ఈజ్ నెవర్ గుడ్.
అందులో చాలా హార్మ్ఫుల్ కాంపౌండ్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ లెడ్ ఉంటుంది. లెడ్, కాడ్మియం, ఆల్ దీస్ హెవీ మెటల్స్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ యువర్ కిడ్నీస్. ఇంత హార్మ్ఫుల్ మెటల్స్. సో మన ఎన్వైరన్మెంట్ నుంచి వచ్చిన కాటన్ ఈజ్ ద మోస్ట్ అబ్జర్వింగ్ థింగ్. కాటన్ ఫ్యాబ్రిక్ని విపరీతంగా యూజ్ చేస్తాం. సో దాని ద్వారా ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అవుతుంది. ఇదంతా కూడా తగ్గడానికి నానో మెటీరియల్, నానో టవల్స్ని యూజ్ చేస్తే దాని అబ్జర్వేషన్ కెపాసిటీ మోర్ దెన్ 20 times దెన్ కన్వెన్షనల్. నార్మల్గా వాడేదానిక 20 రెట్లు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. ఈవెన్ దిస్ టెక్నాలజీ కెన్ బి యూజ్డ్ టు డెలివర్ ఆర్ అబ్జర్వ్ ఆయిల్ స్పిల్స్ ఇన్ సీ. సీలో ఆయిల్ స్పిల్ అవుతే ఒక అబ్జర్వ్మెంట్ని తీసుకెళ్ళి, నానో అబ్జర్వ్మెంట్ని తీసుకెళ్ళి దానిపైన పెడితే అది వెంటనే అబ్జర్వ్ చేసుకుంటుంది. సి నెక్స్ట్, ఫ్యూచర్ ట్రాన్స్పోర్టేషన్ బెనిఫిట్స్ బై యూజింగ్ నానో టెక్నాలజీ. నానో టెక్నాలజీ ద్వారా ఫ్యూచర్ ట్రాన్స్పోర్టేషన్లో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఫర్ ఇండియా ఆర్ ఎనీ కంట్రీ ఇన్ field of transportation is electronic vehicles, e-vehicles కి ఏం కావాలండి? మేజర్ పార్ట్ బ్యాటరీ, మైక్రో చిప్స్ కావాలి, కంప్యూటర్ చిప్స్ కావాలి. ఎందుకంటే ప్రోగ్రామ్ లేని ఈ-వెహికల్ నడవదు. సో ఫర్ దాట్ థింగ్, టు మేక్ ద సైజ్ లోవర్ అండ్ లోవర్, టు మేక్ ద కాంపోనెంట్స్ లైటర్ అండ్ లైటర్, నానో టెక్నాలజీ కదండి మళ్ళీ కావాల్సింది. వాటిని సోలార్ పవర్ చేయాలనుకున్నా నానో టెక్నాలజీ కావాలి. వాటి యొక్క విండ్ షీల్డ్ని స్ట్రాంగ్గా చేయాలన్న నానో టెక్నాలజీ కావాలి. సో వీటన్నిటికి కూడా బేస్ నానో టెక్నాలజీ నుంచే. అది ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూడండి, నానో పార్టికల్స్ ఇన్ టైర్ యొక్క రెసిస్టెన్స్ పవర్ని పెంచుతుంది. అంటే ఆ టైర్ తొందరగా అరిగిపోకుండా, వియర్ కాకుండా కాపాడుతుంది. క్యాటలిస్ట్ ఆఫ్ నానో మెటీరియల్స్, ముందే మాట్లాడుకుందాం. పొల్యూటెన్స్ అందులోంచి పోతుంటే అబ్జర్వ్ చేసుకోవడానికి. నానో గ్రెయిన్ ఇంజన్ బాడీ, ఓకే. నానో సెన్సార్స్. నానో గ్రెయిన్ ఇంజన్ బాడీ అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైతే నానో మెటీరియల్స్ నుంచి ఇంజన్ బాడీని తయారు చేస్తామో అది తొందరగా డిస్ట్రాయ్ కాదు. అలాంటి ఇంజన్ ప్రొడ్యూస్ చేయాలి. సో నానో సెన్సార్స్. మనం ఆటోమేటిక్ వెహికల్స్ చూస్తున్నాం. టెస్లా వాళ్ళది కానివ్వండి, గూగుల్ వాళ్ళది కానివ్వండి, ఒక ఆటోమేటిక్ వెహికల్. అది ఎలా తయారవుతుంది? పెద్ద పెద్ద సెన్సార్స్ పెట్టుకొని మనం వెహికల్ నడిపితే ఏం లాభం అండి? కంటికి కనబడే చిన్న చిన్న సెన్సార్స్ పెడితే ఇట్ విల్ ఆల్వేస్ అబ్జర్వ్ అరౌండ్ ద వెహికల్ అండ్ గివ్ అస్ ద అక్యురేట్ డైరెక్షన్స్. నెక్స్ట్, పాలిమెరిక్ నానో కాంపౌండ్స్ టు మేక్ దీస్ కాంపౌండ్స్ స్ట్రాంగర్. నానో మెటీరియల్స్ ఇన్ ఫ్యూయల్ సెల్స్ అండ్ బ్యాటరీస్. సేఫ్ క్లీనింగ్ నానో ఫిలిమ్స్ ఆన్ windshield, heat shield, galvanizing nanopolymers inside. Next, nano additives in fuel. సో ఇవన్నీ కూడా నానో మెటీరియల్ ఒక వెహికల్ ట్రాన్స్పోర్టేషన్లో ఏ విధంగా ఉపయోగపడుతుందని ఇక్కడ చూడొచ్చు మీరు. ఇట్ ఈస్ కమర్షియల్లీ వియబుల్. ఇట్ ఆల్సో రిడ్యూసెస్ ద ఇంపాక్ట్ ఆన్ ఎన్వైరన్మెంట్ బై రిడ్యూసింగ్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్. మనకున్న మెటీరియల్నే రీసైకిల్ చేసేసుకొని ఈ నానో టెక్నాలజీని యూజ్ చేసి తక్కువ మెటీరియల్లో ఎక్కువ ఎఫిషియెంట్ వెహికల్ని తయారు చేయవచ్చు. నెక్స్ట్, నానో స్కేల్ సెన్సార్స్, డివైజెస్, నానో ఇంజనీరింగ్, ఇదంతా కూడా సేమ్ పాయింట్స్ అండి. పాస్ట్ డేజెస్ మీరు చూడాలి. నెక్స్ట్, అప్లికేషన్స్ ఆఫ్ నానో టెక్నాలజీ ఇన్ ఫుడ్. సార్ ఫుడ్లో నానో టెక్నాలజీ ఏంటి సార్? ఉంటుంది కదండి. ఇప్పుడే ఏం మాట్లాడుకున్నాం? ఇండియాలో మైక్రో న్యూట్రియన్స్ అనేటివి ఇంటేక్ చాలా తక్కువ. ఎస్పెషల్లీ ఫాలిక్ యాసిడ్ కానివ్వండి, ఐరన్ కానివ్వండి, ఏడీఈకే కానివ్వండి, ఇవన్నీ విటమిన్స్ చాలా తక్కువ ఇంటేక్ చేస్తాం. సో ఇప్పుడు మనం వినే ఉంటాం ఫోర్టిఫైడ్ ఫుడ్. మీకు ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు F+ లోగో ఇస్తాడు ఇక్కడ ఫుడ్ ప్రోడక్ట్స్ పైన. F+ లోగో ఉంటే అది ఫోర్టిఫైడ్ ఫుడ్ అంటే మీకు పాలల్లో పసుపేసి ఇస్తారు, అదొక ఫోర్టిఫైడ్ ఫుడ్. లేదంటే మీరు బియ్యంలో విటమిన్ ఏ కలిసిన మెడిసిన్ కలిపేసి బియ్యం తయారు చేస్తారు, అదొక ఫోర్టిఫైడ్ ఫుడ్. సో దిస్ ఈజ్ వాట్ ఫోర్టిఫైడ్ ఫుడ్ అంటే దాంట్లో లేని ఎఫిషియన్సీని కూడా దానికి యాడ్ చేసి మనకు అందించడమే ఫోర్టిఫైడ్ ఫుడ్. ఓకే. సో in this field, nano biosensors could be used to detect the presence of harmful pathogens in foods. Nano compost to improve the food production. Nano compost దీని గురించి స్పెషల్గా డిస్కస్ చేద్దాం. ఎస్పెషల్లీ ఇఫ్కో వాళ్ళు
nano urea. India is the first country to introduce nano urea. India is the first country to introduce nano urea, and that is introduced by IFCO. We'll deal with it later. Food production by increasing mechanical and thermal resistance, by decreasing oxygen transfer in packaged products. Packaged products లో కూడా మనకి నానో టెక్నాలజీ అనేది కావాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు హౌ నానో టెక్నాలజీ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఫుడ్ ప్రిజర్వేషన్, డిటెక్షన్ ఆఫ్ ఫుడ్ బ్రోన్ pathogens, against heavy metal reduction, against allergens, against pesticides, inhibition of biofilm formation. ఇదంతా కూడా దేంట్లో ఫుడ్ సేఫ్టీలో. నెక్స్ట్ ఫుడ్ ప్రిజర్వేషన్లో యాంటీమైక్రోబియల్ ఏజెంట్స్, నానో ఎన్క్యాప్సులేషన్, ఎన్హాన్స్మెంట్ ఇన్ ద ఫిజికల్ ప్రాపర్టీస్, ప్రొటెక్షన్ అగెన్స్ట్ కెమికల్ డిటీరియోరేషన్స్. ఆ ప్యాకేజ్ మెటీరియల్ని ఎఫిషియెంట్గా చేయడం ద్వారా ఇదంతా పాసిబుల్ అవుతుంది. So look at this slide. So next, in textile sector, మనం ఆల్రెడీ ఇండియాలో ఒక పదం ఈ మధ్యలో క్యాచ్ ఫ్రేజ్ లాగా పదే వింటున్నాం. వాట్ ఈస్ ద టర్మ్? దట్ ఈస్ టెక్నికల్ టెక్స్టైల్స్. టెక్నికల్ టెక్స్టైల్ ఏంటి సార్? మనం ఆల్రెడీ టెక్స్టైల్ ప్రొడక్షన్లో తోపులము అది ఇది అనేసి ఉంటుంది. వీఆర్ వన్ ఆఫ్ ద లీడింగ్ కాటన్ ప్రొడ్యూసర్స్. బట్ the amount of money we are earning from those, ఒకవేళ 100 నార్మల్ టెక్స్టైల్స్ అమ్మితే వచ్చేది 10 టెక్నికల్ టెక్స్టైల్స్ అమ్మడం ద్వారా మనం గెయిన్ చేయవచ్చు. టెక్నికల్ టెక్స్టైల్స్ ఆర్ నథింగ్ బట్ టెక్స్టైల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ హయ్యర్ ఎఫిషియన్సీ. టెక్నాలజీ యూజ్ చేసి తయారు చేసిన మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఆర్మీ పర్సన్ లేదా ఒక హై ఆల్టిట్యూడ్లో లేహ్లో కానీ ఇంకా ఏదైనా బార్డర్లో ఆ చలిలో పనిచేయడానికి హెవీ మెటీరియల్ ఉంటే పనిచేయలేడు. ఎంత సన్నగా ఉండి అది ఎంత హీట్ ఇస్తుందో అప్పుడు దాన్ని టెక్నికల్ టెక్స్టైల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం యూజ్ చేసే థర్మల్స్, ఈ రోజుల్లో థర్మల్స్ అని వస్తున్నాయి. ఆ థర్మల్స్ స్వెటర్ అనుకుంటాం, దాన్ని కాదు, మన బనీన్ సైజులోనే ఉంటుంది కానీ స్వెటర్ ఇచ్చేంత హీట్ ఇస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ టెక్నికల్ టెక్స్టైల్. లేదు అంటే మనం ఆర్మీలో యూజ్ చేసే లేదా పోలీస్ వాళ్ళు యూజ్ చేసే జాకెట్స్ ఏవైతే ఉంటాయో, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, వాటి ఎఫిషియన్సీ అవి లైటర్గా ఉండి అవి స్ట్రాంగర్గా ఉండి బుల్లెట్ పెనిట్రేట్ కాకుండా యూజ్ చేయడం కూడా ఒక టెక్నికల్ టెక్స్టైల్ మిసైల్. మీరు నమ్మరు కానీ ఫ్రెండ్స్, మార్స్ ఆర్బిటాల్ మిషన్ మామ్లో కూడా మనం నానో టెక్నాలజీతో తయారు చేసిన ఒక టెక్నికల్ టెక్స్టైల్ని యూజ్ చేసి మన శాటిలైట్ని బూస్ట్ చేయడం జరిగింది. సో ఆల్సో ట్రై టు లుక్ ఎట్ దిస్. ఇది మీరు ఎక్స్ప్లోర్ చేయాలి. మీరు ఎక్స్ప్లోర్ చేస్తేనే టాపిక్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఈస్ ఆల్వేస్ ఎక్స్ప్లోరేషన్. యూ నీడ్ టు బీ అవుట్ ఆఫ్ బుక్ సమ్ టైమ్స్ సో దట్ యూ కెన్ గెయిన్ గుడ్ మార్క్స్ ఇన్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆర్ రిటన్ టెస్ట్. సో నానో టెక్నాలజీ మేక్స్ ఇట్ పాసిబుల్ టు డెవలప్ స్మార్ట్ ఫ్యాబ్రిక్స్ దట్ డోంట్ స్టెయిన్ ఆర్ వ్రింకిల్, అంటే పాడు కావు, మడతలు పడవు, మురికి కావు, as well as stronger, lighter and more durable materials to make motorcycle helmets or sports equipment. జాకీ చాన్ ఒక సినిమా ఉంటుంది, దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఐ హోప్ యూ ఆల్ నో. సో ఆప్టికల్ డిస్ప్లేస్, వాటర్ రిపెలెంట్, యాంటీ స్టాటిక్ ప్రాపర్టీస్, ఓకే, వ్రింకిల్ రెసిస్టెన్స్, స్ట్రెంగ్త్ ఎన్హాన్స్మెంట్, చినగకుండా కూడా ఉండే టెక్స్టైల్స్ తయారు చేయవచ్చు. యూవీ బ్లాకింగ్, హార్మ్ఫుల్ యూవీ రేస్ మన బాడీలోకి వెళ్ళకుండా బ్లాక్ చేయగల కెపాసిటీ ఉన్న టెక్నికల్ టెక్స్టైల్ తయారు చేయవచ్చు. కంప్యూటింగ్ టెక్నికల్ టెక్స్టైల్స్ అంటే ఇప్పుడు నేను ఇట్లా కోట్ వేసుకున్నాను, ఇందులో నానో టెక్నాలజీ ఉండుంటే నా బాడీ మూమెంట్స్ని కానివ్వండి, నా బాడీలో ఉన్న సెన్సార్స్ కానివ్వండి, నా నరనరాలు ఎలా పనిచేస్తున్నాయి, హెల్తీగా ఉన్నాడా, మూమెంట్ ఎలా ఉంది, ఏ మజిల్ ఎలా ఉంది, ఉన్న యాక్టివ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగల టెక్నాలజీ ఉంది. నెక్స్ట్, యాంటీబ్యాక్టీరియల్ అండ్ ఆర్డర్ కంట్రోల్. అందరికీ చెమట వస్తుంది, ఆ చెమటని కూడా అబ్జర్వ్ చేసి బ్యాక్టీరియా పెరగకుండా కాపాడేందుకు వీ కెన్ ఆల్సో యూజ్ నానో టెక్నాలజీ. అండ్ లాస్ట్ ఈస్ నానో సెన్సర్స్. ఐరన్ మ్యాన్ అండి, స్పెషల్లీ ద లాస్ట్ ఫేస్ ఆఫ్ ఐరన్ మ్యాన్లో నానో సూట్స్ అనమాట. సో ఇవన్నీ కూడా చూడాలి మీరు. సో దిస్ యూ కెన్ రైట్ సమ్ టైమ్స్ ఇన్ యూర్ ఎస్సేలో ఇంట్రొడక్షన్లో ఐరన్ మ్యాన్ ఇలా వచ్చాడు, యూ కెన్ సీ ద డెవలప్మెంట్ ఆఫ్ నానో టెక్నాలజీ అనుకుంటే ఎస్సేలో రాయొచ్చు, కానీ ఆన్సర్లో డైరెక్ట్
ఐరన్ మ్యాన్ సినిమా గురించి మాత్రం ఎప్పుడు రాయకండి. సో నానో టెక్నాలజీ ఇన్ స్పోర్ట్స్ మనం ముందుగానే డిస్కస్ చేసాం. ఎప్పుడు మెడిసిన్ గురించి డిస్కస్ చేసేటప్పుడు నానో టెక్నాలజీ ఎప్పుడైతే ఒక స్పోర్ట్స్ పర్సన్కి దెబ్బ తాకుతుందో తను పెయిన్ రిలీఫ్ ఉండడానికి నానో బ్యాండేజెస్ కానివ్వండి లేదా నానో మెడిసిన్ని రాస్తే తొందరగా రిలీఫ్ ఉంటుంది. బట్ ఇట్స్ అప్లికేషన్స్ ఆర్ నాట్ లిమిటెడ్ బట్ హయ్యర్. లెట్స్ సీ. ఎన్హాన్స్డ్ డ్యూరబిలిటీ, ఏదైతే మనం యూజ్ చేసే షటిల్ ర్యాకెట్స్ కానివ్వండి, మన బ్యాట్స్ కానివ్వండి. మనం బ్యాట్స్ పైన ఒక గ్రాఫైట్ కోటింగ్ ఇచ్చేవాళ్ళం ఇంతకుముందు. ఒక క్రికెట్ బ్యాట్ పైన ఇక్కడ ఒక కోటింగ్ ఉంటుందండి, గ్రాఫైట్ కోటింగ్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మనం దీన్ని బ్యాన్ చేసాం, కానీ ఒకప్పుడు గ్రాఫైట్ కోటింగ్ ఇచ్చేవాళ్ళం. దాని ద్వారా ఏమవుతుంది, బ్యాట్స్మెన్ చిన్నగా కొట్టినా కూడా అది ఎక్కువ దూరం వెళ్ళిపోవడం ద్వారా స్కోర్స్ అనేటివి డిఫరెన్సెస్ వచ్చాయి. సో దాని ద్వారా బ్యాట్ కూడా వియరింగ్ తక్కువ అయిపోయింది. బ్యాట్ విరగడం కానివ్వండి, వియర్ కావడం కానివ్వండి తక్కువ అయిపోయింది. కానీ ఇప్పుడు దాన్ని యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ రిడ్యూస్డ్ ఫ్రిక్షన్ సైక్లింగ్లో ఎస్పెషల్లీ. ఓకే, ఇంక్రీజ్డ్ హార్డ్నెస్, రిడ్యూస్డ్ వెయిట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్, షటిల్స్ కానీ బ్యాడ్మింటన్స్ కానివ్వండి లేకుంటే జావెలిన్ త్రోస్లో కానివ్వండి. వియర్ రెసిస్టెన్స్, రెసిలియన్స్, ఎన్హాన్స్డ్ స్ట్రెంగ్త్ టు వెయిట్ రేషియో, తక్కువ వెయిట్లో హై స్ట్రెంగ్త్ ఇవ్వడం. ఇవన్నీ కూడా నానో మెటీరియల్స్ ద్వారానే సాధ్యమవుతుంది. సో వన్స్ యు పాస్, ట్రై టు రెప్లికేట్ దిస్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ని మీ ఎగ్జామ్లో యూజ్ చేసేలా చూడండి. ఇలా ఇన్నోవేటివ్గా ఉంటేనే మార్క్స్ వస్తాయి. ఇష్యూస్ విత్ నానో టెక్నాలజీ. ఇప్పటిదాకా అడ్వాంటేజెస్ చూసాం. ఫస్ట్ లైన్లోనే సార్ మీరు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చూసారు. కానీ ఒకసారి అసలు ఇష్యూస్ ఏంటి, మేజర్ ఇష్యూస్ ఏంటో కూడా చూద్దాం. ఎన్వైరన్మెంట్ బీయింగ్ వెరీ స్మాల్, దీస్ పార్టికల్స్ కెన్ క్రియేట్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్. చాలా చిన్నవండి, ఈజీగా ల్యాబ్ నుంచి ఒకసారి బయటపడిందంటే అది ఏం చేస్తుందో మీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరి ముక్కులోకి వెళ్ళి ఏం చేస్తుందో కూడా తెలియదు. సో దాట్స్ ద డేంజర్. సెక్యూరిటీ. ఈ నానో టెక్నాలజీ యూజ్ చేసి మన డిఫెన్స్ ప్రాపర్టీస్లోకి చిన్న చిన్న నానో రోబోట్స్ పంపించేసి వీళ్ళు ఏం చేస్తున్నారు, మన టెక్నాలజీని దొంగతనం చేయడం కూడా చేసే మిస్యూజ్ ఉంది. ఐ టోల్డ్ యూ, నానో టెక్నాలజీ ఈజ్ అ డబుల్ ఎడ్జ్ స్వార్డ్. రెండు విధాలుగా యూజ్ చేయొచ్చు, మంచికి యూజ్ చేయొచ్చు, చెడుకు యూజ్ చేయొచ్చు. సో అది మన ఆలోచన విధానం బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఈక్విటీ. డెవలపింగ్ కంట్రీస్. ఇప్పుడు ఈక్విటీ అంటే ఫ్రెండ్స్, నానో టెక్నాలజీ హైలీ ఫండ్ బేస్డ్ టెక్నాలజీ, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. కానీ దాని యొక్క ఎక్విప్మెంట్ కానివ్వండి, దాన్ని యూజ్ చేసే ప్రతి ల్యాబొరేటరీ కానివ్వండి చాలా కాస్ట్లీ బేస్డ్ ల్యాబొరేటరీస్. ఆ ల్యాబొరేటరీస్ ఎస్టాబ్లిష్ చేయడం అంత ఈజీ కాదు. దాని ద్వారా ఏమవుతుంది, ఆల్రెడీ రిచ్ ఉన్న కంట్రీస్ ఆ ల్యాబొరేటరీస్ని ఈజీగా ఎస్టాబ్లిష్ చేసేస్తాయి. ఏవైతే పూర్ ఉన్న కంట్రీస్ అవి మళ్ళీ వెనుకబడిపోతాయి. ఆల్రెడీ మేము వెనుకబడిపోయాం రా బాబు అంటే ఇంకా వెనుకబడిపోతాయి. సో నానో టెక్నాలజీ కెనాట్ బ్రింగ్ ఈక్వాలిటీ ఆర్ ఈక్విటీ ఇన్ ద సొసైటీ. It brings more division. Ethical issues. Using nanotechnology and devices in human beings can create more powerful human beings. ఇంకా పవర్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్, మొత్తం హ్యూమనాయిడ్స్ని తయారు చేయవచ్చు అని ఒక మిత్ కూడా ఉంది. బట్ లెట్స్ సీ, ఐ టోల్డ్ యూ ఎవ్రీథింగ్ హ్యాస్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. టెక్నికల్ బ్యారియర్స్. అంత ఈజీ కాదు కదండి, అందరి దగ్గర ఈ టెక్నాలజీ ఉండదు. సో మన ఇండియాలో ఛాలెంజెస్ ఏమున్నాయి మన దగ్గర? ఇండియాలో ఛాలెంజెస్ ఏంటంటే వీ డు నాట్ హ్యావ్ ఎ సింగిల్ రెగ్యులేటింగ్ బాడీ ఇన్ ఇండియా. ఒక రెగ్యులేటింగ్ బాడీ నానో టెక్నాలజీకి లేదు. డిఫరెంట్ ఫీల్డ్స్లో డిఫరెంట్ రెగ్యులేటింగ్ బాడీస్ ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మైటీ వాళ్ళు ఎలక్ట్రానిక్స్లో చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో చేస్తున్నారు. సో ఇండియా నీడ్స్ ఎ హోలిస్టిక్ అప్రోచ్. అన్ని సెక్టార్స్లో ఉన్న నానో టెక్నాలజీని గైడ్ చేసే విధంగా లేదంటే రెస్ట్రిక్ట్ చేసే విధంగా ఒక ఇండిపెండెంట్ బాడీ ఉండాలని చెప్పేసి ఒక ఛాలెంజ్ మనకి. నో సింగిల్ రెగ్యులేటరీ బాడీ. ఇన్సఫిషియంట్ స్టడీస్ ఆన్ టాక్సికాలజీ. ఇప్పటివరకు మనం పాజిటివ్ గురించి రీసెర్చ్లు చేస్తున్నాం, కానీ ఈ నానో టెక్నాలజీ యూజ్ చేయడం ద్వారా టాక్సిక్ ఎఫెక్ట్స్ ఏముంటాయో ఇప్పటివరకు మనం రీసెర్చ్ చేయలేదు, పబ్లిష్ చేయలేదు. సో అదొకటి. ఫెసిలిటీస్ రిక్వైర్డ్ ఫర్ రీసెర్చ్ ఆర్ లెస్ అండ్ అవుట్డేటెడ్. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, చేసాం, మిషన్స్ ఎస్టాబ్లిష్ చేసాం, పాలసీస్ ఇచ్చాం, కానీ అవి అవుట్డేటెడ్గా ఉన్నాయి. ఇప్పుడు ఫాస్ట్గా మూవ్ అవుతున్న వరల్డ్లో మీరు గమనించాలి ఫ్రెండ్స్, మనం 2G నుంచి 3Gకి రావడానికి మనం చిన్నపిల్లలం 2G ఉన్నప్పుడు అరౌండ్ 2000 years. 2000 నుంచి అప్పటి నుంచి 1G వచ్చింది, 2G ఆ గ్యాప్లో వచ్చింది. 2G నుంచి 3Gకి రావడానికి అరౌండ్ 10 years పట్టింది. 3G నుంచి 4Gకి రావడానికి అరౌండ్ 4 years పట్టింది. 4G నుంచి 5Gకి రావడానికి 1 year పట్టింది. ఇప్పుడు 5G నుంచి 6Gకి రావడానికి 6 months 7 months పడుతుంది.
the world is moving very fast. So with this backward technology and backward laboratories, we can't beat the world in a way. So ఒక మోడల్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పటివరకు చదువుకున్న నానో టెక్నాలజీ గురించి ఒక చిన్న మోడల్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద నానో టెక్నాలజీ అండ్ ఇట్స్ స్కోప్. ఓకే, నానో టెక్నాలజీ ఈజ్ ద సైన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కండక్టెడ్ అట్ నానో స్కేల్ విచ్ ఈస్ 1 to 100 నానోమీటర్స్ అన్నాము. ఫస్ట్ స్లైడ్లోనే ఈ పాయింట్ చదివేసాం కాబట్టి ఇది కరెక్ట్ పాయింట్. ద ఎఫిషియన్సీ ఇన్ ద యూజ్ ఆఫ్ నానో టెక్నాలజీ in solar panels has already gone up to 46% from 15% and it will climb to 50% shortly. ఇది నాకు తెలియదు, మీకు తెలియదు అండి. 46% ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారు, కానీ మీరు ఒకటి గమనించాలి, ఇట్ విల్ డెఫినెట్లీ గో బియాండ్ 50%. నానో టెక్నాలజీ యూజ్ చేయడం ద్వారా ఎఫిషియన్సీ డెఫినెట్లీ 50%కి వెళ్తుంది. ఎందుకంటే సైన్స్లో ఏదైనా పాసిబుల్ అండి. ఎక్స్ట్రీమ్ కేసెస్ పాసిబుల్ కాకపోవచ్చు, కానీ ఇలాంటి కేసెస్లో ఎఫిషియన్సీ ఇంక్రీజ్లో 100%, 110%, 1000% ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేసిన టైమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పాయింట్ కూడా కరెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, బోత్ 1 and 2. ఇక్కడ మీరు గమనించాలి, కరెక్ట్ ఇచ్చాడా ఇన్కరెక్ట్ ఇచ్చాడా. ట్రూ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి 1 and 2. ఓకే, నాట్ కరెక్ట్ అంటే నైదర్, నాట్ కరెక్ట్ అంటే నైదర్. సో ఒక మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. మెయిన్స్ క్వశ్చన్ వస్తే నానో టెక్నాలజీ నుంచి ఎలా వస్తుంది. వాట్ ఈజ్ నానో టెక్నాలజీ? డిస్కస్ ద రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ అప్లికేషన్స్ ఆఫ్ నానో టెక్నాలజీ ఇన్ ఇండియా. ఫస్ట్ మీరు నానో టెక్నాలజీ యొక్క డెఫినేషన్ రాయండి. ఓకే, ఏంటి? 10 to 100 నానోమీటర్స్ యూజ్ చేసేదాన్ని నానో టెక్నాలజీ అంటాము. సో నానో టెక్నాలజీ యొక్క నెక్స్ట్ ఏం అడిగారు? రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ నానో టెక్నాలజీ అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ అనే ఒక వర్డ్ చూడాలి మీరు. ఓకే, నానో టెక్నాలజీ డెఫినేషన్ రాశారు, వెంటనే మీరు ఒక ఇలా డయాగ్రామ్ దించండి. అప్లికేషన్స్, అన్ని ఫీల్డ్స్ రాసేయండి. ఇప్పటివరకు మనం ఏమేమి చూస్తాం? ఎన్విరాన్మెంట్, టెక్స్టైల్స్, ఫుడ్ టెక్నాలజీ, నెక్స్ట్ ఏమున్నాయి? రోడ్ ట్రాన్స్పోర్టేషన్, వెహికల్, ఎనర్జీ. ఇదంతా అప్లికేషన్స్. మీరు ఒకటే డయాగ్రామ్లో ఇలా డయాగ్రామ్ దించి చూపించగలిగితే మీరు అక్కడనే స్పేస్ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ప్రతి ఆన్సర్కి ఫ్రెండ్స్ లిమిటేషన్ ఉంటుంది, వర్డ్ లిమిటేషన్. 150 words, 100 words లేదా 200 words. ఆ లిమిటేషన్లో రాయాలంటే ఇలా ఇన్నోవేటివ్ చేయాలి. సో ఇలా ఇన్నోవేటివ్ చేసిన తర్వాత డిస్కస్ ద రీసెంట్ డెవలప్మెంట్ అండ్ అప్లికేషన్స్ ఇన్ నానో టెక్నాలజీ. దీనికి మీరు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ పాస్ చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, ఇఫ్కో వాళ్ళ నానో యూరియా, లేదంటే ఏదైనా ఐఐటి వాళ్ళ ఐఐటి వాళ్ళు చూసిన నానో ఫాలిక్ యాసిడ్ క్రీమ్స్. సో ఇలాంటివన్నీ కూడా మీరు ఒకదాని తర్వాత ఈ ఫీల్డ్స్లో ప్రతి ఫీల్డ్కి ఒక ఎగ్జాంపుల్ రాయాలి. న్యూ అడిషన్స్లో ప్రతి ఫీల్డ్ నుంచి ఒకటి రాయాలి టెక్నాలజీ. మీరు మెడిసిన్లో కూడా రాయొచ్చు, ఏదైతే టెక్నాలజీ డెవలప్మెంట్లో ఉందో. ఫర్ ఎగ్జాంపుల్ నానో టెక్నాలజీ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం? టార్గెట్ బేస్డ్ వ్యాక్సిన్ డెలివరీ. అంటే ఎక్కడ పడితే అక్కడ ఆ మందు వెళ్ళిపోయి కూర్చోకుండా మనకి ఎక్కడైతే ఎఫెక్ట్ ఉందో అక్కడికే ఈ మందు వెళ్ళే విధంగా నానో టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం. అది మనం ఎందులో రాయొచ్చు? మెడికల్ ఫీల్డ్లో. సో ఇంకా కొత్తవి ఏదైతే ఉందో, న్యూస్లో ఏదైతే చూస్తున్నారో, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్రెండ్స్, యూ షుడ్ బి వెరీ లక్కీ. దిస్ ఇస్ ఎ వాస్ట్. మీరు బయట చూసింది కూడా రాస్తే దానికి కూడా మార్క్స్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. స్పేస్ వెహికల్స్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ గురించి మాట్లాడబోతున్నాం. సో ఇప్పటివరకు మనం పిఎస్ఎల్వి గురించి కానివ్వండి, జిఎస్ఎల్వి గురించి కానివ్వండి చదువుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో ఎటువంటి స్పేస్ వెహికల్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం. సో వాటికి వెళ్ళే ముందు ఈ మధ్యలో మీకు న్యూస్లో ఎప్పుడూ ఒక టర్మ్ వినిపిస్తూ ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ కార్బన్ లైన్. సో ఈ కార్బన్ లైన్ అంటే ఏంటి? సో స్పేస్కి అట్మాస్ఫియర్కి ఒక డిఫరెన్షియేషన్ చేయడానికి అప్పట్లో ఉన్న పైలట్స్ కానివ్వండి, కార్బన్ అనే వ్యక్తి ఒక డిస్టెన్స్ని స్పెసిఫై చేశాడు. అంటే ఈ హైట్కి మించిపోతే అది స్పేస్, ఈ హైట్ కింద అది అట్మాస్ఫియర్గా వారు గుర్తించడం జరిగింది. అయితే కార్బన్ లైన్ యొక్క డిస్టెన్స్ వచ్చేసి మీకు ఎర్త్ నుంచి 100 కిలోమీటర్స్ ఎత్తులో ఉండేదాన్ని మీరు కార్బన్ లైన్ అంటారు. ఇది మన కార్బన్ లైన్. ఈ కార్బన్ లైన్ వచ్చేసి మీకు మిసోస్పియర్ మరియు థర్మోస్పియర్ మధ్యలో ఉంటుంది. ఏ లైన్లో ఉంటుంది? మిసోస్పియర్ మరియు థర్మోస్పియర్ మధ్యలో ఉండే లైన్ని లేదా పాయింట్ని
మనం కార్మల్ లైన్ అంటాం. దాని హైట్ వచ్చేసి మన సర్ఫేస్ నుంచి లేదా మీన్ సీ లెవెల్ అంటాం, MSL. ఓకే, మీన్ సీ లెవెల్ నుంచి 100 కిలోమీటర్స్ ఎత్తులో ఉన్నదాన్ని మనం కార్మల్ లైన్ అంటాము. సో ద లైన్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ద పర్సన్ కామన్, దీని గురించి కూడా చెప్పాం. సో నెక్స్ట్, సో ఇక్కడ 2 మెయిన్ ఈవెంట్స్ జరిగాయి న్యూస్లో ఈ మధ్యకాలంలో. ఒకటి గెలాక్టిక్ అనే ఒక స్పేస్ కంపెనీ, వర్జిన్ గెలాక్టిక్ అనే స్పేస్ కంపెనీ ఒక ఫ్లైట్ని స్పేస్కి టూరిజం కోసం పంపడం జరిగింది. ఆ తర్వాత వెంటనే అమెజాన్ ఓనర్ జెఫ్ బెజోస్ గారికి చెందిన బ్లూ ఒరిజిన్ అనే కంపెనీ సేమ్ స్పేస్ టూరిజం ఇక్కడ రాస్తాను, స్పేస్ టూరిజం అనగా ఇప్పుడు మనం ఫ్లైట్లలో ఎలా అయితే టూర్స్కి వెళ్తున్నామో పక్క కంట్రీలకి, అలానే నేలపై నుంచి స్పేస్లోకి అలా టూర్ వెళ్ళి కొద్దిసేపు అయి జీరో గ్రావిటీని ఎంజాయ్ చేయడానికి 2 మేజర్ మిషన్స్ జరిగాయి. ఒకటి వర్జిన్ గెలాక్టిక్ వాళ్ళ గెలాక్టిక్, ఇంకోటి వచ్చేసి బ్లూ ఒరిజిన్ అనే జెఫ్ బెజోస్ గారి కంపెనీ. సో వీళ్ళు ఇక్కడ గొడవ ఏంటి అంటే వీళ్ళిద్దరిలో యాక్చువల్లీ ఎవరు అవుటర్ స్పేస్కి వెళ్ళారని ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. సో అక్కడ చూసినట్టయితే బ్లూ ఒరిజిన్ వాళ్ళు 100 కిలోమీటర్స్ దాటి వెళ్ళారు, కానీ వర్జిన్ గెలాక్టిక్ వాళ్ళు 80 కిలోమీటర్ల ఎత్తు వరకే వెళ్ళారు. మన సర్ఫేస్ నుంచి 80 కిలోమీటర్ల ఎత్తుకి వెళ్ళారు, చాలా ఎక్కువ అండి అది. సో ఇక్కడ ఈ క్వశ్చన్ రావడం ద్వారా మనకి కార్మల్ లైన్ అనే ఇష్యూ ఏర్పడింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది మన వర్జిన్ గెలాక్టిక్, ఇది చూడడానికి నార్మల్ ఎయిర్ప్లేన్ లాగానే కనిపిస్తుంది, కానీ బ్లూ ఒరిజిన్ వాళ్ళది ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్, ఇట్స్ ఏ కన్వెన్షనల్ రాకెట్, అంటే నార్మల్గా కనబడే రాకెట్ లాగానే ఉంటుంది. దీని పేరు న్యూ షెపర్డ్, దీని పేరు వర్జిన్ గెలాక్టికా. చూద్దాం వీటి గురించి ఇంకా చూద్దాం. చూసే ముందు మనం వీటి యొక్క డిఫరెన్సెస్ చూద్దాం. వీటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి ఈ రెండింటి మధ్యలో. సో వర్జిన్ గెలాక్టికా దీంట్లో ఒకటేసారి 8 మంది పైలట్స్ కూర్చోవచ్చు, 8 మంది, 2 పైలట్స్తో పాటు 8 మంది ప్యాసింజర్స్ ఒకటేసారి ప్రయాణం చేయగలరు. ఇది నార్మల్ ఫ్లైట్ లాగానే ఉంటుంది చూడడానికి, కానీ వీరిలో జెఫ్ బెజోస్ గారి బ్లూ ఒరిజిన్ న్యూ షెపర్డ్లో 6 పార్టిసిపెంట్స్ మాత్రమే కూర్చోగలరు. ఎంతమంది అంటే 6 పార్టిసిపెంట్స్ మాత్రమే కూర్చోగలరు. వీటి యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ మీరు ఒకసారి చూడొచ్చు. ఓకే, సో నెక్స్ట్, ఇప్పుడు మన ఇస్రో డెవలప్ చేసినట్టు నెక్స్ట్ జనరేషన్ వెహికల్స్ ఏంటివి. సో ఇప్పుడున్న జనరేషన్ ఏంటి అంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్స్, మరలా దాన్ని యూజ్ చేసే విధంగా లాంచ్ వెహికల్ని డిజైన్ చేయడం. మనం అప్పుడప్పుడు న్యూస్లో చూస్తూ ఉంటాం, లేదంటే మన యూట్యూబ్స్లో చూస్తూ ఉంటాం. వాట్ ఈస్ దాట్ ద ఎలన్ మస్క్ గారికి చెందిన స్పేస్ ఎక్స్ అనే కంపెనీ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ని యూజ్ చేస్తుంది అని చూస్తూ ఉంటాం. సో దాని యొక్క మూలం ఇస్రో ఎప్పుడో చేయడం జరిగింది, కానీ ఫినాన్షియల్ కన్స్ట్రెంట్స్ ద్వారా ఆ ప్రాజెక్ట్ లైవ్లోకి రాకపోయినప్పటికీ ఆ టెక్నాలజీ మనం బ్రేక్ త్రూ చేసాము. సో దాని గురించి చూద్దాం. రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్. సో ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ని మీరు ఇక్కడ చూడొచ్చు. దీంట్లో ఇది వచ్చేసి నార్మల్ ఫ్లైట్ లాగానే ఉంటుంది. ఓకే, సో దీన్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, మీరు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇది ఏదైతుందో ఇది HS9 బూస్టర్, ఏది గ్రావిటీని దాటుకొని వెళ్ళడానికి సపోర్ట్ ఇచ్చేది ఈ HS9 బూస్టర్. దీన్ని బట్టి మీకు తెలుసుంటుంది దీంట్లో ఎన్ని స్టేజెస్ ఉన్నాయండి, 1 స్టేజ్ అండ్ 2 స్టేజ్. ఎన్ని స్టేజెస్ ఉన్నాయి? ఇట్స్ ఎ 2 స్టేజ్ ఫ్యూయల్ ఇగ్నిషన్ సిస్టమ్. ఓకే, 2 స్టేజెస్ ఉన్నాయి. సో మరి రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఎందుకండి అంటే మీరు స్పేస్కి వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేసుకొని రావడానికి మీకు రీయూజబుల్ వెహికల్ కావాలి, మళ్ళీ యూజ్ చేసే వెహికల్ కావాలి. ఒకసారి యూజ్ చేసి స్క్రాప్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, చాలా లాస్ కదా. సో స్పేస్కి వెళ్ళి మళ్ళీ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ఎక్స్పెరిమెంట్స్ కానివ్వండి కండక్ట్ చేయడానికి కావాల్సిన వెహికల్ రీయూజబుల్ లాంచ్ వెహికల్. సో రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్, వన్ ఆఫ్ ద మోస్ట్ టెక్నాలజికల్లీ ఛాలెంజింగ్ ఎండివర్స్ ఆఫ్ ఇస్రో, fully reusable vehicle. Okay, similar to that of any aircraft చెప్పాను నేను. సో రీయూజబుల్ లాంచ్ వెహికల్ దేనిలా ఉంటుంది, సిమిలర్ టు దట్ ఆఫ్ ఎనీ ఎయిర్క్రాఫ్ట్. ద వింగ్డ్ reusable launch vehicle technology demonstrator has configured to act flying tested to evaluate various technologies
నేమ్లీ హైపర్సోనిక్, autonomous landing and powered cruise flight. సో దీని ద్వారా మనం మేజర్ టెక్నాలజీస్ ఎలా పనిచేస్తున్నాయి వాటిని టెస్ట్ చేయడానికి ఈ టెక్నాలజీని యూజ్ చేయడం జరిగింది. అందులో మేజర్ది హైపర్సోనిక్ స్పీడ్, మ్యాక్ 5 కంటే కూడా ఎక్కువ, మ్యాక్ 10 మ్యాక్ 20 దాకా వెళ్ళే స్పీడ్స్ హైపర్సోనిక్. మరియు ఫ్లైట్ అటానమస్ ల్యాండింగ్, గ్రౌండ్ లెవెల్లో మీకు సపోర్ట్ ఇవ్వకపోయినా కూడా మీరు దాన్ని ఇండివిజువల్గా ల్యాండ్ చేసే కెపాసిటీనే ఫ్లైట్ అటానమస్ ల్యాండింగ్ అంటాం. సో నెక్స్ట్, ఇన్ ఫ్యూచర్ దిస్ వెహికల్ విల్ స్కేల్ అప్ టు బికమ్ ఏ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇండియా రీయూజబుల్ టూ స్టేజ్ ఆర్బిటాల్ లాంచ్ వెహికల్. ఓకే, నెక్స్ట్ దీని డిజైన్ ఒకసారి చూడండి. సో ఇక్కడ మీరు డిజైన్ చూడొచ్చు. ఇది నార్మల్ ఫ్లైట్లా ఉంటుంది ఇక్కడ. సో ఇది ఎవిలాన్, ఇది వర్టికల్ టైల్. ఎవిలాన్స్ వచ్చేసి ఇలా మూవ్ అవుతూ ఉంటాయి, తద్వారా అది మీదకి కానీ కిందకి కానీ రావడం జరుగుతుంది. టైల్లో కూడా ఒక రడ్డర్ అనేది ఉంటుంది. మనం రడ్డర్స్ అనేటివి షిప్స్లో కూడా చూస్తాం. బ్యాక్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ లేదా రైట్కి డైరెక్షన్ ఇవ్వడానికి చూస్తుంది రడ్డర్. సో వింగ్, ఫ్యూసిబుల్, నోస్ క్యాప్ అండ్ నోస్ క్యాప్. ఓకే, ఈ బాడీని ఫ్యూసిలేజ్ అంటాం, బాడీని ఏమంటాం ఫ్యూసిలేజ్ అంటాం. సో దాని గురించి మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని మ్యాక్సిమం స్పీడ్ మ్యాక్ 5 కూడా వెళ్తుంది. ఓకే, ద టెక్నాలజీ డెమాన్స్ట్రేట్ హ్యాస్ బూస్టెడ్ అప్ టు మ్యాక్ 5 బై ఎ కన్వీనియంట్ సాలిడ్ బూస్టర్. ఇక్కడ కింద ఉంది ఏంటి అండి, సాలిడ్ బూస్టర్. ఏదైతే మనం లాస్ట్ ఫిగర్లో HS9 అని చూసామో అదేంటి, సాలిడ్ బూస్టర్. అంటే దాని అర్థం ఫస్ట్ స్టేజ్లో ఉంది ఏంటండి, సాలిడ్ బూస్టర్. Now, the selection of materials like special alloys, composition, insulation materials for developing reusable launch vehicle technology demonstrator and crafting of its parts is very complex and demands high skill manpower. ఏం చెప్తున్నానంటే ఇందులో యూజ్ చేసే మెటీరియల్ కానివ్వండి, వీటన్నిటికి కూడా చాలా స్కిల్ ఉండాలి. కనుకనే మనం ఇంకా కూడా దాన్ని మాస్ ప్రొడక్షన్ చేయలేకపోతున్నామని వారు ఇండైరెక్ట్గా చెప్తున్నారు మనకి. మెనీ హై టెక్నాలజీ మెషినరీ అండ్ టెస్ట్ ఎక్స్పెరిమెంట్స్ యూటిలైజ్ ఫర్ బిల్డింగ్ దిస్ వెహికల్. నెక్స్ట్, వాట్ ఆర్ దిస్ ఆబ్జెక్టివ్స్? దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఇప్పటివరకు మనకు అర్థమై ఉంటుంది. హైపర్సానిక్ స్పీడ్స్ని టెస్ట్ చేయడానికి ఒకటి అయిపోయింది. అటానమస్ ల్యాండింగ్ గురించి మాట్లాడడం, అది 2 అయిపోయింది. ఇంటిగ్రేటెడ్ ఫ్లైట్ మేనేజ్మెంట్ 3 అయిపోయింది. థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఎవాల్యుయేషన్. థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఫ్లైట్, ఒక ఎయిర్ క్రాఫ్ట్ అనేది స్పేస్లోకి వెళ్తుంది. అది వెళ్తున్నప్పుడు మన అట్మాస్ఫియర్, ఓకే, మన అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ని అంతని కూడా దాటుకొని వెళ్ళాలి, గ్రావిటీని దాటుకుంటూ. సో ఈ అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ మన వెహికల్ పైన ఫ్రిక్షన్ కలుగజేస్తుంది. సో ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుంది, దీనిపైన హీట్ పెరుగుతుంది, ప్రెషర్ పెరుగుతుంది. ఈ హీట్ని తట్టుకోవడానికి యూజ్ చేసే టెక్నాలజీ థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఎవాల్యుయేషన్ అంటాం. ఓకే, సో ఒకసారి మిసైల్ ప్రొఫైల్ చూడండి. సో ఇక్కడ ఫస్ట్ మనకు లాంచ్ అవుతుంది. ఫస్ట్ స్టేజ్ ఇక్కడ ఇగ్నిషన్ అయింది, ఫస్ట్ స్టేజ్ ఎండ్ అయిపోయింది. ఇక్కడ మనకి సెకండ్ స్టేజ్, ఇక్కడ హైపర్సానిక్ స్పీడ్ రీచ్ అవుతుంది. ఆ తర్వాత రీఎంట్రీ, ఇక్కడ అట్మాస్ఫియర్ దాటిపోయింది, ఇక్కడ మళ్ళీ రీఎంట్రీ అయిపోయింది. సో గ్రౌండ్ సపోర్ట్ ఎలా ఉంటుంది ఇందులో? సో గ్రౌండ్ సపోర్ట్లో మనకి నావల్ సపోర్ట్ ఉంటుంది, ఆ తర్వాత శాటిలైట్ సపోర్ట్ ఉంటుంది. సో దాట్ దే నావిగేటివ్, అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఎక్కడ ల్యాండ్ అవుతున్నారు అని గ్రౌండ్ సపోర్ట్లో ఈ 2 ఉంటాయన్నమాట. ఓకే, నౌ స్క్రామ్ జెట్ ఇంజన్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్. నెక్స్ట్ టెక్నాలజీ ఇస్రో వాళ్ళది, ఇది కూడా ఇస్రో వాళ్ళ టెక్నాలజీ. సో ఈ స్క్రామ్ జెట్ అంటే ఏంటి? ర్యామ్ జెట్ విన్నాం ఎప్పుడో ఎక్కువ దగ్గరనో, కొత్త జెట్లు వస్తున్నాయి. అసలు ఈ స్క్రామ్ జెట్ అంటే ఏంటి? ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనము ఏ ఫ్యూయల్నైనా ఇగ్నిషన్ చేయడానికి అంటపెట్టడానికి మనకి ఖచ్చితంగా ఆక్సిడైజర్ అనేది అవసరం. సో ఈ ఆక్సిడైజర్ అంటే ఏం లేదండి, ఆక్సిడైజర్ అంటే ఆక్సిజన్ కావాలి, బర్న్ కావడానికి ఆక్సిజన్ కావాలి, అది మనందరికీ తెలుసు. సో ఈ ఆక్సిజన్ అనేది ఒక ఫ్యూయల్ ట్యాంక్లో పెట్టి మళ్ళీ రాకెట్లో కనుక పెడితే ఆ వెయిట్ ఎక్కువ అయిపోతుంది, చాలా వెయిట్ ఎక్కువ అయిపోతుంది. అరే ఇంత వెయిట్ అయిపోతుంది, నేను కెపాసిటీ తగ్గించుకోవాల్సి వస్తుంది, శాటిలైట్ చిన్నవి పంపాల్సి వస్తుంది, లాస్ అవుతున్నాం. సో ఈ ఆక్సిజన్ ఫ్యూయల్ ట్యాంక్ని తీసేసి మన చుట్టుపక్కల ఉన్న గాలిలో హైపర్సానిక్ స్పీడ్స్లో, అతివేగం యందు మనము ఆక్సిజన్ని తయారు చేయగల కెపాసిటీని ఈ స్క్రామ్ జెట్ ఇంధనం ద్వారా మనం సాధించగలిగాం. ఇది ఏంటో ఒకసారి క్లియర్గా చూద్దాం. The first experimental mission of ISRO scramjet towards realization of
ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్, గాలి ద్వారా ఊపిరి పీల్చుకోవడం. సో యు ఆర్ టేకింగ్ యువర్ ఆక్సిజన్ ఫ్రమ్ ద సరౌండింగ్ ఎయిర్. నీ చుట్టుపక్కల ఉన్న గాలి నుంచి నువ్వు గాలిని తీసుకొని దాంట్లోంచి ఆక్సిజన్ తీసుకొని నువ్వు ఫ్యూయల్ ఇగ్నిషన్ చేస్తున్నావు. సిస్టమ్ వాజ్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ఆగస్ట్ 2016లో మనం దీన్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసాం. ఇక్కడ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్, షార్, శ్రీహరికోటలో. ఓకే, సో ఆఫ్టర్ ఏ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ అబౌట్ 300 seconds ద వెహికల్ టచ్ డౌన్ ద బే ఆఫ్ బెంగాల్. సో ఇదంతా కూడా దాని లాంచ్ ఎలా జరిగింది, ఏముంది అనేది మీకు ఈ స్లైడ్లో ప్రొవైడ్ చేసాం. ఇంకా చూద్దాం. మనకు కావాల్సింది ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్లో టెక్నాలజీ స్పెసిఫికేషన్స్ కానివ్వండి, దాని యూజెస్ కానివ్వండి, దాని యొక్క లిమిటేషన్స్, అంటే ఇది ఎంతవరకు వాడచ్చు, ఇది ఎంతవరకు వాడలేము, ఏ విధంగా వాడచ్చు, ఏ విధంగా వాడలేము. సో ఇవి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అంటే రేంజ్ ఎంత, స్పీడ్ ఎంత, లేదంటే దీంట్లో ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, ఇవన్నిటివి చాలా ఇంపార్టెంట్. ఇవి తెలిస్తే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయవచ్చు, మెయిన్స్లో ఇవన్నీ పాయింట్స్ని క్లబ్ చేసి ఒక బ్యూటిఫుల్ ఆన్సర్ కూడా రాయగలం అనమాట. సో నెక్స్ట్, ద స్క్రామ్జెట్ ఇంజన్ డిజైన్ బై ఇస్రో యూజెస్ హైడ్రోజన్ యాజ్ ఎ ఫ్యూయల్. ఇది ఇంపార్టెంట్. ఇలా పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. ఏ ఫ్యూయల్? హైడ్రోజన్ ఫ్యూయల్. ద ఆక్సిజన్ ఫ్రమ్ ద అట్మాస్ఫియరిక్ ఎయిర్. ఆక్సిజన్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? అట్మాస్ఫియరిక్ ఎయిర్. మళ్ళీ ఈ పాయింట్. సో అలా దొరికిన ప్రతి పాయింట్ని మీరు నోట్ చేయాలి. మ్యాక్స్ 6 ఇది ఒక పాయింట్. ఓకే, అడ్వాన్స్ టెక్నాలజీ వెహికల్ విచ్ ఇస్ అడ్వాన్స్ సౌండ్ ఆక్సిజన్ ఫ్రమ్ ద ఎయిర్. మ్యాక్స్ 6. అడ్వాన్స్ టెక్నాలజీ వెహికల్ క్యారింగ్ స్క్రామ్జెట్ ఇంజన్ వెయిట్స్ 3277. ఇటువంటి ప్రతి స్పెసిఫికేషన్ని మేము ఇచ్చే స్లైడ్ నుంచి మీరు దయచేసి నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్, ద మోస్ట్ పవర్ఫుల్ రాకెట్. ఓకే, మనం జిఎస్ఎల్వి గురించి చూసాం. అప్పుడేం చూసాం? ఇట్ కెన్ టేక్ అరౌండ్ హౌ మెనీ టన్స్? 6000. ఓకే, 6000 kg, 6000 kg వరకు తీసుకెళ్ళగలుగుతుంది. కానీ సరిపోతుందా? సరిపోవట్లేదు. ఎందుకంటే మనం లాంచ్లు చేసేటివి ఎక్కువ ఉన్నాయి. రోజుకి శాటిలైట్ ఎక్కువ కావాలి, రోజుకి టెక్నాలజీ పెరుగుతుంది. కాబట్టి శాటిలైట్స్ కూడా పెద్దగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇందులో ద మోస్ట్ హైలీ డెవలప్డ్ లాంచ్ వెహికల్ ఈజ్ ఫాల్కన్ హెవీ ఆఫ్ స్పేస్ ఎక్స్. ఎలాన్ మస్క్ వాళ్ళ స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ హెవీ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ రాకెట్ వాట్ వీ హ్యావ్ టుడే. ఓకే, మీరు దాని రాకెట్ని ఇక్కడ చూడొచ్చు. ఇవి వాటి బూస్టర్స్. ఓకే, ఇవి వాటి బూస్టర్స్. దీని యొక్క కెపాసిటీ వచ్చేసి మనం చూద్దాము. దీంట్లో 64 మెట్రిక్ టన్ యొక్క కెపాసిటీ ఉంటుంది దీంట్లో. ఓకే, ద ఫాల్కన్ హెవీ కెన్ లిఫ్ట్ ట్వైస్ ద పేలోడ్ ఆఫ్ నెక్స్ట్ క్లోజెస్ట్ ఆపరేషనల్ వెహికల్, దట్ ఈస్ డెల్టా 4 హెవీ. నా దీని యొక్క స్పెసిఫికేషన్ చూడండి. సో హైట్ వచ్చేసి 70 meters, విడ్త్ హైట్ పెద్దగా అవసరం లేదు. కానీ మీకు అవసరమైన పాయింట్, పేలోడ్ టు లో ఎర్త్ ఆర్బిట్. లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఏంటండి? ఎర్త్లో ఉన్న స్పేస్ స్టేషన్ దగ్గర ఉన్న ఆర్బిట్ని లో ఎర్త్ ఆర్బిట్ అంటాం. చాలా దగ్గరలో ఉంది ఎర్త్కి. సో అరౌండ్ 400 kilometers వరకు కూడా తీసుకోవచ్చు మీరు. ఓకే, ఈ లో ఎర్త్ ఆర్బిట్లో పెట్టడానికి మీరు 63,800 kgs వరకు కూడా పంపొచ్చు. కానీ జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అరౌండ్ 30,000 kilometers, ఇంకా హైలో 30,000 kilometers హైలో పెట్టడానికి, ఆర్ 36,000 kilometers ఆల్సో యూ కెన్ సే. ఓకే, ఈ హైట్లో పెట్టడానికి యూ కెన్ పుట్ అరౌండ్ 26,700 kgs పేలోడ్ని మీరు ఇందులో పెట్టవచ్చు. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ హౌ పవర్ఫుల్ దిస్ రాకెట్ ఈజ్. దట్ ఈస్ కాల్డ్ ఫాల్కన్ హెవీ. సో నెక్స్ట్, ఫాల్కన్ 9. ఇది ఇప్పటిదాకా ఉన్న మోస్ట్ పవర్ఫుల్ రీయూజబుల్ రాకెట్. ఇక్కడ మీరు చూడొచ్చు. దిస్ ఈస్ ద పార్ట్ విచ్ ఈస్ రీయూజ్డ్ అగైన్ అండ్ అగైన్. వీటి యొక్క స్పెసిఫికేషన్ నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశా. నాట్ మచ్ టు బి నోన్, బట్ ప్లీజ్ ట్రై టు రీడ్ ఎవ్రీథింగ్ వాట్ వీ ప్రొవైడ్ హియర్. నెక్స్ట్, దీనికి కూడా పేలోడ్ చూడండి. లో ఎర్త్ ఆర్బిట్కి ఎంత అండి? 22,800 kilometers. జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్కి ఎంత? 8,300 kg. అంటే మన దగ్గర ఉన్న జిఎస్ఎల్వి కంటే కూడా చాలా చాలా పవర్ఫుల్ అయింది ఈ ఫాల్కన్ 9 వెహికల్. ఓకే, నెక్స్ట్. నౌ, వై ఆర్ ఆల్ శాటిలైట్స్
అండ్ మిసైల్ లాంచ్ టు ద ఈస్ట్ కోస్ట్. మనం ఈస్ట్ కోస్ట్లోనే మిసైల్ లాంచ్ ప్యాడ్స్ ఎందుకున్నాయండి మనకి? సో మీరు ఇక్కడ ఫిగర్ చూస్తే ఇక్కడ ఫ్లోరిడా యుఎస్ఏ కెనడీ స్పేస్ సెంటర్, అండ్ ఇక్కడ ఫ్రెంచ్ గయానాలో ఫ్రెంచ్ వాళ్ళ స్పేస్ స్టేషన్ ఉంది. ఇక్కడ మన ఇండియా శ్రీహరికోట. ఇవన్నీ కూడా ఈస్ట్ సైడే కనిపిస్తున్నాయి, కాంటినెంట్కి ఈస్ట్ సైడే ఉన్నాయి. మళ్ళీ మనం లాంచ్ ఇలానే ఎందుకు చేస్తున్నాం, ఇలా ఎందుకు చేయట్లేదు? there is a major reason for that. ఒకవేళ మీరు పోలార్ ఆర్బిట్లో, మీకు పోలార్ ఆర్బిట్ అంటే ఏంటండి, ఇవి పోల్స్ అనుకుంటే పోల్ టు పోల్ తిరిగే ఆర్బిట్ని పోలార్ ఆర్బిట్ అంటాం. పోలార్ ఆర్బిట్లో లాంచ్ వెహికల్ పెట్టాలి అంటే మీరు లాంచ్ వచ్చేసి నార్త్ వైపు లేదా సౌత్ వైపు చేస్తారు. కానీ మీకు ఎప్పుడైతే జియో స్టేషనరీ ఆర్బిట్లో కానివ్వండి, అంటే ఈక్వేటర్కి ప్యారలల్గా ఉన్న ఆర్బిట్లో కానివ్వండి, జియోసింక్రనస్ ఆర్బిట్లో కానివ్వండి, మిగతా ఏ ఆర్బిట్లో పెట్టాలన్నా ఈస్ట్ సైడే పంపుతాము. ఎందుకంటే ఇక్కడ 3 మేజర్ రీజన్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఈస్ట్ సైడ్లో ఇక్కడ మీకు కాంటినెంట్ బాడీస్ లేవు. ఒకవేళ మీరు రాకెట్ వెళ్తూ ఫెయిల్ అయినప్పటికీ, మీ రాకెట్ ఇలా వెళ్తూ ఫెయిల్ అయిపోయింది, ఇక్కడ నుంచి ఒకవేళ నేను ఇట్లా లాంచ్ చేశాను అనుకోండి, లెఫ్ట్ సైడ్ లాంచ్ చేశాను అనుకోండి, ఇది పోయి నేల మీద పడుతుంది. సో ప్రాపర్టీ డ్యామేజ్, సో లాస్ ఉండకూడదు. ప్లస్ ఎర్త్ ఎలా రొటేట్ అవుతుంది, మీరు నార్త్ నుంచి చూస్తే యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. సో దాని ద్వారా ఏమవుతుంది, ఎర్త్ ఇలా వెళ్తున్నప్పుడు ఈ రాకెట్కి ఒక బూస్ట్ ఇస్తుంది అనమాట దాని రొటేషన్. అంటే కోరియాలిసిస్ ఫోర్స్ ద్వారా ఒక బూస్ట్ వస్తుంది. అంటే ఇనీషియల్గా ఒక పుష్ చేసే థ్రస్ట్ మీకు ఎర్త్ రొటేషన్ ఇస్తుంది. కాబట్టి మనం ఈస్ట్ సైడ్కే లాంచ్ చేయడం జరుగుతుంది. సో 2 మేజర్ పాయింట్స్ మీకు దొరికాయి. సో వాటినే మనం ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో చూసి యాంటీ క్లాక్ వైజ్ కానివ్వండి, వెస్ట్ టు ఈస్ట్ రొటేషన్ కానివ్వండి, సర్ఫేస్ వెలాసిటీ రొటేషన్ వేరీస్ ఫ్రమ్ పాయింట్ టు పాయింట్. ఆన్ ద ఎర్త్ ఇట్ ఈస్ అబౌట్ 1600 kilometers at the equator and it reduces towards the pole. సో ఈక్వేటర్ దగ్గరనే లాంచ్ ప్యాడ్స్ ఎక్కువ పెట్టుకుంటాం, పోల్స్ దగ్గర పెట్టుకోము. ఎందుకంటే ఈక్వేటర్ దగ్గర ఎక్కువ పుష్ వస్తుంది, మనకి ఎక్కువ ఫ్రిక్షన్ వస్తుంది. నౌ నెక్స్ట్, ఇనీషియల్ బూస్ట్ helps the cutting down the cost of rockets fuel and launch the satellites into designed orbit. The major reason for the launching eastwards, but this benefit to be taken only for the satellites which are to be placed in geostationary, which circle the earth parallel at equator. Okay, geostationary orbits usage endukandi, used for scientific research and communication satellites. Scientific research మరియు కమ్యూనికేషన్ శాటిలైట్స్ కోసం జియో స్టేషనరీ ఆర్బిట్స్ని యూజ్ చేస్తున్నాం. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, దయచేసి నోట్ చేసుకోండి. నెక్స్ట్, సో ఎవ్రీథింగ్ అగైన్, నార్త్ వర్డ్స్ ఎందుకు, సౌత్ వర్డ్స్ ఎందుకు, స్పైయింగ్ కోసం. నార్త్ సౌత్ డైరెక్షన్లో పోలార్ ఆర్బిట్ దేనికి యూజ్ చేస్తాం, స్పై పర్పస్ యూజ్ చేస్తాం. ఓకే, పోలార్ ఆర్బిట్ దేనికి యూజ్ చేస్తామండి, స్పై కోసం, నార్త్ సౌత్ కాబట్టి. సో ఆ పాయింట్ కానివ్వండి. లాంచింగ్ ద శాటిలైట్స్, ద లాంచింగ్ స్టేషన్స్ ఆర్ జనరలీ లొకేటెడ్ నియర్ ఈస్టర్న్ కోస్ట్, so that just in the case of failure of the launch, the satellite does not fall on built up area. అంటే ఆల్రెడీ లీవింగ్ ప్రదేశాల్లో పడకుండా ఉండడానికి. సో ఇప్పటిదాకా మనం ఈ టాపిక్ని డిఫరెంట్ వర్షన్స్లో చూసాం. మోడర్న్ టెక్నాలజికల్ వెహికల్స్, మరియు ఇందులో కార్బన్ లైన్ గురించి మాట్లాడాం. ఇందులో మనం స్పై ఆర్ ద లాంచ్ ప్యాడ్స్ ఆన్ ద ఈస్ట్ సైడ్ ఆఫ్ ద కోస్ట్ అని కూడా మాట్లాడాం. సో దీంట్లో మోడల్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం. The first experimental mission of ISRO's scramjet engine towards realization of air breathing propulsion system. దేని గురించి మాట్లాడుతున్నారు, స్క్రామ్జెట్ సిస్టమ్ గురించి. ఓకే, స్క్రామ్జెట్ ఇంజన్. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూద్దాం. The scramjet engine designed by ISRO uses hydrogen as fuel and oxygen from the atmosphere air as oxidizer. కరెక్టే కదండి. మనం ఆక్సిజన్ ట్యాంక్ పెట్టట్లేదు, అట్మాస్ఫియర్ నుంచి ఆక్సిజన్ యూజ్ చేసుకోవడానికి డెవలప్ చేసిన ఏంటనేది ఇంజన్ పేరు స్క్రామ్జెట్ ఇంజన్. సో ఇది కరెక్ట్. ద టెస్ట్ వాజ్ ద maiden short duration experiment test of ISRO's scramjet with hypersonic flight at Mach 6. ఇది కరెక్టే, 300 సెకండ్సే కదా, 300 సెకండ్స్ మన స్లైడ్లో చూసారు మీరు, 300 సెకండ్స్. సో ఇది కరెక్టే. ISRO's advanced technology vehicle, which is advanced sounding rocket, was a solid rocket booster used for testing engines. అది కరెక్టే. సాలిడ్ ఫ్యూయల్ అన్నాము ఫస్ట్ స్టేజ్లో, అది కూడా కరెక్టే. కాబట్టి ఈ ఆప్షన్ కూడా కరెక్టే. కాబట్టి ఆప్షన్ 1, 2 and 3 ఆర్ కరెక్ట్. సో మన ఆన్సర్ ఏమవుతుంది, ఆల్ ద ఎబో ఈజ్ కరెక్ట్. స్పేస్ వెహికల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం.
అసలు స్పేస్ వెహికల్స్ అంటే ఏంటి, అందులో ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి ఉపయోగం ఏంటి, వాటి యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, మరియు ఈ టాపిక్లో ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి మరియు మెయిన్స్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో ఈరోజు మనం చూద్దాం. సో స్పేస్ వెహికల్స్ వచ్చే ముందు మనం ఒక కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. ద ఫస్ట్ కాన్సెప్ట్ ఈస్ ఎస్కేప్ వెలాసిటీ. అసలు ఎస్కేప్ వెలాసిటీ అంటే ఏంటి? ఎర్త్కి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంటుందని అందరికీ తెలుసు. సో మనం ఏది మీదికి వేసినా కూడా అది కిందికి లాగుతూ ఉంటుంది. ఓకే, న్యూటన్ ఫస్ట్ లా. ఓకే, ఎనీ ఆబ్జెక్ట్ ఆన్ ద ఎర్త్ హ్యాస్ ఇట్స్ ఓన్ గ్రావిటేషన్, కిందికి పడుతూనే ఉంటుంది. అలానే మనం ఒక స్పేస్ క్రాఫ్ట్ని, ఒక రాకెట్ని లాంచ్ చేస్తే దాన్ని కూడా ఎర్త్ లాగుతూ ఉంటుంది. సో ఎర్త్ లాగేదాన్ని అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ని దాటుకొని స్పేస్లోకి వెళ్ళాలంటే ఎంత స్పీడ్లో వెళ్తే మనం అది సాధ్యమవుతుందో దాన్నే ఎస్కేప్ వెలాసిటీ అంటాం. దానికి వచ్చేసి ఫార్ములా ఫ్రెండ్స్, square root of 2gm/r², where m is the mass of the earth, r is the radius of the earth, and g is the universal gravitational constant of the earth. Okay, ఇవన్నీ పెడితే మీకు మన ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ఎర్త్ ఎంత వస్తుందండి? 11.2 మీటర్ పర్ సెకండ్, 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్, 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్లో వెళ్తే మనం ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్ నుంచి ఎస్కేప్ అయి స్పేస్లోకి వెళ్ళిపోతాం. సో దిస్ ఇస్ వాట్ ఎస్కేప్ వెలాసిటీ మీన్స్. ట్రై టు రిమెంబర్ దిస్ ఫార్ములా, స్క్వేర్ రూట్ ఆఫ్ 2gm/r. ఓకే, ఈ ఫార్ములా మీకు సైన్స్లో జనరల్ సైన్స్ టాపిక్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకే, సో నెక్స్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SLV-3. సో SLV-3 వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు. దిస్ ఈజ్ ద ఫస్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఆఫ్ ఇస్రో సౌండింగ్ రాకెట్స్ నుంచి చిన్న చిన్న రాకెట్స్ నుంచి స్టార్ట్ పెట్టింది. కానీ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ లార్జ్ స్కేల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఈజ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ 3. Satellite launch vehicle 3 was India's first experimental satellite launch vehicle, which was an all solid. ఏంటండి అంతా సాలిడ్ అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రాకెట్స్లో కానీ మిసైల్స్లో కానీ మనం సాలిడ్ అంటే ఫ్యూయల్ అని అర్థం, సాలిడ్ ఆర్ లిక్విడ్ అంటే ఫ్యూయల్ అని అర్థం. సాలిడ్ ఫ్యూయల్ మొత్తం కూడా సాలిడ్ ఫ్యూయల్. ఎన్ని స్టేజెస్ అండి ఇది? 4 stage vehicle weighing 17 tons with a height of 22 meters and capable of placing 40 kg payloads in low earth orbit. ఓకే, లో ఎర్త్ ఆర్బిట్. మీకు ఎర్త్ అనుకోండి, ఎర్త్ చుట్టూ ఒక లో ఎర్త్ ఆర్బిట్, మిడిల్ ఎర్త్ ఆర్బిట్, ఇంకోటి హై ఎర్త్ ఆర్బిట్. ఇలా 3 ఆర్బిట్స్ ఉంటాయి, లో, మిడిల్, హై, లో, మిడిల్, హై. సో ఇది లో ఎర్త్ ఆర్బిట్ అంటే అరౌండ్ 2000 కిలోమీటర్స్ వరకు. ఇది 2000 to 3000, 36,000 కిలోమీటర్స్. ఇది గ్రేటర్ దాన్ 36,000 కిలోమీటర్. ఇది గుర్తుపెట్టుకోండి మీరు, లో, మిడిల్, హై. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ టర్మ్స్ మళ్ళీ మళ్ళీ వింటూనే ఉంటాం మనం. లో ఎర్త్ అంటే 200 నుంచి 2000 కిలోమీటర్లు, ఆ తర్వాత మీకు 2000 నుంచి 36,000 కిలోమీటర్లు, ఆ తర్వాత 36,000కు పైన లో, మిడిల్, హై ఎర్త్ ఆర్బిట్. ఓకే, ఇంకో 2 ఆర్బిట్స్ ఉంటాయి, అవి వచ్చినప్పుడు వాటి గురించి కూడా చెప్తా. సో ఇప్పుడు చూడండి, SLV-3 employed an open loop guidance with stored pitch program to steer the vehicle in flight along predetermined trajectory. మొత్తం కూడా ప్రీగా ప్రోగ్రామ్ చేసాం. సో SLV-3 గురించి మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ దాట్ ఇట్ ఈస్ హౌ మెనీ స్టేజెస్? 4 స్టేజెస్. ఓకే, 4 స్టేజెస్. ఎంత? ఆల్ సాలిడ్ ఫ్యూయల్. సో ఇలాంటి పాయింట్స్ మాత్రం మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. సో SLV-3 వచ్చేసి మీకు 4 మిషన్స్ చేసింది. దాని లైఫ్ స్పాన్లో 4 మిషన్స్ చేసింది. అందులో రోహిణి శాటిలైట్ మిషన్స్ అన్నీ కూడా, రోహిణి శాటిలైట్ మిషన్స్ అన్నీ కూడా ఏ శాటిలైట్ లాంచ్ వెహికల్తో చేసామండి? SLV-3తో. అందులో కొన్ని మిషన్స్ అన్సక్సెస్ఫుల్ మిషన్స్ కూడా ఉన్నాయి. ఓకే, రోహిణి శాటిలైట్స్ వస్తే ఏ వెహికల్ అండి? SLV-3. సో నెక్స్ట్ ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఈ SLV-3నే కొద్దిగా డెవలప్ చేసాం, ఇంకొంచెం స్పెసిఫికేషన్స్ పెంచి దానికి కొంచెం మన ఇండిజినియస్ టెక్నాలజీని మన తెలివితేటలు వాడి కొంచెం డెవలప్ చేసి మనం ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ చేసాం. మీరు SLV-3 ఒకసారి ఫిగర్ చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఇండిపెండెంట్ అంటే ఒకటే ఒక ఇట్లా ఏదో స్టాండ్ లాగా ఉంది. కానీ మీరు ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ చూస్తే అదే ఎస్ఎల్వికి ఇక్కడ 2 ఎక్స్ట్రా రాకెట్స్ యాడ్ చేశారు. చూడండి, వీటిని బూస్టర్స్ అంటాం. సో SLVని కొన్ని 2 బూస్టర్లు యాడ్ చేసి దాన్ని ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ చేస్తాం.
augmented satellite launch vehicle program was designed to augment payload capacity. ఇంతకుముందు శాటిలైట్ లాంచ్ వెహికల్ పేలోడ్ కెపాసిటీ ఎంత అండి 40 kg లో ఎర్త్ ఆర్బిట్కి 40 kg లో ఎర్త్ ఆర్బిట్కి కానీ దీంట్లో 150 kgల వరకు వెయిట్ ఉన్న శాటిలైట్ని మనం లో ఎర్త్ ఆర్బిట్లో పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్, while building upon experience gained from SLV-3 mission, ASLV proved to be low cost intermediate vehicle to demonstrate the validate critical technologies that would need to the future launch. అంటే ఫ్యూచర్లో మనం అన్ని వెహికల్స్ డెవలప్ చేయాలి కదా, దానికి అన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా ASLVలో చేయడం జరిగాయి. ఓకే, నాట్ మోర్ ఇస్ నీడెడ్, పేలోడ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, SLVలో రోహిణి మిషన్ అయినప్పుడు ఇందులో SRO SS మిషన్స్ అన్నీ కూడా దీంట్లో 4 మిషన్స్ చేసాం దీన్ని యూజ్ చేసి 4 మ్యాక్సిమం దీంట్లో. సో ఆల్ దిస్ 2 are unsuccessful and 2 are successful missions. నెక్స్ట్, సౌండింగ్ రాకెట్స్. సౌండింగ్ రాకెట్స్ అంటే చిన్న చిన్న రాకెట్స్ అండి, లో ఎర్త్ ఆర్బిట్లో చేసే ఎక్స్పెరిమెంట్స్ అనమాట, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్, క్లైమేటాలజీ గురించి, క్లౌడ్స్లో వాటర్ ఎంత ఉన్నాయి, ఎంత పొల్యూషన్ అయింది, ఈ లో ఎర్త్ ఆర్బిట్లో చేసే ప్రతి ఎక్స్పెరిమెంట్ని మనం సౌండింగ్ రాకెట్స్తో యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనం సౌండింగ్ రాకెట్స్ గురించి ఒకసారి, సౌండింగ్ రాకెట్స్ ఆర్ సింగిల్ స్టేజ్ ఆర్ 2 స్టేజ్ సాలిడ్ రాకెట్స్. ఏవి కూడా ఏంటండి సాలిడ్ ఫేస్. ఓకే, దే ఆర్ 1 or 2 stage solid propellant rockets used for probing the upper atmospheric regions. మన ఎర్త్లోనే అప్పర్ అట్మాస్ఫియర్, అయోనోస్ఫియర్ కానివ్వండి, మిసోస్ఫియర్ కానివ్వండి, థర్మోస్ఫియర్ కానివ్వండి, ఈ లేయర్స్ని చేయడానికి, స్ట్రాటోస్ఫియర్కి పైన లేదంటే స్ట్రాటోస్ఫియర్ కూడా ఓజోన్ డిప్లీషన్ అవుతుందా లేదా, ఈ ఎక్స్పెరిమెంట్స్ని కూడా మనం సౌండింగ్ రాకెట్స్తో చేస్తున్నాం. ఓకే, రీజన్స్ ఫర్ ద స్పేస్ రీసెర్చ్, దే సర్వ్ యాజ్ ఈజీలీ అఫోర్డబుల్ ప్లాట్ఫామ్ టు టెస్ట్ అండ్ ప్రూవ్ ప్రోటోటైప్స్ ఆఫ్ న్యూ కాంపోనెంట్స్. కొత్త కాంపోనెంట్స్ నేను పెద్ద శాటిలైట్ లాంచ్ వెహికల్లో పెట్టాలి అంటే వాటిని నేను సౌండింగ్ రాకెట్స్ ద్వారా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను. ఓకే, సో యూజ్ ద లాంచ్ వెహికల్స్ అండ్ శాటిలైట్స్ విత్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్. ఈ తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఎక్కడ ఉందండి, మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ పైన. ఇక్కడ మీరు ఇంకో కాన్సెప్ట్ కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి, జియోగ్రఫికల్ ఈక్వేటర్ మరియు మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ ఆర్ నాట్ సేమ్. ఈ ఫిగర్లో మీరు చూస్తే ఇది ఏంటండి మన జియోగ్రఫికల్ ఈక్వేటర్, అది కానీ మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ చూడండి ఇలా పాస్ అవుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ అనేది ఈ తుంబా ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్ నుంచి పాస్ అవుతుంది మన ఇండియాలో. చూడండి, దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ అండ్ జియోగ్రఫిక్. ఇక్కడ నార్త్ పోల్ జియోగ్రఫిక్ ఇవైతే మ్యాగ్నెటిక్ నార్త్ అండ్ మ్యాగ్నెటిక్ సౌత్ ఇలా ఉంటాయి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు. సో నెక్స్ట్, ఇది 1963లో తుంబా లాంచ్ స్టేషన్ చేసాం. సో ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ సౌండింగ్ రాకెట్. నెక్స్ట్, the launch of first sounding rocket from Tumba near Thiruvananthapuram, Kerala on 21st November 1963 marked the beginning of ISRO's program of sounding rockets. మీరు తరచుగా ఒక ఫిగర్ చూస్తుంటారు, కోరాలో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, రొటేట్ అవుతాయి. ఏంటా పిక్చర్, ఒక చిన్న సైకిల్ పైన వెనకాల ఒక రాకెట్ పెట్టుకొని ఒక సైంటిస్ట్ వెళ్తూ ఉంటాడు. సో దాట్ ఇమేజ్ ఈస్ నథింగ్ బట్ ద ఫస్ట్ లాంచ్ ఆఫ్ సౌండింగ్ రాకెట్. ఓకే, సో దీని యొక్క స్పెసిఫికేషన్ చూడండి, ఫస్ట్ రాకెట్స్ ఫర్ 2 stage రాకెట్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం, ఎందుకంటే రష్యానే అండి అప్పుడు మనకి హెల్ప్ చేసింది, యూఎస్ఏ చేయలేదు ఎప్పుడు మనకి, అండ్ ఫ్రాన్స్. ఓకే, సో దాని పేలోడ్ కెపాసిటీ 70 kgs, నాట్ మోర్ ఈజ్ నీడెడ్ హియర్. నెక్స్ట్, ఆపరేషన్స్ ఆఫ్ సౌండింగ్ రాకెట్స్. ఇందులో మనకి ఇప్పుడు ప్రజెంట్లీ 3 versions ఉన్నాయి, అఫోర్డబుల్ అండ్ ఆపరేషనల్ సౌండింగ్ రాకెట్స్. రేంజెస్ చూడండి ఇక్కడ. ఓకే, 3 sounding rockets, RH-200, RH-300 Mark II అండ్ RH-560 Mark II. వీటిలో పేలోడ్ చూడండి ఒకసారి. దిస్ ఈజ్ యువర్ పేలోడ్, ఇట్ ఈస్ ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్, ఆల్టిట్యూడ్ కూడా చూడండి ఇంక్రీజ్ అయింది, అంటే ఎంత హైట్ వరకు తీసుకెళ్ళగలదు అది ఇంప్రూవ్ అయింది. సో పర్పస్ కూడా చూడండి, మెట్రాలజీ, ఏరోనామీ. ఎక్కడి నుంచి లాంచ్ చేసాం, తుంబా లాంచ్ స్టేషన్, శ్రీహరికోట లాంచ్ స్టేషన్. సో ఇది ఒక్కసారి స్లైడ్ పాస్ చేసుకోండి ఫ్రెండ్స్, ఒక్కసారి చూసుకోండి ఎంత పేలోడ్ ఉంది, ఎన్ని వర్షన్స్ ఉన్నాయి సౌండింగ్ రాకెట్స్లో. ప్రజెంట్లీ మనకి 3 versions ఉన్నాయి, పేలోడ్ పెరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఇస్రోస్ వర్కింగ్ హార్స్ గురించి మాట్లాడదాం. వర్కింగ్ హార్స్,
దీన్ని ముద్దుగా మనం పిఎస్ఎల్విని వర్కింగ్ హార్స్ అని పిలుచుకుంటారు మన ఇస్రో వాళ్ళు. సో ఎందుకు వర్కింగ్ హార్స్ అని పిలుచుకుంటున్నాం అది కూడా తెలుసుకోవాలి మనం. సో పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఆ పేరే చెప్తుంది. మేజర్లీ పోలార్ ఆర్బిట్స్లో లాంచ్ చేయడానికి నేను పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ కనుక్కున్నాం. ఇప్పుడు పోలార్ ఆర్బిట్ అంటే ఏంటి సార్ అని కూడా డౌట్ రావచ్చు మీకు, అది కూడా ఒకసారి చెప్తాను. సో ఇది మన ఎర్త్ అనుకుంటే ఇవి మన నార్త్ అండ్ సౌత్ పోల్స్. ఈ పోల్ టు పోల్ తిరిగే పోల్ని కలిపే ఒక ఆర్బిట్ ఏదైతే ఉంటుందో ఎర్త్ పైన, ఓకే, దాన్ని మనం పోలార్ ఆర్బిట్ అంటాం. దాన్ని మనం ఏమంటాం? పోలార్ ఆర్బిట్ అంటాం. సో ఈ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ వచ్చేసి థర్డ్ జనరేషన్. ఎందుకంటే ఆల్రెడీ మనం ఎస్ఎల్వి చూసాం, ఏఎస్ఎల్వి చూసాం. ఇప్పుడు థర్డ్ జనరేషన్లో ఏ వెహికల్ వచ్చింది? పిఎస్ఎల్వి వచ్చింది. ఇది వర్కింగ్ అవర్స్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. దీన్ని చిన్న డెవలప్మెంట్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఎలా అయితే ఎస్ఎల్వి నుంచి ఏఎస్ఎల్విలో బూస్టర్స్ పెట్టామో అలానే పిఎస్ఎల్విని కూడా చిన్న చేంజెస్ చేసాం. ఆ చేంజెస్ కూడా చూద్దాం. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ లాంచ్ వెహికల్ టు బి ఎక్విప్డ్ విత్ లిక్విడ్ స్టేజెస్. ఇప్పటిదాకా చూసాం సౌండింగ్ రాకెట్స్లో సాలిడే కనిపించింది, ఏఎస్ఎల్విలో సాలిడే, ఇంకా దానికి ముందు ఎస్ఎల్విలో సాలిడే. కానీ పిఎస్ఎల్వి ఈజ్ ద ఫస్ట్ వెహికల్ టు హ్యావ్ లిక్విడ్ ఫ్యూయల్. ఇది నోట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, దీనికి స్టేజెస్ కూడా చూద్దాం. బిసైడ్స్ ద వెహికల్ సక్సెస్ఫుల్లీ లాంచ్ 2 స్పేస్ మిషన్స్. 2 మేజర్ స్పేస్ మిషన్స్ ఈ వెహికల్తో చేశాం. ఇండియాని ప్రౌడ్ చేసే ఆ మిషన్స్ కూడా. ఆ మిషన్స్ ఏంటంటే చంద్రయాన్ 1 అండ్ మార్స్ ఆర్బిటాల్ మిషన్. ఆ 2 కూడా మార్స్ ఆర్బిటాల్ మిషన్ అండ్ చంద్రయాన్ 1 ఆ 2 మిషన్స్ కూడా పిఎస్ఎల్వి శాటిలైట్ నుంచే చేశాం. ఇది కూడా నోట్ చేసుకోవాలి. మీకు ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఈ పాయింట్ రాయడము లేదంటే ఎలిమినేట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టెక్నికల్ స్పెసిఫికేషన్ చూద్దాం. ఇప్పటి వరకు పేలోడ్ కెపాసిటీ చూసాం మనం, ప్రతి దానికి పేలోడ్ కెపాసిటీ చూసాం. అంటే లో ఎర్త్ ఆర్బిట్కి ఎంత వెయిట్ తీసుకెళ్తుంది? 40, ఎస్ఎల్విలో 40 చూసాం, ఏఎస్ఎల్విలో మనం ఇంకా 70కి అయిపోయింది, 140 వరకు కూడా చూసాం. సో పిఎస్ఎల్వికి ఎంత పేలోడ్? పిఎస్ఎల్వి పేలోడ్ కెపాసిటీ 1750 kg టు సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్స్. సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్ ఇక్కడ ఏం లేదండి. సన్ సింక్రనస్ అంటే సన్కి సింక్ అవుతూ, అంటే ఎప్పుడైతే సన్లైట్ ఉంటుందో అక్కడికి ఆ శాటిలైట్ వెళ్ళిపోతుంది. ఓకే, ఆ ఆర్బిట్కి తీసుకెళ్ళడానికి 1750 kgల వెయిట్ని అది తీసుకెళ్ళగలదు. టు జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్కి 1400 kg. జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటే ప్రతిసారి మనం శాటిలైట్ని మనం అనుకున్న ఆర్బిట్లో పెట్టలేం. అప్పుడప్పుడు ఒక దగ్గర పార్క్ చేసి తర్వాత అక్కడికి పంపిస్తాం మనం. సో అదే ఆర్బిట్లో పెట్టడానికి 1425 kgsని ఈ వెహికల్ అనేది తీసుకెళ్ళగలదు. సో దీని గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. పిఎస్ఎల్విలో ఎన్ని స్టేజెస్ ఉంటాయి అంటే రాకెట్ ఒకటేసారి వెళ్ళిపోదు కదండి, డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. అందులో 4 స్టేజెస్ ఉంటాయి. ఈ స్టేజెస్ కూడా ఎలా ఉంటాయంటే సాలిడ్ లిక్విడ్ ఇలా వస్తాయి. సాలిడ్ లిక్విడ్ ఇదేంటో కూడా చూద్దాం. అంటే ఫస్ట్ సాలిడ్ ఫ్యూయల్ ఉంటుంది, సెకండ్ స్టేజ్లో లిక్విడ్ ఉంటుంది, థర్డ్ స్టేజ్లో సాలిడ్, మళ్ళీ 4th స్టేజ్లో లిక్విడ్. అవి ఏంటో కూడా చూద్దాం. 4th స్టేజ్ లాంచ్ వెహికల్. ఫస్ట్ స్టేజ్ పిఎస్ఎల్వి యూజెస్ సాలిడ్ రాకెట్ మోటార్ ఆగ్మెంటెడ్ బై ఎన్ని సాలిడ్ స్ట్రాప్స్ అండి? 6 సాలిడ్ స్ట్రాప్స్. ఇవేంటో కూడా చెప్తాను నేను. ఒకసారి మనం ఆ ఫిగర్కి వెళ్దాం. ఈ ఫిగర్ మీరు చూసినట్టయితే ఇది మన పిఎస్ఎల్వి రాకెట్. ఓకే, ఇది మన స్టేజ్ 1. ఇక్కడ మన మేజర్ బూస్టర్స్ ఉంటాయి, దానికి సపోర్ట్గా ఈ చిన్నవి ఉన్నాయి చూడండి, వీటిని బూస్టర్స్ అంటాం. తర్వాత మళ్ళీ సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఇక్కడ లాస్ట్కి 4th స్టేజ్. ఇందులో పేలోడ్ ఉంటుంది. దీనికి చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయండి. పిఎస్ఎల్వి ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఫర్ ఎగ్జామినేషన్ అండ్ ఆల్సో ఫర్ ఇస్రో. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ సెకండ్ స్టేజ్కి వచ్చాం. సెకండ్ స్టేజ్లో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్, లిక్విడ్ ఫ్యూయల్ యూజ్ చేస్తున్నాం. ఏ ఇంజన్ యూజ్ చేస్తున్నామండి ఇక్కడ? వికాస్ ఇంజన్ అని ఎప్పుడు కనిపించినా అదే ఫ్యూయల్, లిక్విడ్ ఫ్యూయల్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ స్టేజ్లో మళ్ళీ ఏంటి? సాలిడ్ అయిపోయింది, లిక్విడ్ అయిపోయింది. మళ్ళీ థర్డ్ స్టేజ్లో మళ్ళీ సాలిడ్ ఫ్యూయల్, సాలిడ్ రాకెట్. మళ్ళీ 4th స్టేజ్లో ఏమొస్తుందండి? మళ్ళీ లిక్విడ్. ఇది గుర్తుపెట్టుకోండి. SL ఈజ్ ద 4 stages ఆఫ్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ స్ట్రాప్ ఆన్ మోటార్స్ చెప్పాము. ఈ చిన్న స్ట్రాప్ ఆన్ మోటార్స్ ఉంటాయి అన్నాను. సో మీకు ఈ టాపిక్ స్టార్ట్ చేసే టైంలోనే నేను చెప్పాను పిఎస్ఎల్విలో కూడా వెరైటీస్ వచ్చాయి. ఏ విధంగా వచ్చాయి, అవి ఏం వెరైటీస్ కూడా చూద్దాం.
పిఎస్ఎల్విలో బేసికలీ 3 వర్షన్స్ ఉన్నాయండి. పిఎస్ఎల్వి నార్మల్ వర్షన్, పిఎస్ఎల్వి ఎక్సెల్ వర్షన్, పిఎస్ఎల్వి కోర్ వర్షన్. ఓకే, అంటే కోర్ ఎలోన్ బాడీ. సో పిఎస్ఎల్వికి, పిఎస్ఎల్వి ఎక్సెల్కి, పిఎస్ఎల్వి కోర్ ఎలోన్కి డిఫరెన్స్ చూద్దాం, ప్లస్ ఈ స్ట్రాప్ ఆన్ మోటార్స్ గురించి కూడా చదువుదాం. సో పిఎస్ఎల్వి హ్యాస్ 6 సాలిడ్ స్ట్రాప్ ఆన్ మోటార్స్. ఇవేంటి అండి? సాలిడ్ స్ట్రాప్ on motors to augment the thrust provided by first stage in PSLV G and PSLV XL variants. ఇది ఫస్ట్ వేరియంట్, ఇది నార్మల్ వేరియంట్. ఈ పిఎస్ఎల్వి జీకి పిఎస్ఎల్వికి ఎక్సెల్కి తేడా ఏంటి అంటే పిఎస్ఎల్వి జీలో 6 స్ట్రాప్ ఆన్ బూస్టర్స్, ఈచ్ స్ట్రాప్ ఆన్ బూస్టర్ హ్యాస్ 9 టన్. ఇక్కడ రాస్తున్నాను, పిఎస్ఎల్వి జీలో 9 టన్ కెపాసిటీ అనమాట. ఓకే, ఈచ్ స్ట్రాప్ ఆన్ బూస్టర్ కెపాసిటీ అంట 9 టన్. కానీ మీరు పిఎస్ఎల్వి ఎక్సెల్కి వచ్చేసరికి సేమ్ 6 ఉంటాయి బూస్టర్స్, కానీ మీ యొక్క ఒక్కొక్క స్ట్రాప్ మోటార్ కెపాసిటీ 12 టన్ వెయిట్ని లిఫ్ట్ చేయగలదు. సో పిఎస్ఎల్వి ఎక్సెల్లో ఎంత అండి? 12 టన్. ఈ డిఫరెన్స్ మీరు నోట్ చేసుకోవాలి. ఎక్సెల్లో 12 టన్, నార్మల్లో పిఎస్ఎల్వి జీలో 9 టన్, అది నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వర్షన్ పిఎస్ఎల్వి కోర్ ఎలోన్. అసలు దీంట్లో స్ట్రాప్ ఆన్ బూస్టర్సే ఉండవు. దేంట్లో అండి? కోర్ ఎలోన్ వర్షన్లో. పేరే చెప్తుంది, కోర్ ఎలోన్. కోర్ ఒక్కటే, మిగతా ఏది లేదు. సో నోట్ చేసుకోండి. నెక్స్ట్ పేలోడ్ ఫేరింగ్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద పిఎస్ఎల్వి ఫ్రెండ్స్. దాని స్పెషాలిటీ ఏంటంటే ఇట్ కెన్ లాంచ్ మల్టిపుల్ శాటిలైట్స్ ఇంటూ మల్టిపుల్ ఆర్బిట్స్. ఒక్కొక్క ఆర్బిట్లో ఒక్కొక్క శాటిలైట్ లాంచ్ చేసుకుంటూ వదిలేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ ద ఓన్లీ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఆఫ్ ఇస్రో విచ్ కెన్ డూ దట్ థింగ్. మల్టిపుల్ దగ్గర ఒక్కొక్కటి వదిలేస్తుంది. దాన్నే మనం పేలోడ్ ఫేరింగ్ అంటాం. ఇక్కడ మీరు ఫిగర్లో చూడొచ్చు, మల్టిపుల్ శాటిలైట్స్ పెట్టాం. ఓకే, ఇస్రో 105 శాటిలైట్స్ని ఒకటేసారి లాంచ్ చేసిందండి. 105 శాటిలైట్స్ని ఒకటేసారి లాంచ్ చేసింది. బికాస్ ఆఫ్ దిస్ కెపాసిటీ ఆఫ్ పిఎస్ఎల్వి ఇట్ లాంచ్డ్ 105 శాటిలైట్స్. అన్నీ ఒకటే సైజు ఉండవు, మైక్రో, మినీ, నానో సైజ్ శాటిలైట్స్ ఉంటాయి. ఆ చిన్న చిన్న శాటిలైట్స్ని డిఫరెంట్ లొకేషన్స్లో రిలీజ్ చేస్తే వెళ్ళిపోతుంది. సో దాని గురించి చూద్దాం. కేపబుల్ ఆఫ్ ప్లేసింగ్ మల్టిపుల్ పేలోడ్స్ ఇంటూ ఆర్బిట్. Thus payload adapters are used in the payload fairing. This allowed the feat of launching 10 satellites into different orbits in 2008. దాని తర్వాత 104 కూడా చేసాం. We have the record now. More recently, on June 30, 2014, PSLV C-23 launched Spot 7, CanX5, ISAT అంటే చూడండి 7 శాటిలైట్స్ని లాంచ్ చేసామని చెప్తున్నారు. సో ఓన్లీ పిఎస్ఎల్వి కెన్ డూ దట్ ఫీట్. నెక్స్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏంటి అంటే జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ జిఎస్ఎల్వి. దాని ఫిగర్ ఇక్కడ చూడొచ్చు మీరు. జిఎస్ఎల్విలో కూడా మనకు వర్షన్స్ ఉన్నాయి. ద ప్రజెంట్లీ మోస్ట్ పవర్ఫుల్ జిఎస్ఎల్వి ఈజ్ జిఎస్ఎల్వి మార్క్ 3. ఓకే, దీని గురించి తెలుసుకుందాం. కానీ దానికి వెళ్ళే ముందు జిఎస్ఎల్వి మార్క్ 2 గురించి కూడా తెలుసుకోవాలి కదండి. మనకి ఈ క్వశ్చన్ వస్తుంది, ఈ క్వశ్చన్ రాదు అని ఉండదు ఎగ్జామ్లో. కాబట్టి హోలిస్టిక్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మార్క్ 2కి మార్క్ 3 కూడా డిఫరెన్స్ తెలుసుకుంటే సేఫ్గా ఉంటాంగా. మార్క్ 2 చూద్దాం. జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ 2 is the largest launch vehicle developed by India which is currently in operation. It is 4th generation. చూసాం కదా జనరేషన్స్లో. ఫస్ట్లో శాటిలైట్, సెకండ్లో ఆగ్మెంటెడ్ శాటిలైట్, థర్డ్లో పిఎస్ఎల్వి, ఫోర్త్లో జిఎస్ఎల్వి. ఓకే, ఈ క్రోనలాజీ గుర్తుపెట్టుకోండి. దిస్ 4th generation launch vehicle is the 3 stage. ఇది ఇంపార్టెంట్. మళ్ళీ ఆగ్మెంటెడ్లో 4 stages చూసాం, సౌండింగ్ రాకెట్లో 1 or 2 stages చూసాం, ఆ తర్వాత పిఎస్ఎల్విలో 4 stages చూసాం. కానీ ఇక్కడ ఎన్ని స్టేజెస్ వచ్చాయండి? 3 stages. ఎన్ని? 3 stages. నోట్ చేసుకోవాలి మీరు. 3 stage వెహికల్ విత్ 4 liquid strap. పిఎస్ఎల్విలో ఎంత ఉన్నాయండి? 6 ఉండే. ఇందులో ఎన్ని ఉన్నాయి? 4 liquid straps. ఇక్కడ మీరు డిఫరెన్స్ చూడాలి. అందులో సాలిడ్ స్ట్రాప్స్ యూజ్ చేసాం, ఇందులో లిక్విడ్ స్ట్రాప్స్ యూజ్ చేస్తున్నాం. The indigenously developed cryogenic upper stage. Note this point. Cryogenic ఇది. Cryogenic upper stage.
ఈ క్రయోజెనిక్స్ అంటే ఏంటి? క్రయోజెనిక్స్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఆర్ డీలింగ్ విత్ -°C టెంపరేచర్. మైనస్లో చాలా చాలా తక్కువ టెంపరేచర్, -200 -300లో ఉన్న టెంపరేచర్స్ డీల్ చేసేదే క్రయోజెనిక్స్ అంటాం. అంత తక్కువ టెంపరేచర్లో ఉన్న ఫ్లూయిడ్స్ లేదా ఫ్యూయల్ మనం యూజ్ చేసి దీన్ని బూస్ట్ చేయడం జరుగుతుంది స్పేస్లో. ఓకే, దట్ ఈస్ వాట్ క్రయోజెనిక్ ఇంజన్. ఈ క్రయోజెనిక్ టెక్నాలజీ గురించి చిన్న స్నాప్ ఇస్తాను. ఏంటి అంటే క్రయోజెనిక్స్ మనం డెవలప్ చేయడానికి అమెరికా వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అమెరికా మనకి ఇవ్వదు ఆబ్వియస్లీ. చైనా ఎట్లయినా ఇవ్వదు. మనం రష్యా దగ్గరికి వెళ్తాం. కానీ రష్యా వాళ్ళు అంటారు, ఇప్పుడు మీకు సంబంధాలు సరిగ్గా లేవు అమెరికాతో, ఇప్పుడు డిస్టర్బ్లో ఉన్నాం, మరి ఇప్పుడు ఏం చేద్దామని మన సైంటిస్టులు ఆలోచిస్తే దిస్ క్రయోజెనిక్ టెక్నాలజీ ఈజ్ హోల్ అండ్ సోల్లీ డెవలప్డ్ విత్ ఇన్ ఇండియా. అండ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద 5 countries హోల్డింగ్ దిస్ క్రయోజెనిక్ టెక్నాలజీ. 5 కంట్రీస్ దగ్గర ఈ టెక్నాలజీ ఉంది, అందులో మనము ఒకరం. So imagine how a great achievement for India it is. Next, cryogenic upper stage, which is flight proven, forms the third stage of the GSLV Mark III. First, second, third. ఇందులో కూడా లిక్విడ్, సాలిడ్, క్రయోజెనిక్, సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్ ఇట్లా ఉంటుంది. అది చూద్దాం. అది కూడా ఫస్ట్ స్టేజ్ ఏముంటుంది? సాలిడే ఉంటుంది ఆబ్వియస్లీ. డిరైవ్డ్ ఫ్రమ్ పిఎస్ఎల్వి ఫస్ట్ స్టేజ్ ఏది ఉందో జిఎస్ఎల్వి కూడా ఫస్ట్ స్టేజ్ అదే అంటున్నాడు. పిఎస్ఎల్విలో ఫస్ట్ స్టేజ్ ఏంటండి? ఎస్ఎల్ అనుకున్నాం కదా. సో ఎస్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్. 4 లిక్విడ్ ఇంజన్ మోటార్స్ ఉన్నాయి దీంట్లో. ఇంతకుముందు ఫిగర్లో మీరు కనుక గమనించినట్టయితే ఇక్కడ చూడండి, ఇవి స్ట్రాప్ ఆన్ మోటార్స్ 4 ఉన్నాయి. దానికి వెనకాల ఒకటి ఉంటుంది. ఓకే, సో స్ట్రాప్ ఆన్ లిక్విడ్ మోటార్స్. లిక్విడ్ అంటే ఖచ్చితంగా వికాస్ ఇంజన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ స్టేజ్లో ఏముందండి? సిమిలర్ టు సెకండ్ స్టేజ్ ఆఫ్ పిఎస్ఎల్వి. సెకండ్ స్టేజ్ ఆఫ్ పిఎస్ఎల్వి ఈజ్ లిక్విడ్. చూడండి, వికాస్ ఇంజన్ యూస్ సెకండ్ స్టేజ్ ఆఫ్ జిఎస్ఎల్వి లిక్విడ్. థర్డ్ స్టేజ్లో క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ డెవలప్డ్ బై ఇండియా. నెక్స్ట్ శాటిలైట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, జిఎస్ఎల్వి మార్క్ III. జిఎస్ఎల్వి మార్క్ III చూజన్ టు లాంచ్ చంద్రయాన్ 2 మిషన్. ఇప్పటివరకు 1-2 మిషన్సే చేసాం దీంతో. దాదాపుగా చంద్రయాన్ 2 మిషన్ కానివ్వండి, లేకుంటే నెక్స్ట్ వచ్చే గగన్యాన్. ఓకే, గగన్యాన్ మిషన్. గగన్యాన్ మిషన్లో వీఆర్ సెండింగ్ హ్యూమన్స్ ఇన్ టు ద స్పేస్. ఆ మిషన్లో యూజ్ చేయడానికి మనం జిఎస్ఎల్విని యూజ్ చేస్తున్నాం. మీరు ఇక్కడ చూస్తే ఇది జిఎస్ఎల్వి పిక్చర్. యూ కెన్ సీ హౌ మ్యాసివ్ దిస్ ఈస్. దిస్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ లాంచ్ వెహికల్ విచ్ ఇస్ ప్రజెంట్ విత్ ఇస్రో. ఓకే, నెక్స్ట్ 3 స్టేజ్. చూడండి, ఇది 3 స్టేజ్. ఓకే, హెవీ లిఫ్ట్ వెహికల్ డెవలప్డ్ బై ఇస్రో హ్యాస్ 2 సాలిడ్ స్ట్రాప్స్. ఇక్కడ మీరు గమనించాలి, లిక్విడ్ స్ట్రాప్స్ వచ్చేసి మీకు జిఎస్ఎల్వి మార్క్ 2లో ఉంటే, మళ్ళీ జిఎస్ఎల్వి మార్క్ 3కి వచ్చేసరికి ఏమైంది? ఇవి సాలిడ్గా మారిపోయాయి. సాలిడ్ స్ట్రాప్స్. ట్రై టు నోట్ దిస్ డిఫరెన్స్. మార్క్ 2లోనే లిక్విడ్ స్ట్రాప్స్ పెట్టాం, మిగతా అన్నిట్లో కూడా సాలిడ్ స్ట్రాప్సే ఉన్నాయి. ప్లీజ్ నోట్, ఓన్లీ ఇన్ మార్క్ 2 దట్ ఈస్ జిఎస్ఎల్వి మార్క్ 2లో లిక్విడ్ ఉంది, లిక్విడ్ స్ట్రాప్. రెస్ట్ ఆల్ ఆర్ సాలిడ్ స్ట్రాప్స్. ఓకే, సో దీని యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఒకసారి చూడండి. హైట్ ఎంత, వర్టికల్ ఎంత, లిఫ్ట్ ఆఫ్ మాస్ ఎంత. ఇది దాదాపు 640 tons మాస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్కి వెళ్దాం. సో నా పేలోడ్ కెపాసిటీ ఎంత తీసుకెళ్ళగలదు? మనం పిఎస్ఎల్విలో ఎంత చూసామండి? 1750 చూసాం, 1400 చూసాము. కానీ జిఎస్ఎల్వికి మార్క్ 3కి వచ్చేసరికి ఇట్ కెన్ టేక్ 4000 kg టు జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్కే 4000 kg తీసుకెళ్తుంది. అదే లో ఎర్త్ ఆర్బిట్కి అయితే 8000 kg వరకు తీసుకెళ్లే కెపాసిటీ ఉంటుంది. ఈ పేలోడ్ కూడా మీరు మెయింటైన్ చేసుకోండి. పేలోడ్ కూడా నోట్స్ మెయింటైన్ చేసుకోండి. నెక్స్ట్ క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ గురించి చెప్పాను. క్రయోజెనిక్స్ అంటే మైనస్ టెంపరేచర్స్లో, దాని గురించి స్పెసిఫికేషన్స్ ఇచ్చాను నేను. ఓకే, ఇండియాస్ లార్జెస్ట్ క్రయోజెనిక్ ఇంజన్ CE-20. ఓకే, C-25 ఈస్ పవర్డ్ బై CE-20, designed and developed by Liquid Propulsion Center of ISRO. Technical specifications ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ సాలిడ్ రాకెట్ బూస్టర్స్ చూసాం మనం, 2 సాలిడ్ రాకెట్ బూస్టర్స్, దాని గురించి కూడా టెక్నికల్ స్పెసిఫికేషన్స్. కోర్ స్టేజ్, లిక్విడ్ స్టేజ్, దాని గురించి ఒకసారి చూడండి. నెక్స్ట్
సో ఇప్పటివరకు జిఎస్ఎల్వి మార్క్ 3 చేసిన మిషన్స్ ఏంటి అండి? ఫస్ట్ థింగ్, లాస్ట్ మిషన్ 2019లో చంద్రయాన్ 2 మిషన్, జిఎస్ఎల్వి మార్క్ 2 చంద్రయాన్ 2. ఓకే, అది ఆబ్వియస్లీ ఇట్ వాస్ నాట్ ఎ కంప్లీట్ ఫెయిలియర్, బట్ ఇట్ వాజ్ ఏ పార్షియల్ సక్సెస్. మళ్ళీ జిఎస్ఎల్వి మార్క్ 3 మళ్ళీ ఎక్కడ యూజ్ చేసామండి? సో ఆల్మోస్ట్ GSAT 29, GSAT 19, క్రూ మాడ్యూల్ అట్మాస్ఫియరిక్ రీఎంట్రీ ఎక్స్పెరిమెంట్. క్రూ మాడ్యూల్ అట్మాస్ఫియరిక్ రీఎంట్రీ ఎక్స్పెరిమెంట్ అంటే ఇప్పుడు ఒక మనిషిని మనం స్పేస్లోకి పంపుతున్నామండి, మనుషులను మనం స్పేస్లోకి పంపుతున్నాం. వెన్ యూ ఆర్ సెండింగ్ హ్యూమన్స్ ఇన్ టు ద స్పేస్, దే నీడ్ టు ఆల్సో రీచ్ సేఫ్లీ. మళ్ళీ ఒకవేళ నా రాకెట్ ఫెయిల్ అయితే వాళ్ళకి ఏం హార్మ్ఫుల్ కాకూడదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఇది ఒకవేళ మన రాకెట్ అనుకుందాం. ఓకే, ఇక్కడ క్రూ ఉంటారు, ఈ టాప్లోనే క్రూ ఉంటారు, మన క్రూ. ఇప్పుడు ఒకవేళ ఇది కిందది బ్లాస్ట్ అవ్వడం మొదలు పెడితే వెంటనే ఈ పాడ్ మొత్తం ఎజెక్ట్ అయిపోయి ఇలా దూరంగా పడిపోతుంది అనమాట. ఇలా సముద్రంలో దూరంగా ఈ పాడ్ మొత్తం ఎజెక్ట్ అయిపోయి పడిపోతుంది. దట్ ఈస్ క్రూ మాడ్యూల్ అట్మాస్ఫియరిక్ రీఎంట్రీ ఎక్స్పెరిమెంట్ మరియు క్రూ మాడ్యూల్ ఎజెక్షన్ ఎక్స్పెరిమెంట్. ఇంకోటి, వీళ్ళు స్పేస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ స్పేస్లోకి వచ్చే ముందు తర్వాత మళ్ళీ నేలకు రావాలి కదా, దాని గురించి ఎక్స్పెరిమెంటే కేర్ ఎక్స్పెరిమెంట్. ఓకే, ట్రై టు నోట్ దిస్. నెక్స్ట్, ఒక మోడల్ ఫిలిమ్స్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన టాపిక్ నుంచి. విత్ రిఫరెన్స్ టు వికాస్ రాకెట్ ఇంజన్ చెప్పాను, చాలాసార్లు చెప్పాను. వికాస్ అంటే లిక్విడ్, వికాస్ అంటే లిక్విడ్ ఫ్యూయల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్? ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ ఆఫ్ సాలిడ్ ఫ్యూయల్ రాకెట్ ఇంజన్స్. తప్పు కదండి. వికాస్ ఎప్పుడైతే వింటామో అది లిక్విడ్ అయిపోతుంది, కాబట్టి ఆప్షన్ తప్పు. It is used in polar satellite launch vehicle series of expandable vehicles only and not in GSLV అన్నాడు. PSLVలో GSLVలో రెండిట్లో యూజ్ చేస్తున్నాం కానీ లిక్విడ్ స్టేజ్, isn't it? So this is wrong again. GSLVలో యూజ్ చేయట్లేదు అనేది తప్పు కదా. So 2 statements are wrong. He is asking select the correct answer using the codes. Correct answer ఏందండి? Neither. Option A, neither 1 not 2. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను దీనికి, ఒకసారి పాస్ చేసుకొని దీని ఎక్స్ప్లెనేషన్ చూడండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రీవియస్ ఇయర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో యూపీఎస్సీలో ఐఏఎస్ ఎగ్జామ్కి ఈ క్వశ్చన్ వచ్చింది, ఒకసారి చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ఇండియా శాటిలైట్ లాంచ్ వెహికల్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏంటో చూద్దాం. PSLV launches the satellites useful for earth resource monitoring, whereas GSLV designates mainly to launch communication satellites. ఇది కరెక్ట్ అండి. దీని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇదైతే కరెక్ట్. ఓకే, శాటిలైట్ లాంచ్డ్ బై PSLV అపియర్ టు రిమైన్ పర్మనెంట్లీ ఫిక్స్డ్. తప్పు కదండి. GSLV అంటే అక్కడే ఉంటుంది, జియో స్టేషనరీ అంటే అక్కడే ఉంటుంది. మనం జియో స్టేషనరీతో ఇది పంపలేం కదా PSLVలో. సో ఇది తప్పు. 2 ఆప్షన్ తప్పు. ఇక్కడ మీరు ఇది మీరే చెప్పాలి. ఈ పాయింట్ నేను మీకు వదిలేసా, ఒకసారి పాస్ చేసుకొని చూడండి. GSLV మార్క్ 3 ఈజ్ 4 స్టేజ్ లాంచ్ వెహికల్. మార్క్ 3 4 స్టేజ్ అండి, ఇక్కడ నెంబర్లోనే ఉంది 3. ఇలా గుర్తుపెట్టుకోండి. మార్క్ 3 అంటే 3 అంటే ఎన్ని స్టేజెస్ అండి? 3 స్టేజెసే. కాబట్టి ఈ ఆప్షన్ తప్పు. 100% ఈ ఆప్షన్ తప్పు. ఇక్కడే అయిపోయింది ఫస్ట్ స్టేట్మెంట్లో. అండ్ ఫస్ట్ అండ్ థర్డ్ స్టేజెస్ యూజింగ్ సాలిడ్ రాకెట్ అన్నాడు. క్రయోజెనిక్స్ కదండి థర్డ్ స్టేజ్లో, అక్కడ అయిపోయింది. ఓకే, యూ హ్యావ్ ఎలిమినేటెడ్ 2 ఆప్షన్స్. ఇక్కడ క్వశ్చన్ ఎంతో చూద్దాం, కరెక్ట్ అడిగాడా ఇన్కరెక్ట్ అడిగాడా. ఓకే, లెట్స్ సీ ద క్వశ్చన్. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. కరెక్ట్ అన్నాడు. కరెక్ట్ అంటే ఆప్షన్ ఏ అవుతుంది. ఒకవేళ ఇన్కరెక్ట్ అని ఉంటే ఆప్షన్ బి అయ్యేది. ఓకే, ఒక మోడల్ మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం ఇదే టాపిక్ నుంచి. వై పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిలయబుల్ స్పేస్ వెహికల్. హౌ ఈజ్ ఇట్ హెల్పింగ్ ఇండియా కమర్షియల్లీ టెక్నాలజికల్లీ ఎక్స్ప్లెయిన్. దీంట్లో మీరు ఎలా రాయాలంటే ఫస్ట్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ గురించి రాయండి, వాటి యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ రాయండి. ఒక 10 పాయింట్స్లో 4-5 పాయింట్స్లో చిన్నగా రాసేసేయండి. ఆ తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, వై ఈజ్ ఇట్ మోస్ట్ రిలయబుల్? బికాస్ ఆఫ్ ఇట్స్ పేలోడ్ ఫేరింగ్ ఇట్ కెన్ లాంచ్ మల్టిపుల్ శాటిలైట్స్ ఇంటూ మల్టిపుల్ ఆర్బిట్స్. అంతే కదా, ఈ పాయింట్ మీరు రాయాలి. ఈ పాయింట్ రాయడంతో పాటు మోస్ట్ రిలయబుల్, వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో, సక్సెస్ అంటే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది, మిషన్ సక్సెస్ రేట్, ఇది రాయండి. చీపర్ అవైలబిలిటీ, మన దగ్గర చీపర్ కాస్ట్లో లాంచ్ చేస్తున్నాం. ప్లస్ ఇండియాలో తుంబా లాంచ్ స్టేషన్ గురించి కూడా మాట్లాడాం. మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ దగ్గర ఉండడం వల్ల ఈజీగా లాంచ్ చేస్తాం. ఈ అన్ని పాయింట్స్ రాసేసి కమర్షియల్ ఎగ్జామిన్ అన్నాడు.
కమర్షియల్గా ఇలా హెల్ప్ చేస్తుందని మీరు ఇవన్నీ పాయింట్స్ పెట్టగలిగితే, సో దయచేసి ఈ క్వశ్చన్ ఒకసారి మీ సొంతంగా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి, సోర్సెస్ యూజ్ చేయండి, అన్నీ యూజ్ చేస్తేనే మీకు ఆన్సర్ అనేది తెలుస్తుంది. సో ఇప్పటివరకు మనం ప్రతి శాటిలైట్ లాంచ్ వెహికల్ గురించి చూసాం. సో విల్ ఎండ్ హియర్ అవర్ టాపిక్ హియర్ and try to attempt this question by your own by using different sources. So thank you for watching our video. Thank you.